Today I am going to introduce history and the fundamental concepts like history, archaeology, heritage, civilization and culture. So Indian history, an introduction to the study of Indian history. భారతదేశ చరిత్ర అధ్యయనానికి సంబంధించిన పరిచయం గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ హిస్టరీ? హిస్టరీ, చరిత్ర అనగా ఏమి? హిస్టరీ ఈజ్ ద స్టోర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ద లెసన్స్ ఆర్ ఆఫర్డ్ టు ఎవ్రీవన్. హిస్టరీ ఈజ్ ఎ డిసిప్లైన్ విచ్ స్టడీ ఆఫ్ హ్యూమన్ పాస్ట్ త్రూ లిటరరీ సోర్సెస్ ఆర్ లిటరేచర్. చరిత్ర అనగా గతాన్ని అధ్యయనం చేయు శాస్త్రం. ఈ గతాన్ని దేని ఆధారంగా చరిత్ర అధ్యయనం చేస్తుందంటే సాహిత్యాధారాన్ని బేస్ చేసుకొని, సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చరిత్ర గతాన్ని అధ్యయనం చేస్తుంది. సో లెట్ us see here. చరిత్ర, హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఎక్కడి నుంచి ఆవిర్భవించింది? హిస్టరీ కేమ్ ఫ్రమ్ ద రూట్ హిస్టోరియా. హిస్టరీ కేమ్ ఫ్రమ్ ద రూట్ హిస్టోరియా. హిస్టోరియా అనే పదం నుంచి హిస్టరీ అనే పదం వ్యుత్పన్నమైంది. హిస్టోరియా విచ్ మీన్స్ ట్రేస్, explore, study and research. So history came from the root historia which means explore, study and research. చరిత్ర అనేది హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి ఆవిర్భవించింది. హిస్టోరియా అనగా ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం, అధ్యయనం చేయడం, రైట్, దానికి సంబంధించి రీసెర్చ్ చేయడం, దాన్నే హిస్టోరియా అంటున్నాం. రైట్, ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ వాజ్ హెరోడోటస్. బేసిక్గా మనకి ప్రతి ఒక్క శాస్త్రానికి ఒక ఫాదర్ ఉంటారు. రైట్, దాన్ని ఆవిష్కర్త, దాని యొక్క ఫౌండేషన్ని ఇచ్చిన పితామహులు ఉంటారు. రైట్, బయాలజీకి కానివ్వండి, అదేవిధంగా జువాలజీ, అన్ని అంశాలకు కూడా ఒక ఫాదర్ అనేవాడు ఉంటారు. ఆ విధంగా హిస్టరీకి పితామహుడుగా హెరోడోటస్, హూ రోట్ హిస్టరీ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ఎ క్రోనలాజికల్ ఆర్డర్. సో హిస్టరీ ఈజ్ అ స్టోర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ద లెసన్స్ ఆర్ ఆఫర్డ్ టు ఎవ్రీవన్. చరిత్ర అనేది కేవలం తేదీలను, పేర్లను సూచించేది కాదు. చరిత్ర అనేది సోషియో ఎకనామిక్ రిలేషన్స్ని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, మత, సాంస్కృతిక అంశాలను మహత్తర స్థాయిలో అధ్యయనం చేసే శాస్త్రమే చరిత్ర. మన గతంలో సమాజం ఎలా ఉంది, మన గత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, మన గత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన గత మత సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటి గురించి చాలా విశ్లేషణాత్మక కోణంలో చరిత్ర మనకు సమాచారాన్ని అందిస్తుంది. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చరిత్ర అనేది సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని గతాన్ని అధ్యయనం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ లిటరేచర్? లిటరేచర్ లేనిదే చరిత్ర మనకి అర్థం కాదు. చరిత్ర అధ్యయనం చేయబడదు, గతం అనేది అధ్యయనం చేయబడదు. లిటరేచర్ ఆధారంగా, సాహిత్యం ఆధారంగా అధ్యయనం చేయబడుతుంది. సాహిత్యం, ఫర్ ఎగ్జాంపుల్, కల్హన రోట్ రాజతరంగిణి, నేమ్ ఆఫ్ ద బుక్ రాజతరంగిణి. కల్హనుడు రాజతరంగిణి అనే గ్రంథాన్ని రచించాడమ్మా. హి లివ్డ్ ఇన్ 12th century AD, 12వ శతాబ్దంలో, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో జీవించాడు. అయితే ఈ కల్హనుడు రచించిన రాజతరంగిణి అనే గ్రంథం హిస్టారిక్ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, one after another in a chronological order. So he is the first historiographer and the first historian of India and father of Indian history. భారతదేశ చరిత్ర పితామహుడుగా కల్హనును మనం
పేర్కొంటాం. ఎందుకంటే చరిత్ర యొక్క ప్రామాణిక సూత్రాలను ఆధారంగా చేసుకొని ఒక కాలక్రమానుగతంగా ఆయా అంశాలను మరియు కాశ్మీర్ రాజుల యొక్క వంశావళిని, ఆ చరిత్రను చాలా అందంగా విడమర్చి ప్రస్తావించాడు. అందుకే ఇతన్ని మౌలికంగా భారతదేశ చరిత్ర పితామహుడుగా పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కల్హనా, బట్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరోడోటస్. వి డిస్కస్డ్ అబౌట్ హెరోడోటస్. హీ వాజ్ ఎ గ్రీక్. ఎప్పుడో క్రీస్తు పూర్వానికి చెందినవాడు, బట్ 12వ శతాబ్దానికి చెందినవాడు, 12th century AD. ఎందుకంటే భారతదేశ చరిత్ర అనేది చాలా లోపభూయిష్టమైన విధానాలతో కూడుకుని ఉంది. ప్రాచీన కాలంలో రిలీజియస్ బయాస్డ్, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ అప్రోచ్, సమాజం పట్ల, రాజకీయ పరిస్థితుల పట్ల, ఆర్థిక పరిస్థితుల పట్ల మరియు మత సాంస్కృతిక అంశాల పట్ల, ఆనాటి కళలు కళాఖండాల పట్ల పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పటికీ వాటిని విస్మరించడం జరిగింది. మన భారతదేశ చరిత్ర కేవలం రాజుల్ని పొగుడుకుంటూ, రాజుల యొక్క ఆస్థానంలో కవులు గొప్పగా కొలువు తీరారు. రాజుల్ని పొగుడుకుంటూ త్రూ దేర్ పొయిటికల్ ఎగ్జాగరేషన్, రైట్, అసలు సిసలైన సమాజాన్ని, అసలు సిసలైన మత పరిస్థితుల్ని, రాజకీయ పరిస్థితుల్ని, సాంస్కృతిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని అద్దం పట్టలేదు. అందుకే భారతదేశంలో ఒక ప్రామాణిక సూత్రాల ఆధారంగా చరిత్రను రచించిన ఆ గొప్పతనం కేవలం కల్హనుడికి దక్కుతుంది. సో దట్ వాజ్ హ్యాపెన్ అరౌండ్ 12th century AD. ఓకే, సో చరిత్ర అనేది లిటరరీ సోర్సెస్ ఆధారంగా మాత్రమే గతాన్ని అధ్యయనం చేస్తుందమ్మా. రైట్, కౌటిల్యుడు అర్థశాస్త్రం కానివ్వండి, అదేవిధంగా విశాఖదత్తుడు రచించిన ముద్రా రాక్షసం, వెరీ ఇంపార్టెంట్ సోర్స్ టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ మౌర్యాస్. అదేవిధంగా మెగస్తనీస్, ద ఫస్ట్ ఫారిన్ టెక్స్ట్ టు నో అబౌట్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్. మౌర్యుల యొక్క పరిపాలన గురించి తెలియజేస్తున్న మొట్టమొదటి విదేశీ గ్రంథం మెగస్తనీస్ రచించిన ఇండికా కావచ్చు. ఇండికా, ఇలాంటి గ్రంథాలన్నీ మనకు గతాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ ఇది పరిపూర్ణ స్థాయిలో ఇది అందుబాటులో లేనప్పటికీ దీని ఆధారంగా కొన్ని గ్రీక్ రచనలు రచించబడ్డాయి. దీని ఆధారంగా మనకు మన పూర్వీకులైన మౌర్యుల యొక్క పరిపాలన, మున్సిపల్ పరిపాలన, మౌర్యుల యొక్క ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా పాణిని రచించిన అష్టాధ్యాయి, అష్టాధ్యాయి వాజ్ రిటన్ బై పాణిని. పాణిని అష్టాధ్యాయి రచించారు. అష్టాధ్యాయి, సో కన్సిస్టింగ్ 8 volumes. అష్ట అంటే 8, అధ్యాయి, అష్ట ప్లస్ అధ్యాయి, అధ్యాయి మీన్స్ వాల్యూమ్స్, అధ్యాయాలు, యూనిట్స్ ఉన్నాయి. 8 అధ్యాయాలతో కూడిన ఒక మహత్తరమైన బృహత్తరమైన సంపుటి సముదాయం ఈ అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయిలో వ్యాకరణం గురించి ప్రస్తావించాడు పాణిని. హి వాజ్ ద ఫస్ట్ గ్రామరియన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి వ్యాకరణవేత్త, వ్యాకరణ శాస్త్రాన్ని రచించిన మొట్టమొదటి వాడు పాణిని అష్టాధ్యాయి. ఇలాంటి గ్రంథాలన్నీ మన గతాన్ని అధ్యయనం చేయడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. అవర్ డిస్కషన్ ఆన్ ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రం అంటాం తెలుగులో. ఆర్కియాలజీ, ఆర్కియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ పాస్ట్ బై మెటీరియల్ రిమైన్స్. ఆర్కియాలజీ మెటీరియల్ రిమైన్స్. వాట్ ఈస్ ఇట్? Material remains. Material remains. So archaeology is a discipline which study of human past by material remains. పురావస్తు తవ్వకాల్లో బయలుపడిన కళాఖండాలు, పాత్రలు, పురావస్తు తవ్వకాల్లో బయలుపడిన శిలాజాలు, వస్తు అవశేషాలను ఆధారంగా చేసుకొని గతాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆర్కియాలజీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కల్హనా అని చెప్పుకున్నాం మనం. కల్హనా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, భారత పురావస్తు శాస్త్ర పితామహుడుగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తాం. అలెగ్జాండర్ కన్నింగ్హామ్, నోట్ ఇట్ డౌన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Alexander
కెన్నింగ్హామ్. మన ప్రాచీన భారతదేశ చరిత్రను, సంస్కృతిని, గత అవశేషాలను వెలుగులోకి తీసుకొచ్చిన వారు ఐరోపా వాసులు. అందులో ముఖ్యంగా అలెగ్జాండర్ కెన్నింగ్హామ్ 1861లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేశాడు. వెరీ ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతిని వెలికి తీసేందుకు ఇతడు చేసిన ప్రయత్నమే ద ఫౌండేషన్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను 1861లో స్థాపించాడు. అండ్ హీ వాజ్ ఆల్సో సర్వ్డ్ the Director General of the first Director General of Archaeological Survey of India. First Director General of Archaeological Survey of India. మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాగా పనిచేశాడు అలెగ్జాండర్ కెన్నింగ్హామ్. మరి ఆర్కియాలజీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ ఎపిగ్రఫీ. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఎపిగ్రఫీ? ఎపిగ్రఫీ ఈజ్ one of the branch under archaeology which study of inscriptions. శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. శాసనాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తాం. శాసనాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తాం. శాసనం అంటే ఇదే నా మాటే శాసనం. శాసనం అంటే పూర్వకాలంలో రాజులు తమ యొక్క సామాజిక, పరిపాలన, ఆర్థిక పరిస్థితుల గురించి శాసనాల రూపంలో వెల్లడిస్తున్నారు. రైట్. ఆయా వంశాలు, ఆయా రాజ్యాల యొక్క పరిపాలనా పరిస్థితుల గురించి అధ్యయనం చేయడానికి శాసనాలు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. ఈ పురావస్తు తవ్వకాల్లో ఈ శాసనాలు లభ్యమవుతున్నాయి. పురావస్తు శాస్త్రంలో ఒక శాఖ ఉంది, శాసనాలను అధ్యయనం చేసే శాఖ, శాసనాలను అధ్యయనం చేయు శాఖ. దాన్ని ఏమని పిలుస్తున్నాం? ఎపిగ్రఫీ అని పిలుస్తున్నాం. ఎపిగ్రఫీ, ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. బేసికలీ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ టూ టైప్స్. eulogy and land charters. eulogy అంటే తెలుగు వర్డ్ ప్రశస్తి అంటాం. ల్యాండ్ చార్టర్స్ అంటే దాన శాసనాలు అంటాం. దాన శాసనాలు. రైట్. యూలజీ అండ్ ప్రశస్తి అంటే ఈ పదంలోనే మనకు అర్థం ఉంది. ప్రశంస. ప్రశస్తి అనే పదంలోని అర్థం ఏమని ఉంది? ప్రశంస అని ఉంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ ప్రశస్తి మీరు వినే ఉంటారు. అలహాబాద్ ప్రశస్తి. అలహాబాద్ ఎక్కడ ఉందమ్మా? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ అలహాబాద్ ప్రశస్తిని వేయించిన వాడు సముద్రగుప్తుడు యొక్క వీర విజయాల గురించి తెలియజేస్తుంది. సముద్రగుప్తుడు ద గ్రేట్ కాంక్వరర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఎన్నో రాజ్యాలను జయించి ఇండియన్ నెపోలియన్గా పేరొందాడు ఈ సముద్రగుప్తుడు. ఇండియన్ నెపోలియన్గా ప్రసిద్ధి చెందాడు సముద్రగుప్తుడు. విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అంటారు. ఎందుకంటే సముద్రగుప్తుడు గొప్ప విజయాలను సాధించి అఖండ సామ్రాజ్యాన్ని సృష్టించగలిగాడు. మరి అతడి యొక్క వీర విజయాల గురించి తెలియజేస్తున్న శాసనం అలహాబాద్ ప్రశస్తి. దీన్ని రచించిన వాడు హరిసేనుడు. ఆథర్ ఆఫ్ దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ హరిసేన ఆథర్ ద ఇన్స్క్రిప్షన్ నేమ్డ్ అలహాబాద్ ప్రశస్తి. రైట్. ఈ విధంగా అలహాబాద్ ప్రశస్తి కావచ్చు, ఐహోల్ ప్రశస్తి కావచ్చు, అదేవిధంగా హాతిగుంపా ప్రశస్తి కావచ్చు. హాతిగుంపా ప్రశస్తి ఖారవేలుని యొక్క వీర విజయాల గురించి తెలియజేస్తే, ఐహోల్ ప్రశస్తి రెండవ పులికేశి యొక్క వీర విజయాల గురించి తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రశస్తులు అనేటివి ఆయా రాజుల యొక్క గొప్పతనాన్ని, వీర విజయాల గురించి తెలియజేస్తున్నాయి. కానీ ల్యాండ్ చార్టర్స్ అనే మరో రకమైన శాసనాలు ఉన్నాయి. ల్యాండ్ చార్టర్ అనగా దాన శాసనాలు. అంటే ఈ ల్యాండ్ చార్టర్స్ అనేటివి రాజుల యొక్క దానాల గురించి తెలియజేస్తే, యూలజీ లేదా ప్రశస్తి అనేది రాజుల యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది.
ఓకేనా. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా టు ఇష్యూ ద ఇన్స్క్రిప్షన్స్? భారతదేశంలో శాసనాలను వేయించిన తొలి చక్రవర్తి ఎవరు? తొలి వ్యక్తి ఎవరు? అశోక. ప్రజలతో తొలిసారిగా శాసనాల రూపంలో పలకరించి శాసనాల రూపంలో సంభాషించిన చక్రవర్తి అశోకుడు. అశోక వాజ్ ద ఫస్ట్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా. But Ashokan inscriptions neither eulogy nor land charters. But this comes under a new category called royal edicts. What are they? Edicts. Edict. Edicts. Edict means royal order. What's the meaning of edict? Royal order. Equivalent term today, GO. దోస్ టైమ్స్ ఆర్ఓ, రాయల్ ఆర్డర్. టుడే జివో, గవర్నమెంట్ ఆర్డర్. అదేవిధంగా ఆర్కియాలజీలో మరొక అంశం ఉంది, మరొక శాఖ ఉంది, ఏ డిఫరెంట్ బ్రాంచ్, అండ్ దట్ ఈస్ న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్. వాట్ ఈస్ ఇట్? న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్, ద స్టడీ ఆఫ్ కాయిన్స్. కాయిన్స్ చూడండి, శాసనాల ద్వారా మనం పరిపాలనను, శాసనాల ద్వారా మన గత చరిత్రను ఏ విధంగా అధ్యయనం చేస్తున్నామో అదేవిధంగా ఆర్కియాలజీలో ఉన్న మరొక శాఖ నాణాల గురించి అధ్యయనం చేయు శాఖ. కాయిన్స్ అంటే నాణెములు. నాణెముల గురించి అధ్యయనం చేయు శాఖను ఏమని పిలుస్తాం? న్యూమిస్మాటిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాణాలను ఏ విధంగా, నాణాలు మన గతాన్ని తెలియజేస్తాయి, గతం గురించి ఎటువంటి సమాచారాన్ని నాణాలు మనకు అందిస్తాయి అనేదాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీ ముందు ఉంచబోతున్నాను. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. సో హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. సో దిస్ ఇస్ అ కాయిన్. ఇది ఒక నాణ్యం. ఈ నాణ్యం మనకేదో చెప్తోంది. వాట్ ద కాయిన్ రిఫ్లెక్ట్స్ అండ్ రిజంబల్స్ అండ్ వాట్ ఇట్ ఇండికేట్స్. ఈ నాణ్యం మనల్ని ఏ విధమైన సమాచారాన్ని అందిస్తుంది మనకి? సో ఇక్కడ చాలా చాలా నిశితంగా మనం పరిశీలిస్తే మనకి విదేశీ వ్యాపారం గురించి అర్థమవుతుంది. ఫారెన్ ట్రేడ్ అంటుంటాం, ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్. వాట్ ఈజ్ ఇట్? ఎక్స్టర్నల్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఈ నౌకా బొమ్మలు, 2 నౌకా బొమ్మలతో ముద్రించబడిన నాణాలు శాతవాహన, ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి చెందినవి. యజ్ఞశ్రీ శాతకర్ణి minted huge number of the coins marked with the double ship images. What it means? Ship images. The coins were minted in a huge scale marked with ship images. అంటే నౌకా బొమ్మలతో కూడి ఉన్న నాణాలను యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించాడు. దీని అర్థం ఏంటి అంటే విదేశీ వ్యాపారం కొనసాగుతోంది. శాతవాహనులు విదేశీ వ్యాపారాన్ని ఎక్కువ మొత్తంలో నిర్వహిస్తున్నారు. శాతవాహనుల యొక్క విదేశీ వ్యాపార భాగస్వాములు రోమన్స్. హూ ఆర్ ద ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ శాతవాహనాస్? దే వర్ రోమన్స్. ఎందుకంటే రోమన్లని చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే రోమన్ చక్రవర్తుల యొక్క నాణాలు మన శాతవాహన రాజ్యంలో కోటిలింగాల మరియు తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో రోమన్ చక్రవర్తుల యొక్క నాణాలు లభ్యమయ్యాయి.
క్లాడియస్ ఎంపరర్, రోమన్ ఎంపరర్ క్లాడియస్, రోమన్ చక్రవర్తి అయిన క్లాడియస్ అనే రోమన్ చక్రవర్తి యొక్క నాణాలు, అతడి యొక్క బొమ్మ గుర్తుతో కూడిన నాణాలు శాతవాహన రాజ్యంలో లభ్యమవుతున్నాయి. అదేవిధంగా శాతవాహనులు తమ యొక్క విదేశీ వ్యాపారాన్ని గొప్పగా పెద్ద మొత్తంలో నిర్వహించడానికి ప్రధాన ఆధారం ఏంటంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నౌకా బొమ్మలతో కూడిన నాణాలు. రైట్. So these kinds giving too much information about the external trade of Shatavahanas. And they had commercial contacts with the Romans. Romans were the main trade partners of Shatavahanas. Because Roman emperors' coins were exhumed from Shatavahana Empire, and at the same time, the Shatavahana rulers minted the coins with the ship images. Okay? సో ఈ రోమన్లతో శాతవాహనులు అరికమేడు ఇస్ ద నేమ్ ఆఫ్ ద ప్రీమియం పోర్ట్ సిటీ ఆఫ్ ఇండియా. అరికమేడు ఆర్ పుదుచ్చేరి, పాండిచ్చేరి అని కూడా పిలుస్తాం దీన్ని, పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. రైట్. ఈ ప్రాంతం నుంచి శాతవాహనులు తమ యొక్క విదేశీ వ్యాపారాన్ని నిర్వహించారు. ఈ పుదుచ్చేరి ప్రాంతంతో, పుదుచ్చేరి నుంచి, పాండిచ్చేరి నుంచి అరికమేడు అని పిలిచాం దీన్ని, అరికమేడు. ప్రాచీన కాలంలో ఈ రేవు పట్టణాన్ని అరికమేడు అంటున్నాం. రైట్. ఈ శాతవాహనులు తమ యొక్క విదేశీ వ్యాపారాన్ని లేదా అంతర్జాతీయ వ్యాపారాన్ని పుదుచ్చేరి లేదా అరికమేడు అనే రేవు పట్టణం నుంచి కొనసాగించారు. Right, this is very important point, an important source to know about the foreign trade between Romans and Shatavahanas. Okay, so this information is very important. సో ఇవన్నీ సమాచారం మనకి దేని ద్వారా లభ్యమవుతుందంటే నాణాల ద్వారా లభ్యమవుతుంది. సో ఆర్కియాలజీకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, రైట్, నాణాలు కావచ్చు, ఈ సోర్సెస్ అన్నీ మనకి మన గతాన్ని అధ్యయనం చేయడానికి ఎంతో దోహదపడుతున్నాయి. సో ఆర్కియాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ కల్చర్ అంటుంటాం. వాట్ ఈజ్ యువర్ కల్చర్? యువర్ కల్చర్ ఈజ్ వెరీ రూడ్, వల్గర్ అండ్ డర్టీ. ఇలా మనం ఎన్నో సందర్భాల్లో ఉదాహరణ పరంగా మనం చెప్పి ఉంటాం. మరి కల్చర్ అంటే ఏంటి? సంస్కృతి అంటున్నాం తెలుగులో. సంస్కృతి అంటే ఏంటి? దీని గురించి మనం చర్చించాలి. రైట్, లెట్ us డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కల్చర్ అండ్ హౌ టు డిఫైన్ ద టర్మ్ కల్చర్. కల్చర్ని ఏ విధంగా నిర్వచించాలో మనం చర్చిద్దాం. కల్చర్ లేదా సంస్కృతి. సరళ భాషలో సాధారణంగా చెప్పాలంటే సంస్కృతి అంటే ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు, జీవన శైలి. The social behavior of a particular human society or community. Social behavior of a community. ఒక సమాజం యొక్క సామాజిక ప్రవర్తన ఎలా ఉంది, లేదా ఒక ప్రాంతంలో సామాజిక ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని అధ్యయనం చేయు అంశమే సంస్కృతి. దాన్ని తెలుసుకోవాలంటే మనం కల్చర్ని తెలుసుకోవాలి. మరి కల్చర్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. ద వే ఆఫ్ స్పీకింగ్, ద వే ఆఫ్ ఈటింగ్, ద వే ఆఫ్ లివింగ్, ద వే ఆఫ్ డ్రెస్సింగ్, డ్రెస్ సెన్స్. ఇవన్నీ సంస్కృతికి సంబంధించిన లక్షణాలు. The traditions, systems, customs, creeds, practices, ఆచార వ్యవహారాలు, సిద్ధాంతాలు, కట్టుబాట్లు, వ్యవహార శైలి, దీనినే
సంస్కృతి అని పిలుస్తాం. రైట్, దీని యొక్క లక్షణాల్లోకి వెళ్తే ఫస్ట్ కల్చర్ యొక్క లక్షణాల్లో వే ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ లివింగ్, ద ప్యాటర్న్ ఆఫ్ లివింగ్, ప్యాటర్న్ ఆఫ్ లివింగ్, జీవన శైలి అంటాం. జీవన శైలి, సింప్లీ లైఫ్ స్టైల్, ప్యాటర్న్ ఆఫ్ లివింగ్. నెక్స్ట్ pattern of living, the pattern of speaking, way of speaking అని కూడా పిలవచ్చు దీన్ని. వే ఆఫ్ స్పీకింగ్, ద వే ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటుంటారు, కమ్యూనికేట్ చేయడం. అండ్ ద వే ఆఫ్ ఈటింగ్, ద వే ఆఫ్ ఈటింగ్, అండ్ ద వే ఆఫ్ జీవన శైలి అంటే నివసించే ఆ విధానం. జీవన శైలి, జీవన గమనంలో మన శైలి ఎలా ఉంటుంది దాన్ని తెలియజేసేది. నెక్స్ట్ ద వే ఆఫ్ స్పీకింగ్, స్పీకింగ్ అంటే భాష, మన యొక్క భాష శైలి ఎలా ఉంది, మనం మాట్లాడే ధోరణి ఎలా ఉంది. వే ఆఫ్ ఈటింగ్, ఈటింగ్ అంటే మన ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్, డ్రెస్సింగ్ అంటే మన వస్త్రధారణ ఎలా ఉంది, వస్త్రధారణ, వేషభాష, వస్త్రధారణ అంటుంటాం. రైట్. సో జీవన శైలి, మన యొక్క ప్రస్తుత జీవన శైలి ఎలా ఉంది. ప్రాచీన కాలంలో ఆదిమ మానవులు అంటుంటాం, ఆదిమ సంతతికి చెందిన ఆ తెగల యొక్క జీవన విధానం ఎలా ఉంది. రైట్, ప్రాచీన సంస్కృతికి ఈ ఆధునిక సంస్కృతికి మధ్యనున్న తారతమ్యతలు ఏంటి, వీటిని మనం అధ్యయనం చేయాలి. రైట్. సో ఈ వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, వేషభాష శైలి, జీవన శైలి ఇవన్నీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి, సంస్కృతిని అద్దం పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంస్కృతి అంటే వాట్ యు ఆర్, వాట్ టైప్ ఆఫ్ ఎ పర్సన్. నెక్స్ట్ సివిలైజేషన్ గురించి మనం చర్చిద్దాం. సివిలైజేషన్, సివిలైజేషన్ నాగరికత అని పిలుస్తాం. నాగరికత, నాగరికత, నాగరికత అనే పదంలోనే ఉంది అర్థం. నగరాల ఆవిర్భావాన్నే నాగరికత అంటాం. నాగరికత అంటే నగరాల ఆవిర్భావం, an advancement in materialistic development and sophisticated technology. It's called a civilized society or a civilization. Civilization is nothing but urbanization and an advancement in materialistic development and sophisticated technology. శాస్త్ర సాంకేతిక ప్రగతి, శాస్త్ర సాంకేతికతను కలిగి ఉండడం మరియు అద్భుతమైన మెటీరియలిస్టిక్ లైఫ్, భౌతికాభివృద్ధిని సాధించడం. మానవుడు అభివృద్ధి చెందే దశలో ఎక్కువగా అభివృద్ధిని సాధిస్తూ పురోగామి చెందుతూ పురోగతి వైపు నడుస్తూ సాధించిన అభివృద్ధినే నాగరికతగా మనం చెప్పుకోవచ్చు. రైట్. అండ్ దిస్ ఈజ్ అన్ అడ్వాన్స్మెంట్ ఇన్ మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. రైట్. సో దెర్ ఆర్ few features of civilizations. The salient features of civilizations are script. And number 2, urban life. And number 3, science and technology. Number 4, materialistic development. What is it? Materialistic development. And number 5, use of allies. Let us discuss script అంటే లిపి అండి. స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి? లిపి. అర్బన్ లైఫ్,
నగర జీవనం, నగర జీవనాన్ని అర్బన్ లైఫ్ అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర సాంకేతికత, శాస్త్ర సాంకేతికత. మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ అంటే భౌతికాభివృద్ధి, భౌతికాభివృద్ధి. ఇవన్నీ నాగరికతకు ప్రాతిపదికలుగా నిలుస్తున్నాయి. యూజ్ ఆఫ్ అలాయ్స్, అలాయ్ మీన్స్ ద మిక్చర్ ఆఫ్ ఎనీ టూ మెటల్స్. మిశ్రమ లోహం అంటాం, మిశ్రమ లోహం. హ్యావ్ ఎ లుక్ హియర్. స్క్రిప్ట్. వాట్ ఈస్ స్క్రిప్ట్? సో ద ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ స్క్రిప్ట్? లిపి అనగా ఏమి? स्क्रिप्ट भारत गांवों का देश है, भारत गांवों का देश है, भारत गांवों का देश है. What is the name of the script here? This is the fundamental question about a script. What is the name of the script? So most of the people selected that Hindi is the name of the script. Like I mentioned few options here. Hindi, next Devanagari, Telugu and Sanskrit. But the right answer is this is Devanagari script, but the name of the language is Hindi. Name of the language Hindi and name of the script is Devanagari. ఇక్కడ లిపి ఏంటంటే దేవనగరి లిపిలో హిందీ భాష రాయబడుతుంది. హిందీ భాష మొత్తం ఏ లిపిలో ఇది కనిపిస్తుందంటే దేవనగరి లిపి. అండ్ సాంస్క్రిట్ ఆల్సో, సంస్కృత భాష కూడా పూర్తిగా దేవనగరి స్క్రిప్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. రైట్. భారత్. సో హోప్ యు గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ లాంగ్వేజ్ అండ్ అ స్క్రిప్ట్. భాషకు లిపికి మధ్యనున్న తేడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఓకేనా? భాష భారత్ గావోं का देश है. నేమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ హిందీ, బట్ ద నేమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈజ్ దేవనగరి. స్క్రిప్ట్ అనేది చాలా కీలకమైనది. సెకండ్ థింగ్ అర్బన్ లైఫ్. నగర జీవనం అంటున్నాం. రైట్. నగరాల యొక్క ఆవిర్భావం. ముందు మనకి ఇతిహాసం చారిత్రాత్మకంగా గతంలోకి వెళ్తే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందు జన అంటే ట్రైబ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జన ఇస్ ట్రైబ్. జన అంటే తెగ అని అర్థం వచ్చేది. రైట్. ఈ జన అనే పదం జనపదగా ఆవిర్భవించింది. జన అనే పదం ఏ విధంగా రూపుదిద్దుకుంది? జనపద మీన్స్ రైట్. ట్రైబ్ రిప్లేస్డ్ బై టెరిటరీ. వాట్ ఈజ్ ఇట్? టెరిటరీ. ట్రైబ్ అనేది టెరిటరీగా మారిపోయింది. రైట్. టెరిటరీ అంటే భూభాగాలు. ఓకేనా? రైట్. మరి ఈ జనపదాలు అనేటివి షోడశ మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో షోడశ మహాజనపదాలు. షోడశ మీన్స్ 16. మహా మీన్స్ గ్రేట్. జనపద మీన్స్ కింగ్డమ్ ఆర్ టెరిటరీ. ఆ విధంగా జన అనే పదం కాలక్రమంలో జనపదాలుగా షోడశ మహాజనపదాలుగా ఆవిర్భవించింది. చిన్న తెగలుగా నివసిస్తున్న ఆదిమ సంతతి రైట్ పెద్ద భూభాగాలను ఆక్రమించుకుని రైట్ పెద్ద రాజ్యాలుగా అవతరించాయి కాలక్రమంలో. ఆ రాజ్యాలే చివరికి గొప్ప నగరాలను ఆవిష్కృతం చేశాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ సివిలైజ్డ్ సొసైటీ ఆర్ ఎ సివిలైజేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతికత. రైట్. ఏ సమాజానికైతే శాస్త్ర సాంకేతిక ఉంటుందో ఆ సమాజాన్ని మనం నాగరిక సమాజంగా చెప్పవచ్చు. రైట్. అదేవిధంగా మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ మెంట్ బై మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్?
What is meant by materialistic development? Materialistic life means one is associated with matter. Materialistic life means the one who gives importance to the physical matter. డబ్బుకి, ధనానికి, ధనం మూలం ఇదం జగత్ అంటుంటాం. ఆ విధంగా ధనానికి, పేరు ప్రతిష్ఠులకు, కీర్తికి, అదేవిధంగా లగ్జరియస్ లైఫ్ అంటే భోగభాగ్యాలతో కూడిన ఆ జీవన విధానానికి ఎవడైతే ప్రాధాన్యతనిస్తారో అతన్ని మెటీరియలిస్టిక్ పర్సన్, లేదా ఏ సమాజం అయితే ఆ సిస్టమ్ ఆఫ్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందో ఆ సమాజాన్ని మెటీరియలిస్టిక్ సొసైటీ అని పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా యూజ్ ఆఫ్ అలాయ్స్ చూడండి. మానవుడు మొట్టమొదటిసారిగా ఉపయోగించిన లోహం కాపర్. ద ఫస్ట్ మెటల్ టు బి యూజ్డ్ బై మ్యాన్ వాజ్ కాపర్. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం రాగి. అనంతరం మిశ్రమ లోహాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడు మానవుడు. మిశ్రమ లోహం కాపర్ని మరియు తగరం అంటే టిన్ ఇంగ్లీష్లో, ఈ తగరాన్ని కలిపి కాంశాన్ని తయారు చేశాడు. కాంశం అనే మిశ్రమ లోహాన్ని తయారు చేశాడు మానవుడు. మరి ఇటువంటి మిశ్రమ లోహాలపై ఏ మానవ జాతికి, ఏ సమాజానికైతే విశిష్ట పరిజ్ఞానం ఉందో, మిశ్రమ లోహాల వాడకంపై ఎవరికైతే ఎక్కువ పరిజ్ఞానం ఉందో ఆ సమాజాన్ని నాగరిక సమాజంగా చెప్పవచ్చు. రైట్. సో దీస్ ఆల్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ an advancement in materialistic development and sophisticated technology. భౌతిక అభివృద్ధి మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన సమాజాన్ని నాగరిక సమాజంగా చెప్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? కల్చర్కి, సంస్కృతికి మరియు నాగరికతకి మధ్యనున్న తారతమ్యత ఏంటి, తేడా ఏంటి అంటే, సంస్కృతి, కల్చర్ అనేది దేన్ని సూచిస్తుందంటే వాట్ యు ఆర్, it tells what you are, what type of a person that you are. Civilization reflects what you have. చూడండి తేడా. సంస్కృతి అనేది నీ దగ్గర ఏముంది, సరే నువ్వేంటి అనేది తెలియజేస్తుంది. నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క పర్సనాలిటీ, నీ యొక్క లక్షణాలను తెలియజేసేదే కల్చర్, వాట్ యు ఆర్. బట్ సివిలైజేషన్ అనేది వాట్ యు హ్యావ్, నీ దగ్గర ఏముంది. డూ యూ హ్యావ్ స్క్రిప్ట్, డూ యూ హ్యావ్ అర్బన్ లైఫ్, డూ యూ హ్యావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డూ యూ హ్యావ్ మెటీరియలిస్టిక్ లైఫ్, డూ యూ హ్యావ్ అలైస్ అండ్ క్రియేటివ్ స్కిల్స్. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయా అని తెలియజేసేదే సివిలైజేషన్. సివిలైజేషన్ ఈజ్ అ బ్రాడ్ కాన్సెప్ట్ వైల్ కల్చర్ ఈజ్ అ న్యారో కంపారిటివ్లీ. రైట్. సివిలైజేషన్ అనేది ఒక విశాలమైన భావన, కల్చర్ అనేది ఒక న్యారో కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు హెరిటేజ్ వారసత్వం అంటుంటాం. రైట్. సోషియో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, సోషియో కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఇలా చరిత్రలో సామాజిక చరిత్ర వారసత్వం అని మనం వినే ఉంటాం. మరి వారసత్వం అంటే ఏంటి? వారసత్వం సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ లైనేజ్ passed down from previous generation to the present generations, from ancestor to offspring, from precedent to successor. ఆ విధంగా పూర్వీకుల నుంచి ప్రస్తుత తరాలకి, పూర్వతరాల నుంచి ప్రస్తుత తరాలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మత సాంస్కృతిక పరంగా లభ్యమైన పరంపరనే వారసత్వం
అని పిలుస్తారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్ర విభజన ఎలా జరిగింది, భారతదేశ చరిత్రను ఏ విధంగా విభజించారు అనేది బేసిక్ ఫౌండేషన్లో మనం తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశం. చరిత్రను చాలామంది ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అంటుంటారు. కానీ తెలియని అంశాలు ఏంటంటే ఇవి రెండు అమ్మ. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్, హిస్టారిక్. అండ్ హైందవ యుగ, మహమ్మదీయన్ ఇరా అండ్ ద ఏజ్ ఆఫ్ క్రిస్టియానిటీ అనే 3 భాగాల్లో కూడా చరిత్రను విభజించారు కొంతమంది ఫిలాసఫర్స్ అండ్ హిస్టారియన్స్. వారి గురించి కూడా మనం చర్చిద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చించాల్సింది ఏంటంటే చరిత్ర యొక్క విభజన దేని ఆధారంగా జరిగింది అంటే కాలాన్ని, ఆయా కాలాల్లో పరిపాలించిన రాజులను ఆధారంగా చేసుకొని, వంశాలను ఆధారంగా చేసుకొని, మరియు ఆ కాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని చరిత్రకారులు ముఖ్యంగా ఆ కాలాన్ని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా అండ్ మోడర్న్ ఇండియా. ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర మరియు ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది ముఖ్యంగా కాలాన్ని ఆధారంగా చేసుకొని దాదాపు కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి మిలియన్ బీసీ, క్రీస్తు పూర్వం మిలియన్ సంవత్సరాల నుంచి దాదాపు 750 బీసీ వరకు, 750 ఏడి వరకు, క్రీస్తు శకం 750 వరకు ఉన్న ఈ కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రగా, అనంతరం 750 ఏడి నుంచి దాదాపు మొఘలుల కాలం వరకు 1707 ఔరంగజేబ్ మరణం వరకు మధ్యయుగ భారతదేశ చరిత్రగా, రైట్. అదేవిధంగా మోడర్న్ ఇండియా వచ్చేసరికి రైట్ 1707 నుంచి 1947 వరకు భారత స్వాతంత్రం సిద్ధించేంత వరకు ఉన్న కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్రగా విభజించడం జరిగింది. సో కాలాన్ని ఆధారంగా చేసుకొని హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. బట్ కమింగ్ టు ద 2 important hidden concepts here, based on rulers and religions, the history again classified into 3 parts. According to a Scottish historian, James Mill, a Scottish historian, a philosopher and a statesman. James Mill wrote a book, The History of British India, in which he classified Indian history into 3 parts. Ancient India as Haindava era. Ancient India as Haindava era. Era means Yuga. Era ante Yugamamma. Haindava era. Next, Medieval India as the age of Mohammedans. The age of Mohammedans. And coming to the modern phase of Indian history as the age of Christianity. And this is the classification of James Mill in his book, The History of Modern India, British India. తన గ్రంథంలో భారతదేశ చరిత్రను ఈ 3 కోణాల్లో విభజించాడు. సో వాట్ ఈస్ ద మెయిన్ బేసిస్ బిహైండ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హైందవ, మహమ్మదీయన్ అండ్ ద ఏజ్ ఆఫ్ క్రిస్టియానిటీ? వాట్ ఈస్ ద మెయిన్ basis? So coming to James Mill ideology. According to James Mill, the entire ancient Indian history was under the control of Haindava rulers. హిందూ పాలకుల చేతుల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర కొనసాగింది. ప్రాచీన భారతదేశ చరిత్రను పరిపాలించిన వంశాలు ఎక్కువ మొత్తంలో హైందవ వంశాలు కావడంతో, హైందవ సంస్కారాలతో కూడిన పాలన జరిగింది కావడంతో ప్రాచీన భారతదేశ చరిత్రను హైందవ చరిత్రగా వర్ణించారు జేమ్స్ మిల్, ఏ స్కాటిష్ హిస్టారియన్. నెక్స్ట్, కమింగ్ టు ద ఏజ్ ఆఫ్ Mohammedans. What is the reason behind it that the medieval India comes under the age of Mohammedans? According to James Mill, మహమ్మదీయులు యొక్క ఆగమనం అనేది మధ్యయుగ భారతదేశంలో ప్రారంభమైంది. మహమ్మదీయులు ఎప్పుడు ఆవిర్భవించారు, ఎప్పుడు భారతదేశంలో ప్రవేశించారు, మహమ్మదీయుల యొక్క ఆగమనం ఎలా ప్రారంభమైంది,
రైట్, మధ్యయుగ భారతదేశాన్ని మహమ్మదీయులు ఏ విధంగా తమ యొక్క కబంధ హస్తాల్లో ఉంచుకొని మహమ్మదీయుల యొక్క పరిపాలనను కొనసాగించారనేది చాలా చక్కగా జేమ్స్ మిల్ అభివర్ణించారు. ముఖ్యంగా మనకి ఇస్లాం ఆగమనం అనేది మధ్యయుగ భారతదేశ చరిత్రలో కనిపిస్తుంది. 750లో 750 కంటే ముందు సరిగ్గా 712 ఈ ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేసరికి క్రైస్తవుల యొక్క పాలన మొదలైంది. ఎందుకంటే ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ స్టార్టెడ్ హియర్ in the modern phase of Indian history, right? 5 different European nations arrived in India and penetrated the provinces of India, right? First they came for the trade and commerce, but later they started conquering the territories and started their own paramountcy in India, like British, Portuguese, Dutch, British, Danes and French were the European nations in India. ఆ విధంగా పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, అదేవిధంగా డేన్లు మరియు ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని వలస దేశంగా మార్చేయడం జరిగింది. వీరిలో బ్రిటిష్ వారు ఆయా దేశాలపై పైచేయిని సాధించి భారతదేశాన్ని తమ యొక్క కబంధ హస్తాల్లోకి తీసుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. రైట్, అందుకే ఇక్కడ క్రిస్టియన్ల యొక్క పాలన, క్రైస్తవ సంఘాల యొక్క ఆవిర్భావం కూడా మనకి the entry of the Christian missionaries started in the modern phase of Indian history. ఒక్కొక్క దశలో ఒక్కొక్క మతానికి సంబంధించిన పాలకులు ఉన్నారు. రైట్, ప్రాచీన భారతదేశ చరిత్రాన్ని హైందవులు, మధ్యయుగ భారతదేశ చరిత్రను ముస్లింలు, అదే ఆధునిక భారతదేశ చరిత్రను క్రైస్తవులు పరిపాలించడం జరిగింది. లెట్ us డిస్కస్ హియర్. ప్రాచీన కాలంలో ఎంతో మంది విదేశీయులు భారతదేశానికి వచ్చారమ్మా. రైట్, హైందవులు పరిపాలించారు ఇక్కడ అంటున్నాం. ప్రాచీన కాలంలో ఎంతోమంది విదేశీయులు భారతదేశానికి వచ్చి విదేశీ వంశాలు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టాయి. అందులో ఇండో గ్రీకులు ఉన్నారు. ఇండో గ్రీకులు, కుషానులు, శకరాజులు మరియు పహ్లవులు, పార్థియన్లు అని కూడా పిలుస్తాం వీరిని, పార్థియన్స్. రైట్, షకా, సెథియన్స్, కుషానాస్, యూచి అండ్ ఇండో గ్రీక్స్ వీరందరూ భారతదేశాన్ని పరిపాలించారు. వీరందరూ విదేశీ తెగలు. ప్రాచీన కాలంలో స్వదేశీ హైందవ రాజ్యాలు భారతదేశాన్ని పరిపాలించాయి కాబట్టి జేమ్స్ మిల్ దీన్ని హైందవ యుగ అన్నాడు. రైట్, అయితే మనం గమనించాలి, ఇక్కడ ప్రాచీన కాలంలో విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా మధ్యయుగ కాలంలో కూడా ముస్లింలు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు, పర్షియా, టర్కీ ప్రాంతం నుంచి. రైట్, మధ్యయుగ కాలంలో కూడా భారతదేశాన్ని పరిపాలించిన వారు విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా మనకి బ్రిటిష్ వారి పరిపాలన కనిపిస్తుంది. అంటే కామన్గా మనకు కనిపించేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ the common factor is the administration of foreigners. విదేశీ పాలన అనేది, విదేశీయుల యొక్క రాక అనేది ప్రతి ఒక్క దశలో కూడా మనకు కనిపిస్తుంది. కానీ జాతీయవాదం, వలసవాదం మరియు సామ్రాజ్యవాదం అనేది కేవలం ఆధునిక భారతదేశ చరిత్రలోనే కనిపిస్తుంది, అంతకుముందు కనిపించదు. రైట్, ప్రాచీన భారతదేశ చరిత్రలో, మధ్యయుగ భారతదేశ చరిత్రలో విదేశీ పాలకులు ఉన్నప్పటికీ అక్కడ సామ్రాజ్యవాద ధోరణి, వలసవాద ధోరణి అనేది, కొలనిజం అండ్ ఇంపీరియలిజం అనేది అక్కడ ప్రారంభం కాలేదు. కేవలం ఆధునిక భారతదేశ చరిత్రలోనే బ్రిటిష్ వారు సామ్రాజ్యవాద ధోరణి పోకడలకు తావిచ్చారు. అదేవిధంగా వలసవాద దేశంగా భారతదేశాన్ని మార్చేశారు. రైట్, భారతదేశాన్ని దోపిడీ చేశారు. వారికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే జాతీయవాదం. రైట్, అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ colonial and imperial activities, Indian nationalism started in the 19th century, second half of the 19th century, effectively and efficiently throughout India. భారతదేశం మొత్తం బ్రిటిష్ వారి యొక్క వలస దోపిడీకి వ్యతిరేకంగా
జాతీయవాదం ప్రారంభమైంది. అంతకుముందు విదేశీ పాలన కనిపిస్తుంది. రైట్, ప్రాచీన భారతదేశంలో కూడా మనకి విదేశీయులు ఉన్నారు. అదేవిధంగా మధ్యయుగ భారతదేశంలో ముస్లింలందరూ విదేశీయులే. రైట్, ఆధునిక భారతదేశంలో కూడా విదేశీయులు ఉన్నారు. కానీ ఆధునిక భారతదేశంలో వచ్చిన విదేశీయులే వలసవాదాన్ని, సామ్రాజ్యవాదాన్ని ప్రారంభించారు. అంతకుముందు వలసవాదం, సామ్రాజ్యవాదం అనేది ఊస కూడా మనకు వినపడదు. కేవలం ఆధునిక భారతదేశంలోనే వలసవాద, సామ్రాజ్యవాద పోకడలు ప్రారంభమై బ్రిటిష్ వారు భారతదేశ సంపదను తమ యొక్క దేశాలకు, తమ యొక్క స్వార్థపూరిత లక్షణాలతో తమ దేశాలకు ఈ భారతదేశ సిరి సంపదను తరలించారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా జాతీయవాద దృక్పథం అనేది ఆధునిక భారతదేశంలో ప్రారంభమైంది. గమనించండి, ఇక్కడ ఏన్షియంట్ ఇండియాలో ఇండో గ్రీకులు, కుషానులు, శకులు, పహ్లవులు అనే విదేశీ తెగలు భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతితో ఆకర్షించబడి భారతీయ సంస్కృతిని వారు పెంచి పోషించారు. భారతీయ సంస్కృతిలో మమేకమైపోయారు, భారతీయ సంస్కృతిలో కలిసిపోయారు, భారతీయ సంస్కృతితో సహజీవనం చేశారు. అందుకే వారు ఎటువంటి వలసవాదాన్ని ప్రారంభించలేదు, వారు కూడా భారతీయులుగా మారిపోయారు. నెక్స్ట్, హిందూయిజ్డ్. whoever the foreigners arrived in the ancient phase of Indian history were Indianized and Hinduized as well. రైట్, హైందవీకరణ గావించారు మరియు భారతీయకరణ రెండిటిని కూడా వారు ఆదరించి వారు కూడా భారతీయ మరియు హైందవ సంస్కృతిలో మమేకమైపోయారు. అందుకే మనకి వలసవాదం, సామ్రాజ్యవాదం అనేది కనపడదు ఇక్కడ. అదే మధ్యయుగ భారతదేశ చరిత్రకు వచ్చేసరికి ముస్లింలు భారతదేశానికి వచ్చి భారతీయ సంస్కృతిని ప్రేమించారమ్మా, భారతీయ సంస్కృతిని ప్రేమించారు. భారతీయ సంస్కృతిని ప్రేమించి వారు కూడా భారతీయులుగా మారిపోయారు. కానీ హైందవ సంస్కృతిని మాత్రం వారు తిరస్కరించారు. ముస్లింలు తమ యొక్క ఇస్లాం సామ్రాజ్యాన్ని విస్తరించారు తప్ప హైందవ సంస్కృతిని ఒప్పుకోలేదు. అయినా కూడా ముస్లింలు, ఇక్కడున్న పాలక వంశాలైన ముస్లింలు, ఢిల్లీ సుల్తాన్లు మరియు మొఘల్ వంశీయులు, మొఘల్ చక్రవర్తులందరూ భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న, భారతదేశంలో వస్తున్న ఆదాయం మొత్తం కేవలం భారతదేశం కోసమే ఉపయోగించారు తప్ప తమ యొక్క స్వార్థం కోసం, తమ యొక్క స్వదేశాలకు ఈ సంపదను తరలించలేదు. అటువంటి స్వార్థ స్వలాభం అనేది మధ్యయుగంలో కూడా కనపడదు. ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చేసరికి whoever the foreigners arrived India like British, French, they were neither Indianized nor Hinduized. వారు భారతీయ సంస్కృతిని ఒప్పుకోలేదు మరియు హైందవ సంస్కృతిని కూడా ఒప్పుకోలేదు. వారు తమ యొక్క క్రైస్తవ సంస్కృతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు, తమ యొక్క ఐరోపా సంస్కృతిని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ రెండింటిని వారు ఒప్పుకోలేదు. ఎవరు? బ్రిటిష్ వారు. అందుకే భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో అంతకు మించి వీరు ఏం చేశారంటే భారతీయ సిరి సంపదలను ఇక్కడి నుంచి, భారతదేశం నుంచి లండన్కి, ఇంగ్లాండ్కి తరలించారు. దే లూటెడ్ ద హ్యూజ్ స్కేల్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు ఇంగ్లాండ్, కాజింగ్ డ్రైన్ ఆఫ్ వెల్త్. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫార్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th century. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో భారత జాతీయోద్యమం ప్రారంభం కావడానికి ఇదే కారణం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ వచ్చిన విదేశీ పాలకులు, బ్రిటిష్ వారు భారతీయ సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దాని మీద దెబ్బతీశారు దాన్ని. అదేవిధంగా హైందవీకరణను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రైట్, పైగా భారతీయ సంపదను హరించారు, తరలించారు. అందుకే వీరికి వ్యతిరేకంగా భారత జాతి మొత్తం ఏకమై, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, కాస్ట్, క్రీడ్, రీజియన్ అండ్ రిలీజియన్, ఎవ్రీ ఇండియన్ obtain some sort of the nationalistic approach and national consciousness and start fighting against the British policies and British drain of wealth. బ్రిటిష్ వారు సంపదను తరలించిన వైనానికి వ్యతిరేకంగా పోరాడడం మొదలుపెట్టారు. రైట్, దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్. అండ్ నెక్స్ట్, కమింగ్ టు స్క్రిప్ట్. బేస్డ్ ఆన్ స్క్రిప్ట్, history can be classified into 3 parts. Based on the script, history can be classified into 3 parts: prehistoric, proto-historic and historic age. Prehistoric and proto-historic and historic age. Prehistoric, చారిత్రక పూర్వయుగం అంటున్నాం. చారిత్రక పూర్వయుగం,
చారిత్రక పూర్వయుగం, పూర్వ చారిత్రక యుగం లేదా చారిత్రక పూర్వయుగం. ప్రోటో హిస్టారిక్ అంటే చారిత్రక సంధియుగం అంటున్నాం. చారిత్రక సంధియుగం, చారిత్రక సంధియుగం అంటున్నాం దీన్ని. నెక్స్ట్ హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అంటున్నాం. చారిత్రక యుగం. సో హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 parts based on the script, the availability of script. లిపి అందుబాటులో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకొని, లిపిని ఆధారంగా చేసుకొని, బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ స్క్రిప్ట్, హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 parts: ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్. లిపిని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు: చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం మరియు చారిత్రక యుగం. ఎలా అంటే లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగంగా, లిపి ఉండి అధ్యయనం చేయబడిన కాలాన్ని చారిత్రక సంధియుగంగా, లిపి ఉంది, లిపి చదవబడుతోంది మరియు లిపి ద్వారా సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చిన కాలాన్ని చారిత్రక యుగంగా పిలవడం జరిగింది. చూడండి, సింపుల్గా లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటున్నాం. లిపి ఉంది కానీ అధ్యయనం చేయబడలేదు, ఆ లిపి నేటికి అర్థం కావడం లేదు, ఆ కాలాన్ని చారిత్రక సంధియుగం అంటున్నాం. రైట్, లిపి ఉండి కూడా అధ్యయనం చేయబడలేదు కాబట్టి. లిపి ఉంది మరియు సాహిత్యం కూడా, లిపి ద్వారా సాహిత్యం కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ కాలాన్ని హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అని పిలుస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, లిపి లేని కాలం అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. అంటే చరిత్ర గతాన్ని అధ్యయనం చేయాలంటే తప్పనిసరిగా లిపి ఉండాలి, లిపి ఆధారంగా సాహిత్యం ఉండాలి. రైట్, లేకపోతే చరిత్ర ఆ కాలాన్ని అధ్యయనం చేయలేదు. అందుకే లిపి లేదు కాబట్టి దీన్ని ప్రీ హిస్టారిక్, చారిత్రక పూర్వయుగం అంటున్నాం. పూర్వయుగం అంటే చరిత్ర ప్రారంభానికి ముందున్న యుగం, చరిత్ర అధ్యయనం చేయలేని యుగం, చరిత్ర అధ్యయనం చేయలేని యుగాన్నే చారిత్రక పూర్వయుగం అంటాం. ఎందుకు చరిత్ర అధ్యయనం చేయలేదు? లిపి లేదు కాబట్టి. రైట్, ద ఏజ్ వేర్ ద స్క్రిప్ట్ ఈజ్ ఆబ్సెంట్, స్క్రిప్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, అండ్ దట్ ఏజ్ కమ్స్ అండర్ ప్రీ హిస్టారిక్ ఏజ్. అంటే శిలాయుగాలు బెస్ట్ ఎగ్జాంపుల్, నోట్ ఇట్ డౌన్. శిలాయుగాలన్నీ ఎందులోకి వస్తాయంటే శిలాయుగాలు, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం, బృహత్ శిలాయుగం, Paleolithic, Mesolithic, Neolithic, Chalcolithic and Megalithic. This all stone ages comes under prehistoric culture. Prehistoric culture. చారిత్రక పూర్వయుగంలోకి వస్తాయి ఈ శిలాయుగాలన్నీ. ఈ శిలాయుగ సంస్కృతి కాలంలో లిపి అనేది మనకి అందుబాటులో లేదు. మొత్తం అనాగరిక సంస్కృతి అమ్మా ఇది. ఇది మొత్తం శిలాయుగ సంస్కృతి, మొత్తం అనాగరిక సంస్కృతి. రైట్, నాగరిక సంస్కృతి అనేది ఏంటంటాం? లిపి అందుబాటులో ఉండి ఆ లిపి అధ్యయనం చేయబడితే దాన్ని నాగరిక సంస్కృతిగా పిలుస్తాం. కాకపోతే ఇక్కడ లిపి లేదు మరియు అనాగరిక ప్రపంచంలో జీవనం సాగిస్తున్నారు కాబట్టి దీన్ని చారిత్రక పూర్వయుగంగా పిలుస్తున్నాం. రెండవది, లిపి ఉంది, ఆ లిపి అధ్యయనం చేయబడలేదు. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? శిలాయుగాలన్నీ ప్రీ హిస్టారిక్ ఏజ్లో వస్తాయి. అన్ని శిలాయుగాలు ప్రాచీన శిలాయుగం, మధ్యయుగ శిలాయుగం, నవీన తామ్ర శిలాయుగం మరియు బృహత్ శిలాయుగం. అయితే ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటున్నాం. ప్రోటో హిస్టారిక్ ఏజ్, ద ఏజ్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్లీ లైస్ బిట్వీన్ ప్రీ హిస్టారిక్ అండ్ హిస్టారిక్ ఏజ్. బట్ హియర్ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్, దో ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్, బట్ హిస్టారియన్స్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్ట్. దట్ ఈస్ proto historic age. Indus Valley civilization or Harappan civilization. సింధు నాగరికత లేదా హర్రప్ప నాగరికత కాలంలో అందమైన చిత్రలిపి చాలా అందంగా అభివృద్ధి చేయబడింది. ఈ చిత్రలిపి బొమ్మలతో కూడుకొని ఉంది. ఈ బొమ్మలు నేటికి అంతు చిక్కని విధంగా అర్థం కాకుండా చరిత్రకారుల మరియు పురావస్తు శాస్త్రజ్ఞుల యొక్క మస్తిష్కానికి ఇవి అంతు చిక్కని విధంగా ఈ బొమ్మలు ఉన్నాయి. అందుకే చరిత్రకారులు దీన్ని ఇప్పటికీ డీకోడ్ చేయలేదు, డెషిఫర్ చేయలేదు. అందుకే ఇది ప్రోటో హిస్టారిక్ ఏజ్గా దీన్ని పిలుస్తాం. లిపి ఉంది కానీ అది అధ్యయనం చేయబడలేదు కాబట్టి సంధి కాలం, చారిత్రక పూర్వయుగానికి మరియు చారిత్రక యుగానికి మధ్య సంధి యుగంగా దీన్ని పిలుస్తాం. ప్రోటో హిస్టారిక్ ఏజ్ అంటాం.
Best example is Indus Valley civilization. Pictography was the name of the script used by Harappans or Indus Valley people. Right. So Indus Valley, this script is not deciphered so far. So this age comes under proto-historic age. సరైన ఉదాహరణ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్ అంటే మొట్టమొదటి గ్రంథం భారతదేశంలో ఋగ్వేదం అమ్మ. ఋగ్వేద ఈజ్ ద ఫస్ట్ టెక్స్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ద ఫస్ట్ లిటరేచర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. రైట్. ఈ వేద సాహిత్యాన్ని ఎవరు కంపోజ్ చేశారంటే ఆర్యులు. వేదిక్ లిటరేచర్ వాజ్ కంపోజ్డ్ బై ఆర్యన్స్. ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్ వాట్ హ్యాపెండ్? Literary sources are available. Aryans started composing the Vedic literature like Vedas, Brahmanas, Aranyakas, Upanishads, Upavedas, Vedangas, Puranas and epics. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఉపవేదాలు, వేదాంగాలు, పురాణాలు మరియు ఇతిహాసాలు, ఇలాంటి సాహిత్యాన్ని వేద సాహిత్యం అంటున్నాం. ఈ వేద సాహిత్యాన్ని ప్రారంభించిన వారు ఆర్యులు. సో హిస్టారిక్ ఏజ్, చారిత్రక యుగం అనేది ఎవరి రాకతో మొదలైందంటే ఆర్యుల రాకతో మొదలైంది, లేదా వేద యుగ నాగరికతతో మొదలైంది. వేద నాగరికతతో చారిత్రక యుగం మొదలైంది. ఎందుకంటే ఇక్కడ వేదాలు అనేటివి సాహిత్యంగా ఉపయోగపడుతున్నాయి. ఆ వేదాల ఆధారంగా మన చరిత్ర ఆ వేద కాలాన్ని, ఆర్యుల కాలాన్ని అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకు చారిత్రక యుగానికి బీజాలు పడ్డాయి. రైట్. So this classification is very important based on the period and based on the rulers and religions like Haindava, Muslims and Christianity. And main discussion here, you must remember, not only the classification of history but a fundamental question: why did the colonialism, imperialism and nationalism was started in the modern phase of Indian history, though there were foreigners existed and foreign rule existed even in ancient and medieval times అనే దానికి మనం చాలా క్లుప్తంగా వివరించాం. ద ప్రీ హిస్టారిక్ కల్చర్ అండ్ ద ఆర్కియాలజీ అండ్ ద స్టెప్స్ అండ్ మెథడ్స్ ఇన్ ఆర్కియాలజీ, explorations and excavations. So several types of explorations and excavations. The process of exploration and excavations are very important in the archaeology. So చారిత్రక పూర్వయుగం, ప్రీ హిస్టారిక్ కల్చర్, ఇందులో మొత్తం శిలాయుగాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. శిలాయుగాలు, ఆల్ స్టోన్ ఏజెస్ అంటుంటాం. ఈ స్టోన్ ఏజెస్లో పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్. మెగాలిథిక్ కల్చర్ని మనం ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మెగాలిథిక్ కల్చర్ మొత్తం నియోలిథిక్ కల్చర్ కాలంలోనే ప్రారంభమైంది. నియోలిథిక్ కల్చర్నే మెగాలిథిక్ కల్చర్ అని కూడా పిలుస్తాం. కాకపోతే ఈ మెగాలిథిక్ కల్చర్ ఎక్కువ మొత్తంలో సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. ఇక మనం గమనించాల్సింది ఏంటంటే పాలియోలిథిక్ పీరియడ్లో ఆనాటి సమాజం ఎలా ఉంది, ముఖ్యంగా జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, వారి యొక్క జీవనోపాధి ఎలా ఉంది, రైట్, ఆనాటి మానవ జాతులు ఏంటి, వాటి గురించి మనం చర్చించుకోవాలి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలియోలిథిక్ కల్చర్ గురించి చూద్దాం. పాలియోలిథిక్ పీరియడ్ ఆర్ పాలియోలిథిక్ కల్చర్. సో ఇది దాదాపుగా క్రీస్తు పూర్వం 2 మిలియన్ సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 వరకు కొనసాగింది. సో ద పాలియోలిథిక్ పీరియడ్ is lasted from about 2 million BC to about 10,000 BC. Here we have to elaborate and focused on economy and the important sites of the Paleolithic period and the tools that have been used by the Paleolithic people and the human race to which the Paleolithic man belongs. So
వీటన్నిటిని మనం క్లుప్తంగా వివరిస్తే పాలియోలిథిక్ సంబంధించి మనకు ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. సో లెట్ us డిస్కస్ వన్ బై వన్. ప్రాచీన శిలాయుగం అంటున్నాం తెలుగులో దీన్ని. ప్రాచీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం దాదాపు 2 మిలియన్ సంవత్సరాల నుంచి, క్రీస్తు పూర్వం 2 మిలియన్ల నుంచి క్రీస్తు పూర్వం 10,000 వరకు కొనసాగింది ఈ ప్రాచీన శిలాయుగం. పాలియోలిథిక్ కల్చర్ ఆర్ పాలియోలిథిక్ ఏజ్. పాలియో, మీసో, నియో, చాల్కో, మెగా, దిస్ ఆల్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ వర్షన్, గ్రీక్ లాంగ్వేజ్. పాలియో అంటే ఓల్డ్, లిత్ అంటే స్టోన్, ఓల్డ్ స్టోన్ ఏజ్. మరి ఈ శిలాయుగాల సంస్కృతి గురించి మనం చర్చించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భారతదేశంలో ఈ యుగానికి చెందిన మానవుడి యొక్క ఆనవాళ్ళు మహారాష్ట్రలోని బోరీ గుహల్లో లభ్యమయ్యాయి. ఎక్కడో ఆఫ్రికా ప్రాంతం నుంచి భారతదేశానికి వలస వచ్చి మానవ జాతులు ఈ మహారాష్ట్రలోని బోరీ గుహల్లో నివసించినట్లు మనకు పురావస్తు అవశేషాలు ధృవీకరిస్తున్నాయి. అంతేకాకుండా శివాలిక్ ప్రాంతాల్లో కూడా ఈ యుగానికి చెందిన మానవుడి యొక్క ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. హిమాలయాలు, శివాలిక్ ప్రాంతం, ఈ బాహ్య హిమాలయాల ఆ ప్రాంతంలో శివాలిక్ శ్రేణుల్లో మనకి ప్రాచీన శిలాయుగ మానవుడి యొక్క ఆనవాళ్ళు దొరకడం జరిగింది. అంటే దీన్ని బట్టి మన భారతదేశంలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సంస్కృతి కొనసాగినట్లు అర్థమవుతోంది. రైట్. సో మొట్టమొదటిసారిగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఎవరు స్థాపించారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ స్థాపించారు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ 1861లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించి భారత పురావస్తు శాస్త్రాన్ని బాగా అభివృద్ధి చేసి భారతదేశ ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చాడు. సో ద ఏన్షియంట్ క్లాసికల్ పాస్ట్ కేమ్ ఇన్ టు లైట్ after the foundation of Archaeological Survey of India by Alexander Cunningham, and he was also served the first Director General of Archaeological Survey of India. Archaeological Survey of India కి మొదటి డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేశాడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. రైట్. అతడి యొక్క ప్రోత్సాహంతో ఈ భారత ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. పురావస్తు విభాగాన్ని ఇతడే అభివృద్ధి చేశాడు. అనంతరం పెద్దగా అభివృద్ధి చెందిన ఈ పురావస్తు విభాగాన్ని 1904లో లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ప్రత్యేక పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. ప్రత్యేక పురావస్తు విభాగాన్ని ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి చేశాడు లార్డ్ కర్జన్. సో ఇన్ ద ఇయర్ 1904 గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ founded a separate archaeological department for the development of ancient classical past and for the exploration and excavations. పురావస్తు శాస్త్రం ప్రాచీన తవ్వకాల గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా ప్రాచీన తవ్వకాల్లో బయలుపడిన వస్తువుల్ని ఆధారంగా చేసుకొని గతాన్ని అధ్యయనం చేస్తుంది. సో ఆర్కియాలజీ is a discipline which study of past, human past or human affairs by material remains exhumed or excavated in the archaeological operations. లార్డ్ కర్జన్ ప్రత్యేక పురావస్తు విభాగాన్ని స్థాపించి 1904లో ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మెరుగులు దిద్ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా జాన్ మార్షల్ని నియమించడం జరిగింది.
John Marshall became the Director General of Archaeological Survey of India in 1904. Under the leadership of Sir John Marshall in the year 1921, the first civilization of India, largest civilization of India, beautiful civilization of India, bronze civilization of India, Harappan civilization or Indus Valley civilization came into light in the year 1921. Right, these archaeological operations and excavations were started under the leadership of Sir John Marshall, who was the Director General of Archaeological Survey of India in the year 1921. Right, he became the Director General in the year 1904 during the period of Lord Curzon. But soon after the foundation, 2 years after the foundation of Archaeological Survey of India, in the year 1863, Robert Bruce Foote, an archaeologist, Robert Bruce Foote, he discovered a Paleolithic site near Pallavaram, near Madras or Chennai. మద్రాస్ సమీపంలో పల్లవరం అనే ఒక ప్రాచీన శిలాయుగ ఆవాసాన్ని కనుగొన్నాడు రాబర్ట్ బ్రూస్ ఫూటే. And this is the first Paleolithic site discovered by Robert Bruce Foote in the year 1863. Soon after 2 years after the foundation of Archaeological Survey of India, 1863లో మొట్టమొదటి ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన క్షేత్రం కనుగొనడం జరిగింది రాబర్ట్ బ్రూస్ ఫూటే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సైట్ ఆఫ్ పాలియోలిథిక్. టైప్ సైట్ అంటాం దీన్నే. ఫస్ట్ సైట్ ఎప్పుడైతే కనుగొనబడుతుందో దాన్ని టైప్ సైట్ అని కూడా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ సైట్ హరప్పా. సో దట్ ఈస్ ద రీజన్ దాన్ని టైప్ సైట్ అని కూడా పిలుస్తాం. టైప్ సైట్ ఫస్ట్ సైట్ని ఎక్స్కవేషన్స్లో బయటపడిన ఫస్ట్ సైట్ని ఏమని పిలుస్తామంటే టైప్ సైట్ అని పిలుస్తాం. ఆ టైప్ సైట్ పేరు మీదుగానే ఆ సంస్కృతిని ఆ నాగరికతను ఆ పేరుతోనే పిలుస్తారు. సింధు నాగరికతలో మొదటి క్షేత్రం హరప్పా అయినందున హరప్పా నాగరికత అని కూడా సింధు నాగరికతను పిలుస్తాం. రైట్. సో ద ఫస్ట్ టైప్ సైట్, ద ఫస్ట్ సైట్ ఇన్ ద ఎక్స్కవేషన్ హరప్పా, అండ్ దిస్ ఇస్ ద టైప్ సైట్, and hence the civilization is also came to be known as Harappan civilization. ఆ విధంగా ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మొదటి క్షేత్రాన్ని రాబర్ట్ బ్రూస్ ఫూటే పల్లవరం ప్రాంతంలో 1863లో కనుగొన్నాడు. అనంతరం ఎన్నో క్షేత్రాలు భారతదేశం మొత్తం కనుగొనబడ్డాయి. వీటి గురించి మనం చర్చించే ముందు ఆర్కియాలజీ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, పురావస్తు శాస్త్రం, ఈ పురావస్తు విభాగంలో ఎటువంటి పద్ధతులు ఉంటాయి, ముఖ్యంగా 2 పద్ధతులు ఉంటాయి వీటిలో. వాటి గురించి మనం సవివరంగా చర్చించబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సో there are few important steps in the archaeology in order to study the ancient classical past and to research on the material remains. There are few steps. Number 1 is exploration. The first process, that is exploration అంటాం తెలుగులో కూడా the same word, exploration. And the second thing is excavation. What is the second thing? Excavation. So ఆర్కియాలజీలో 2 లెవెల్స్ ఉంటాయి. ద ఫస్ట్ లెవెల్ ఈజ్ ఎక్స్ప్లోరేషన్ and the second level is excavation.
ఎక్స్ప్లోరేషన్ పూర్తయిన తర్వాతే ఫస్ట్ లెవెల్ పూర్తయిన తర్వాతే సెకండ్ లెవెల్కి వస్తాం. మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాతే మెయిన్స్కి వెళ్తాం. ఆ విధంగా ఆర్కియాలజీలో కూడా గతాన్ని అధ్యయనం చేసి ఆ మెటీరియల్ రిమైన్స్ని వెలికి తీసి దాన్ని స్టడీ చేయాలంటే దానికంటే ముందు వాటిని పసిగట్టాలి, వాటిని ఐడెంటిఫై చేయాలి, వాటిని ధృవీకరించాలి, మరి వాటిని రీసెర్చ్ చేసి చివరికి వాటి గురించి క్లుప్తంగా మనకి సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్లో ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లోరేషన్లో మళ్ళీ 3 మెథడ్స్ ఆర్ దేర్, 3 పద్ధతులు ఉంటాయి. రైట్, ఒకటి ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్. ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్ అంట, ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్. Number 2, on the basis of the ancient literature. On the basis of the ancient literature. On the basis of the ancient literature. Next, number 3, on the basis of the scientific methods. Scientific methods. Have a look here. Chance of findings on the basis of ancient literature and on the basis of the scientific methods. The basis of scientific methods like remote sensing, magnetic survey, and chemical survey, right, remote sensing, magnetic survey and chemical survey. First, let us see chance of findings. Most of the sites are excavated by chance. By chance, most of the sites came into light, are excavated. చాలా క్షేత్రాలు బై ఛాన్స్ అవి కనిపించాయి. అంటే కాలగర్భంలో కొన్ని ఈ భూ ఉపరితలం మీద జరుగుతున్న మార్పుల వల్ల భూ అంతర్భాగంలో కలిసిపోయిన కొన్ని మానవ సమాజాలు, పూర్వకాలానికి చెందిన మానవ సమాజాలు ఇవి కాలగర్భంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల, భూ ఉపరితలంలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని వాటంతటికి అవే బయటపడి ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్, అంటే బై ఛాన్స్ అవి ఆ ప్రాంతంలో మానవ సమాజాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని చోట్ల కుండలు, పెంకులు పైన కనిపిస్తూ ఉంటాయి భూ ఉపరితలం మీద. అటువంటి ప్రాంతాల్లో ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్, అక్కడ ఏవైనా దొరకచ్చు అనే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది అంటూ పురావస్తు శాస్త్రజ్ఞులు వాటిని తవ్వడం జరిగింది. రైట్, ఆ విధంగా ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్. కొన్ని ప్రాంతాల్లో ఆనవాల్ని ఆధారంగా చేసుకొని పురావస్తు శాస్త్రజ్ఞులు ఆ ప్రాంతాలని తవ్వి తీయడం జరిగింది. దీన్నే ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్ అంటుంటాం. రైట్, అక్కడ మానవ సమాజాలు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవి అనేదానికి కొన్ని కుండలు, పెంకులు, మృన్మయ పాత్రలు, రైట్, వాట్ వి కాల్ మెటీరియల్ రిమైన్స్ భూ ఉపరితలం మీదకి వచ్చి చొచ్చుకొని వచ్చాయి. సో వాటిని ఆధారంగా చేసుకుని అక్కడ తవ్వకాలు జరిపి వాటిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. నెంబర్ 1 ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్స్. నెంబర్ 2 బేస్డ్ ఆన్ ఏన్షియంట్ లిటరేచర్. ఇన్ ఏన్షియంట్ లిటరేచర్ many sites were repeatedly again and again are mentioned. For example, Magadha is mentioned repeatedly from the Shodasa Mahajanapadas from 6th century BC to till the 1st century AD. Magadha was a superpower, right? So on the basis of the ancient literature, the exploration had successfully done. Right, so the exploration had done based on the ancient literature. Next, the scientific methods. Based on the scientific methods.
on the basis of the scientific methods such as remote sensing. Okay, so these all are methods were very, very important, comes under exploration. Once the process of exploration is completed, then the archaeologists go through the excavation. Let us discuss the excavation. In excavation, we have again three types of excavation. Number one is trial excavation. And number two is vertical excavation. What is it? Vertical excavation. And number three is horizontal excavation. So these three types of excavations are there. And what is the main purpose of these three? The trial excavation, in order to judge the period of the culture. రైట్, ఒక సంస్కృతి యొక్క లేదా ఒక మానవ సమాజం యొక్క కాలం ఏంటి? ఇప్పుడు మౌర్యులకు సంబంధించి ఏవైనా పురావస్తు తవ్వకాల్లో మౌర్యులకు సంబంధించి ఏవైనా వస్తువులు బయలుపడితే ఆ మౌర్యుల యొక్క కాలం ఏంటి అని తెలుసుకోవడానికి ట్రయల్ ఎక్స్కవేషన్ చేస్తారు. ట్రయల్ ఎక్స్కవేషన్ మెయిన్లీ టు నో ద పీరియడ్ ఆఫ్ దట్ కల్చర్. నెక్స్ట్ వర్టికల్ ఎక్స్కవేషన్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ and main aim of this vertical excavation is to know, it is done mainly to know whether the site belongs a single culture or multicultural. రైట్, ఆ తవ్వకాలు జరుగుతున్న క్షేత్రం లేదా ఆ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ అనేది సింగిల్ కల్చర్కు చెందిందా లేదా మల్టీ కల్చర్కు చెందిందా అనేది నిర్ధారణ చేయడానికి వర్టికల్ ఎక్స్కవేషన్ త్రూ వెళ్తారు. వర్టికల్ ఎక్స్కవేషన్ అంటే లోతుగా ఎక్స్కవేట్ చేస్తారు, లోతుగా. రైట్, బోర్ వెల్ వేసేటప్పుడు ఎలా లోతుకి పైప్ లైన్ వెళ్తుంటుంది, ఆ విధంగా లోతుగా ఏ విధంగా డిగ్ చేస్తారో ఆ విధంగా లోతుగా దే విల్ స్టార్ట్ డిగ్గింగ్ ఇన్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్, సీ హియర్, the period of Indus Valley civilization is 3000 to 1500 BC. 3000 to 1500 BC. In the same Indus Valley civilization, later Vedic civilization is started by Aryans. Vedic civilization or Aryan civilization is started in the same place. In the same, sorry, it's like 1000 BC. Note it down. Early Vedic Aryans. Okay. So here, to know the culture of Indus Valley civilization, we must go through the vertical excavation, because in the Vedic culture started in 1000 BC, which means at the surface level of that site we can find the Vedic culture. But to know the site is whether the site is belonging single or multi, we must go through vertical excavation. Again, the archaeologists, the Department of Archaeology started digging deeply. Then they will find Indus Valley civilization. Right? Site is only one site, that is single site, but giving the evidences of various cultures. Different cultures. So this is called, and this is only proved through the vertical excavation. ఇది దేని ద్వారా సాధ్యమవుతుంది? This can be possible through the vertical excavation. ఎలా అంటే, నెక్స్ట్ హారిజంటల్ ఎక్స్కవేషన్. Once the vertical excavation is successfully finished, then the next level is horizontal excavation. Horizontal excavation will be done thoroughly in a huge scale to know the spread of the culture or civilization. అంటే హారిజాంటల్ ఎక్స్కవేషన్ అనేది అక్కడ సుదూరంగా చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఆ కల్చర్ అనేది ఎంత దూరం విస్తరించింది, దాని యొక్క విస్తృతి ఏంటి, what is the extent, geographical extent of that culture.
So this all things are possible through the different types of excavations like trial excavation, vertical excavation and horizontal excavation. And mainly trial excavation to know the period of that culture, vertical excavation to know whether the site is belonging single or multicultural, and horizontal excavation, this is the last excavation to know the spread of the culture or civilization. Right. ట్రయల్ ఎక్స్కవేషన్లో ఒక సంస్కృతికి సంబంధించిన కాలాన్ని నిర్ధారించడానికి, వర్టికల్ ఎక్స్కవేషన్లో ఒక క్షేత్రం, ఒక ప్రాంతం లేదా ఒక ఆవాసం ఒకే సంస్కృతికి చెందిందా లేదా పలు సంస్కృతులకి చెందిందా అని నిర్ధారించడానికి, హారిజాంటల్ ఎక్స్కవేషన్ అనేది ఆ సంస్కృతి లేదా ఆ నాగరికత ఎంత మేరకు విస్తరించింది, ఎంత మేరకు అది విస్తృతి జరిగింది, విస్తరించింది అనేది నిర్ధారించడానికి హారిజాంటల్ ఎక్స్కవేషన్ త్రూ వెళ్తాం. ఓకేనా, దాని యొక్క భౌగోళిక విస్తృతికి సంబంధించి. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండర్ ఎక్స్కవేషన్స్. Right, this exploration and excavation, these two are the important. Archaeology is one of the branch which study of past through the material remains. So this is very important in the reconstruction of Indian history and the classical past of India under prehistoric culture. Paleolithic means old stone age. So let us discuss the important tools and the important sites where the human beings of Paleolithic culture like Neanderthal, Australopithecus, Ramapithecus and their survival is very, very important, and there is a scope to get the questions from this zone for subjective and objective exams. Right, now we'll discuss the Paleolithic culture. Paleolithic culture. Around 2 million BC to 10,000 BC. 10,000 BC, this is the time period of Paleolithic culture. Paleo, the Greek language. Paleo means old, lith means stone. This is old stone age or old stone culture. Last from about 2 million BC to about 10,000 BC. So first of all, let us discuss what are the features of Paleolithic culture. First of all, we have to focus the geographical features. Geographical features of Paleolithic culture. Paleolithic culture geographically comes under Pleistocene. What is it? Pleistocene. Pleistocene. The meaning is ice age. Ice age or extreme cold conditions. మంచు యుగం అంటాం దీన్నే తెలుగులో. ప్లీస్టోసిన్ అంటే అర్థం ఏంటి? మంచు యుగం అంటే మొత్తం భూమండలం, యావత్ భూమండలం మంచుతో కప్పబడి ఉంది. The entire earth was filled with the ice, and this comes under extreme cold conditions. Extreme cold condition, that is Pleistocene. So Paleolithic age geographically comes under Pleistocene, which means the entire earth is filled with ice, Manchu Yugam, which was not conducive for the growth of flora and fauna. Flora and fauna. So these hostile conditions and these worst conditions were not conducive for the growth of flora and fauna. ఈ మంచు యుగం అనేది వృక్షజాలానికి, జంతుజాలానికి ఎక్కువగా అవకాశాన్ని కల్పించలేదు, అనుకూలంగా లేదు. అందుకే ఇక్కడ జంతుజాలం చాలా తక్కువగా లభ్యమవుతుంది. జంతుజాలం చాలా తక్కువగా లభ్యమవుతుంది, వృక్షజాలం తక్కువగా లభ్యమవుతుంది. అక్కడ తక్కువగా వృక్షజాలం లభ్యమవుతుంది. మరియు
మానవుడు కృత్రిమంగా ఇళ్లను నిర్మించడానికి కూడా అవకాశం లేదు, అందుకే అనుకూలంగా లేదు, ఈ యుగం మంచుతో కప్పబడి ఉంది కాబట్టి. సో వాట్ ఆర్ ద abodes of the human beings during this period? And during this period, the abodes, the natural abodes of the human beings of Paleolithic culture were the caves, naturally made of ice. మంచు గుహలు ఉండేవి, మంచుతో వాటంతటికి అవే సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఉండేవి. ఆ గుహల్లో మానవుడు నివసించేవాడు. కృత్రిమ ఇల్లు, మట్టితో చేసిన ఇల్లు ఇక్కడ లభ్యమయ్యేవి కావు. డ్యూ టు దిస్ హాస్టైల్ అండ్ వర్స్ట్ ice age and climatic conditions are not conducive for the growth of flora and fauna. And here the Paleolithic man struggled a lot for the sustainability and his survival. So he started moving from one place to another place for the sake of food and water. So this economy is mainly based on, Paleolithic economy is mainly based on food hunting and food gathering. Food hunting and food gathering. So Paleolithic economy is mainly based on food hunting and food gathering. ఆహారం కోసం, నీళ్ళ కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు మానవుడు ఈ కాలంలో. ఎందుకంటే నీళ్ళన్నీ ఘనస్థితిలో లభ్యమవుతున్నాయి, మంచు రూపంలో ఉన్నాయి. ద ఎంటైర్ ల్యాండ్ యాజ్ ద ఎంటైర్, సో దిస్ అర్త్ ఈస్ ఫిల్డ్ విత్ ఐస్. సో వాటర్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్. సో మ్యాన్ వాజ్ keep searching for the sake of food and water. So he had nomadic life. This is a beautiful feature of this Paleolithic culture. Nomadic life, not settled life or sedentary life. This is nomadic. Nomadic means moving from one place to another place for the sake of food and water. దీన్నే తెలుగులో సంచార జీవన వ్యవస్థ అంటాం. సంచార జీవనాన్ని గడుపుతున్నాడు మ్యాన్. అండ్ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ అట్ ఎ సింగిల్ ప్రెమైజ్ ఆర్ ఎ సింగిల్ ప్లేస్, అండ్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ స్మాల్ బ్యాండ్స్. అంటే వీరు ఒకే చోట గుంపుగా కాకుండా జట్లుగా కొంతమంది కలిసి జట్లుగా ఏర్పడ్డారు. ఒకే చోట సమూహంగా, గుంపులుగా, తండోపతండాలుగా కాకుండా they are living in the bands, which means the people are divided into small groups or bands. జట్లుగా ఏర్పడి, ఎందుకంటే the availability of food sources are very limited in scale, very limited scale. So man was living in the bands. జట్లుగా నివసించి, ఒక 5-6 మంది జట్లుగా నివసించి వారు ఆహారం కోసం అన్వేషిస్తున్నారు, నీటి కోసం అన్వేషిస్తూ వెళ్తున్నారు. అందులో భాగంగానే సంచార జీవనాన్ని గడుపుతున్నారు. రైట్. సో ద మెయిన్ ఫుడ్ సోర్స్ వాజ్ animals. Man was hunting for animals and he took the meat of animal and he peels the skin of animal and use as garments. జంతువుల్ని అన్వేషిస్తున్నాడు, జంతువుల్ని చంపి ఆ జంతువుల యొక్క పచ్చి మాంసాన్ని భక్షిస్తున్నాడు, మరియు ఆ జంతు చర్మాన్ని దుస్తులుగా ధరిస్తున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ behind using this skin of the animal as garments or cloths? To protect himself from the extreme cold conditions. కటిక చలి వాతావరణాన్ని నుంచి తనను తాను రక్షించుకునేందుకు గాను మానవుడు జంతు చర్మాన్ని దుస్తులుగా ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఈజ్ hunting economy, food hunting and food gathering. Right. As a part of this, Paleolithic man started moving from one place to another place, called nomadic life, sanchara jeevanam. Okay. So these are the main features, and let us see few more features here. The sides
and the human races. నర్మదా నదీ లోయ ప్రాంతంలో ఈ కాలానికి చెందిన మానవుడు జీవించినట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా సోన్ నదీ తీరంలో, పంజాబ్లో ఉంటుందమ్మా సోన్ నదీ తీరం. ఈ సోన్ నదీ తీరంలో కూడా నర్మదా నదీ తీర ప్రాంతంలో మరియు బెలాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. బెలాన్ నదీ తీర ప్రాంతం, సోన్ నదీ తీర ప్రాంతం, నర్మదా నదీ తీర ప్రాంతం, అదేవిధంగా కృష్ణా నది దిగువ లోయ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది దిగువ లోయ ప్రాంతంలో ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన మానవుడి యొక్క ఉనికి లభ్యమైంది. వీరి యొక్క ఆనవాళ్ళు లభ్యమయ్యాయి, పురావస్తు తవ్వకాల్లో బయలుపడ్డాయమ్మా. సో నర్మదా, సోన్, బెలాన్ and Andhra Pradesh. So there are no death of sites of Paleolithic culture. So throughout Indian subcontinent, many sites were excavated and many sites were identified of Paleolithic culture. So Narmada in Madhya Pradesh, Narmada, and next Son is located in Punjab, Son. Punjab, and Belan from Uttar Pradesh, and Lower Krishna Valley from Andhra Pradesh, Lower Krishna Valley from Andhra Pradesh. So these are the main sites were excavated belonging Paleolithic culture. ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన క్షేత్రాలు నర్మదా, సోన్, బెలాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో లభ్యమయ్యాయి. మరి ఈ కాలానికి సంబంధించిన పనిముట్లు, ఈ కాలానికి సంబంధించిన మానవ జాతి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. The tools used by man during this phase, tools and implements, పనిముట్లు అంటుంటాం, పనిముట్లు. So these tools were mainly made of quartzite, name of the stone through which the Paleolithic tools were designed. ప్రాచీన శిలాయుగానికి చెందిన పనిముట్లో క్వార్టజైట్ అనే స్ఫటిక శిల అని పిలుస్తామమ్మా దీన్ని, స్ఫటిక శిల. ఈ స్ఫటిక శిలలతో ఈ పనిముట్లను తయారు చేయడం జరిగింది. సో ఫ్యూ టూల్స్ లైక్ చాపర్స్, క్లీవర్స్, scrapers, hand axes, చేతి గొడ్డళ్ళు అంటుంటాం, స్టోన్ బ్లేడ్స్ and burins and javelin to throw, for throwing purpose. So when the animals see in the long distance, at the time for throwing purpose, javelin was also used by the Paleolithic people, right? So these all tools were made up of quartzite, స్ఫటిక శిలల నుంచి వీటిని తయారు చేశారు. Choppers for chopping purpose, cleavers sometimes to remove the skin, fur, and scrapers to kill the animal, and hand axes to chop the bones, the large bones, and stone blades and to remove the small parts, and burins. These all are the tools used by Paleolithic man in order to get the food and killing the animal. సో ఆ విధంగా జంతువుల్ని చంపి
ఈ పనిముట్లను జంతువుల్ని చంపి జంతువుల యొక్క మాంసాన్ని పొందేందుకు గాను ఈ పనిముట్లను ఎక్కువగా విస్తృతంగా ఉపయోగిస్తున్నాడు ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుడు. సో లైక్ హ్యాండ్ యాక్సెస్ ఈ విధంగా చేతితో తయారు చేసిన గొడ్డలు ఉంటుంది. మొత్తం రాయమ్మ, ఇది రాయే కానీ ఈ ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా స్టోన్ బ్లేడ్స్, స్టోన్ షార్ప్గా ఉంటుంది, రైట్. బ్లేడ్ మాదిరిగా పదును తేలి ఉంటుంది ఇక్కడ, మొత్తం చాలా షార్ప్, రైట్. ఈ స్టోన్ బ్లేడ్స్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్క్రాపర్స్ అంటే పెద్ద పెద్ద రాళ్లను బాది ఈ జంతువుల మీద బాది జంతువుల్ని చంపడానికి స్క్రాపర్స్ లాంటి పెద్ద పెద్ద పనిముట్లను ఉపయోగించడం జరిగింది ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుడు, రైట్. అండ్ లెట్ us డిస్కస్ ద హ్యూమన్ రేస్. మానవ జాతి, ఈ కాలంలో మానవ జాతి గురించి మనం చర్చించాలి. సో ఈ కాలంలో హోమోసెపియన్కి పూర్వం ఉన్న మానవ జాతులు కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా గమనించండి, ఇక్కడ హోమో హెబిలిస్, నియాండర్తల్, ఆస్ట్రలోపిథికస్, రామాపిథికస్ and semi-erect ape. So these are the important human races existed during the Paleolithic culture. Homo habilis, Neanderthal, Australopithecus, Ramapithecus and semi-erect ape. These all are the ancestors and the 4 generations of Homo sapiens or Homo sapiens. హోమోసెపియన్స్ యొక్క పూర్వజాతులు ఇవన్నీ. హోమోసెపియన్ మీన్స్ ద మ్యాన్ హ్యావింగ్ గుడ్ థింకింగ్ క్యాపబిలిటీ, ద మ్యాన్ హ్యాస్ గుడ్ విజ్డమ్, నాలెడ్జ్. సో హియర్ వీ కెనాట్ సీ ద ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసెపియన్స్, ద మోడర్న్ హ్యూమన్ రేస్. ఆధునిక మానవ జాతి ఇక్కడ లేదు. అయితే ద ఎండ్ ఆఫ్ దిస్ ప్యాలియోలిథిక్ కల్చర్ డ్యూరింగ్ 10,000 BC, archaeologists observed the emergence of Homo sapiens. ఆధునిక మానవ జాతుల ఆవిర్భావం ప్రాచీన శిలాయుగం యొక్క అంతంలో 10,000 BCలో ప్రారంభమైనట్లుగా పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొనడం జరిగింది. హోమో సెపియన్స్, రైట్. 10,000 BC. 10,000 BC is a Hollywood movie also made, and in this Hollywood movie you can see the long hair of the large elephants. ఎలిఫెంట్స్ చాలా పెద్దగా ఉంటాయి, వాటికి హెయిర్ ఉంటుంది. ఆ కాలంలో ప్రజలకు కూడా హెయిర్ ఉండేదమ్మా. హెయిర్ పెద్ద పెద్ద పొడవాటి ఎంట్రుకలు ఉండేవి, రోమాలు ఉండేవి. బికాస్ అండ్ దీస్ ఆర్ న్యాచురల్లీ గిఫ్టెడ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్. నేచర్ గేవ్ ద ప్రొటెక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ ద అనిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లాంగ్ హెయిర్స్. ఎప్పుడైతే పొడవాటి ఎంట్రుకలు ఉంటాయో చలిబారి నుంచి, కటిక చలి, తీవ్రమైన చలిబారి నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది, రైట్. దిస్ కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ 10,000 BC. ఓకే. సో 10,000 BCలో ఏం జరిగిందంటే రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ 10,000 BC. వాట్ హ్యాపెండ్? ప్లీస్టోసిన్ మనం ప్యాలియోలిథిక్ కల్చర్ని ప్లీస్టోసిన్ అని చెప్పుకున్నాం, హిమయుగం, మంచు యుగం అని. సో దిస్ ప్లీస్టోసిన్ ఇస్ ఎండెడ్ and Holocene began. Pleistocene means ice age, extreme cold conditions, while Holocene means warming conditions or good comfortable conditions for living the human beings and flora and fauna, right. Warming conditions. So the revolutionary changes taken place here in the climatic conditions. Sun temperature is increased, right. Carbon dioxide is increased, right, which melted the huge and bulk amount of this ice layer, converting into liquid state. Thus the oceans and rivers are formed during the Mesolithic culture. At the end of
ద ప్లీస్టోసిన్ ఏజ్ ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ పాలియోలిథిక్ కల్చర్. ప్రాచీన శిలాయుగం చివరిలో ఏం జరిగిందంటే రైట్ ప్లీస్టోసిన్ అంతమై హాలోసిన్ ప్రారంభమైంది. ప్లీస్టోసిన్ అంటే కటిక చలి వాతావరణం, ఐస్ ఏజ్ అని చెప్పుకున్నాం. హాలోసిన్ అంటే వార్మింగ్ కండిషన్స్, మంచి వేడి వాతావరణం ఉన్న వాతావరణం. మానవుడు మరియు జంతుజాలం, వృక్షజాలం నివసించడానికి వాటి మనుగడకు అనుకూలంగా ఉన్న ఈ వాతావరణ పరిస్థితులు హాలోసిన్ రూపంలో ప్రారంభమయ్యాయి. హాలోసిన్ అంటేనే వార్మింగ్ కండిషన్స్. మరి హాలోసిన్ ప్రారంభం కాగానే ఒక కొత్త హ్యూమన్ రేస్ అనేది ఉద్భవించింది. అదే హోమోసెపియన్స్. హోమోసెపియన్ అనే ఆధునిక మానవ జాతి ఉద్భవించింది ప్రాచీన శిలాయుగం యొక్క అంతంలో మరియు మధ్య శిలాయుగం ప్రారంభంలో హోమోసెపియన్స్ అనేది ఆవిర్భవించింది, ఆధునిక మానవ జాతి. మరి హోమోసెపియన్లు ఏ విధంగా ఆవిర్భవించారు, కారణం ఏంటి అంటే ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన సమూల మార్పులు. వాతావరణంలో సమూల మార్పులు ఎలా వచ్చాయి? మంచు యుగం అంతమై వార్మింగ్ కండిషన్స్ అనేటివి ప్రారంభమయ్యాయి. సో ఇక్కడ టెంపరేచర్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. సో టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతోంది, ఇక్కడ సూర్యరశ్మి పెరుగుతుంది, సన్ లైట్ అనేది పెరిగి రైట్ ఈ సన్ లైట్ ఏం చేస్తుంది? భూమండలం మీద పేరుకుపోయిన మంచును కరిగిస్తుంది. ఆ మంచు కరిగి కార్బన్ డైఆక్సైడ్ పెరిగి వేడి వాతావరణం పెరిగి ఆ మంచు మొత్తం ఘనస్థితిలో ఉన్న మంచు ద్రవస్థితిలో మారి నదులు, వాగులు, వంకలు, సముద్రాలు అనేటివి ఏర్పడ్డాయి. ఏ కాలంలో? హాలోసిన్ కాలంలో. హాలోసిన్తోనే మనకి రెండవ శిలాయుగం ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే మీసోలిథిక్ కల్చర్, మధ్య శిలాయుగం అంటున్నాం. మీసోలిథిక్ కల్చర్, దాన్నే హాలోసిన్ అంటున్నాం. మరి ఈ హోమోసెపియన్స్ ఆవిర్భావానికి ఆనాటి భౌగోళిక పరిస్థితులు, ఆనాటి వాతావరణ పరిస్థితులు దోహదపడుతున్నాయి. రైట్ ఫైనలీ ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెరిగి కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే పెరుగుతుందో అది బ్రెయిన్ మీద మంచి అనుకూల ప్రభావాన్ని కనపరుస్తుంది. అంటే మంచి ప్రభావం పడుతుంది. అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్లో మార్పులు వస్తాయి, బ్రెయిన్ యొక్క థింకింగ్లో మార్పులు వస్తాయి. అవే ధ్రువపు ప్రాంతంలో కటిక చలి వాతావరణంలో నివసించే మానవుడి యొక్క మొత్తం మెదడు మొద్దుబారిపోయి ఉంటుంది, పూర్తిగా నిష్క్రియాత్మకంగా, పూర్తిగా స్తుప్త చేతనావస్థలో ఉంటుంది. అలాంటి మానవుడి యొక్క మెదడుకి పదును అందించిన ఈ వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వేడి వాతావరణ పరిస్థితులు ఈ హోమోసెపియన్స్ అనే ఆధునిక మానవ జాతి ఆవిర్భావానికి దోహదపడుతున్నాయి. హోమోసెపియన్ మీన్స్ మ్యాన్ హ్యావింగ్ గుడ్ థింకింగ్ క్యాపబిలిటీ, గుడ్ విజ్డమ్ ఆఫ్ నాలెడ్జ్. రైట్ మంచి జ్ఞానం, వివేకం, తెలివితేటలు, రైట్ మంచి ఆలోచన సామర్థ్యం కలిగి ఉన్న మానవ జాతిని హోమోసెపియన్స్ అంటాం. ఈ హోమోసెపియన్స్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితుల్లో ఆనాటి వాతావరణ పరిస్థితులు మరియు భౌగోళిక పరిస్థితులు. ఈ వాతావరణ పరిస్థితుల్లో వేడి వాతావరణం పెరిగి మంచు కరిగి సముద్రాలు, నదులు ఏర్పడి మృత్తిక అనేది ఫామ్ అయింది. సో ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ కెన్ బి సీన్ డ్యూరింగ్ ద హాలోసిన్ ఇన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ స్టోన్ ఏజ్, దట్ ఈస్ మీసోలిథిక్ కల్చర్. రైట్ మీసోలిథిక్ కల్చర్ గురించి మనం చర్చించుకుందాం. మీసోలిథిక్ మధ్య శిలాయుగం. మీసో ద గ్రీక్ టర్మ్ విచ్ మీన్స్ మిడిల్. మీసోలిథిక్ ఏజ్ ఆర్ మీసోలిథిక్ కల్చర్, మధ్య శిలాయుగం. అరౌండ్ 10,000 BC to 6,000 BC. This Mesolithic age is lasted from about 10,000 to 6,000. Roughly, this is the rough estimation. Right? We did not know what exactly happened. Right? But this is the rough calculation or rough estimation. Let us discuss Mesolithic culture. This age geographically comes under Holocene. Holocene. Good, comfortable living conditions for the human beings and the animals. Right, flora and fauna. జీవ జంతుజాలానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు మీసోలిథిక్ కాలంలో ప్రారంభమయ్యాయి. హియర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ, ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏదంటే
pastoral economy. Pastoral. Hunting was there. Hunting was there. But pastoral is the main source of economy. Pastoral, which means domestication of animal is the main source of economy. పశు పోషణ ఆర్థిక వ్యవస్థ. చూడండి, మనం ఈ పాలియోలిథిక్ కల్చర్లో వేట ప్రధాన ఆర్థిక వ్యవస్థను చూసాం. ఈ వేట ప్రధాన ఆర్థిక వ్యవస్థ కాస్త ఏ విధంగా రూపుదిద్దుకుంది? పశు పోషణ ఆర్థిక వ్యవస్థగా మార్చబడింది. డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ అంటుంటాం, పాస్టోరల్ అంటాం దాన్ని, పాస్టోరల్ ఎకానమీ. సో మ్యాన్ స్టార్టెడ్ డొమెస్టికేటింగ్ ద అనిమల్. ద ఫస్ట్ అనిమల్ టు బి డొమెస్టికేటెడ్ బై మ్యాన్ వాజ్ డాగ్. మొట్టమొదటిసారిగా మానవుడిచే మచ్చిగా గావించబడిన జంతువు డాగ్ అమ్మ. మొట్టమొదటిసారిగా మానవుడిచే మచ్చిగా గావించబడిన జంతువు ఏది? డాగ్, కుక్క, డాగ్. అండ్ దెన్ గోట్స్, cows and buffaloes, మేకలు, గొర్రెలు, అదేవిధంగా షీప్స్, goats and cows. Sheep, goats and cows were also domesticated subsequently, but the first animal was dog to be domesticated, and goats, sheep and cows were domesticated subsequently. మీసోలిథిక్ కల్చర్లో ఇంపార్టెంట్ సైట్స్. See the geographical conditions, the way that influence economy. జాగ్రఫీలో వచ్చిన మార్పులు, జాగ్రఫికల్ కండిషన్స్లో, భౌగోళిక పరిస్థితుల్లో, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేశాయో మనం చూసాం. ప్లీస్టోసిన్ was not conducive for the growth of flora and fauna. So the economy was mainly based on hunting and food gathering. But coming to Holocene, revolutionary changes due to the climatic changes and the changes in the geographical conditions influence the status of economy, and the hunting economy was replaced by domestication of animals or pastoral economy. ఆ విధంగా భౌగోళిక పరంగా మరియు వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల చోటు చేసుకున్న పరిణామాల ద్వారా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. వేట ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్న ప్రాచీన శిలాయుగ మానవుడు మధ్య శిలాయుగానికి వచ్చేసరికి వేటను వదిలి వేటను కొనసాగిస్తున్నాడు, కానీ పూర్తిగా కాదు. పశు పోషణను ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ప్రారంభించాడు. రైట్. సో ఇంపార్టెంట్ సైట్స్ బీర్బన్పూర్, దామోదర్ వ్యాలీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ మధ్యలో ఉంటుంది ఇది బీర్బన్పూర్. నెక్స్ట్ సబర్మతి వ్యాలీ, వ్యాలీ. This is located in Gujarat, Sabarmati. Bagor, Adamghar. Bagor is located in Rajasthan, while Adamghar is in Madhya Pradesh. These two are the important evidences of the domestication of animals or pastoral economy. బాగోర్ మరియు ఆడంగర్ అనే ఈ రెండు క్షేత్రాలు పశుపోషణ ఆర్థిక వ్యవస్థకు సాక్ష్యాధారాలుగా నిలిచాయి. పాస్టోరల్ ఎకానమీకి సాక్ష్యాధారాలుగా నిలిచాయి ఇవి రెండు. రైట్. సో దీస్ టూ ఆర్ ద ఫస్ట్ సైట్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్ ఆర్ పాస్టోరల్ ఎకానమీ. భారత ఉపఖండంలో పశుపోషణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సాక్ష్యాధారాలు తొలిసారిగా బయలుపడిన ప్రాంతాలు బాగోర్ ఫ్రమ్ రాజస్థాన్, ఆడమ్గర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. అండ్ హియర్ మ్యాన్ స్టార్టెడ్ మేకింగ్ mud houses. Artificial creations are started. So see the revolutionary changes soon after the emergence of
new human race having good thinking capability like Homo sapien started making mud houses for the comfortable living conditions. రైట్, వారు సుఖంగా జీవించడానికి కృత్రిమంగా ఇళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. అండ్ దీస్ మడ్ హౌసెస్ వర్ ఎవిడెంట్ ఫ్రమ్ సరై నహర్ రాయ్. నోట్ ఇట్ డౌన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరై నహర్ రాయ్. Sarai Nahar Rai is located in Uttar Pradesh. The first evidences of the houses. First evidences of houses from the Indian subcontinent is recorded from Sarai Nahar Rai, Uttar Pradesh. Okay? But these houses are mud houses. మట్టితో చేసిన ఇళ్లను ఎక్కడ కనుగొనబడ్డాయంటే సరై నహర్ రాయ్ అనే ప్రాంతంలో కనుగొనబడ్డాయి. రైట్, నెక్స్ట్ one more important site, that is Chopani Mando. So this is also from Uttar Pradesh, and this site is the evidence of handmade pottery. Very very important. Handmade pottery. చేతితో చేసిన కుండల నిర్మాణం బయల్పడిన ప్రాంతం చోపాని మాండో, ఉత్తరప్రదేశ్. మొట్టమొదటిసారిగా చేతితో కుండల్ని తయారు చేసిన సాక్ష్యాధారాలు లభ్యమైన ప్రాంతం చోపాని మాండో. రైట్, సో ద ఎవిడెన్స్ ఆఫ్ హ్యాండ్మేడ్ పాట్స్ వర్ ఫౌండ్ ఫ్రమ్ చోపాని మాండో, ఉత్తరప్రదేశ్. చేతితో కుండల్ని తయారు చేసుకొని సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతిసారి నీళ్లను తాగడం కంటే ఆ నీళ్ళని కుండల్లో భద్రపరుచుకుంటే, అది స్టోర్ చేసుకుంటే ఎన్నో రోజులు వస్తుంటాయి. సో ఇటువంటి మానవుడి యొక్క వివేకంతో కూడిన ఈ తెలివితేటలు ప్రదర్శన అనేది మనకి మీసోలిథిక్ ఏజ్లో కనిపిస్తుంది, మధ్యశిలాయుగంలో కనిపిస్తుంది. మయూర్భంజ్ from Odisha. And Jalalahalli from Karnataka. కర్ణాటకలోని జలలహల్లి, జలలహల్లి ప్రాంతంలో సరావతి నదీ తీరంలో కూడా, సరావతి నది రైట్ కర్ణాటకలో ఉంటుంది. జోగ్ జలపాతానికి ప్రసిద్ధి అమ్మ ఈ సరావతి నది. ఏ వాటర్ ఫాల్స్కి? జోగ్ జలపాతానికి ప్రసిద్ధి. ఈ సరావతి నదీ తీరంలో కూడా కర్ణాటకలో ఈ మీసోలిథిక్కి సంబంధించిన క్షేత్రాలు బయలుపడ్డాయి. జలలహల్లి ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్, మీసోలిథిక్ సైట్, giving strong evidences of Mesolithic culture. And Mayurbhanj from Odisha. So these are the important sites. And one more, Bhimbhetka. So Bhimbhetka is the beautiful creative thoughts represented by the people of Paleolithic, Mesolithic and Neolithic culture from one generation to another generation. So beautiful rock-cut cave paintings were found at Bhimbhetka from Madhya Pradesh. Bhimbhetka is located in Madhya Pradesh. Bhimbhetka cave paintings is very very important cave painting. See here, we see here Bhimbhetka paintings. See here, Bhimbhetka is located in Madhya Pradesh, but on the caves, on the walls of the caves, man started making paintings. The paintings of women dancings. The main themes were taken from the women dance, స్త్రీ నృత్యం చేస్తున్న పెయింటింగ్స్, చిత్రలేఖనం. అండ్ నెక్స్ట్ యుద్ధాలు జరుగుతున్న war scenes were also beautifully mentioned here. War scenes and dancing images of women. So these all important events from 10,000 BC till 6,000 BC are very very crucial for all competitive exams.
and the pattern of living, the pattern of eating, the system of speaking, this all reflected to the culture of Mesolithic man. And few changes taken place in the history of mankind during the Mesolithic culture, mainly the paintings and their system of living. Neolithic culture, a Neolithic period. నవీన శిలాయుగం గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించబోతున్నాం. నవీన శిలాయుగం. So it's last from about 8000 BC to 4000 BC. This is the time period of and the rough estimation of Neolithic culture in India. So let us discuss few important features of Neolithic culture, the main source of economy and the important sites excavated throughout India. And next Neolithic tools here, Neolithic tools and human races. So let us discuss first the main source of economy. In the words of an Australian archaeologist, Garden Child, so Garden Child considered the Neolithic culture brought revolutionary changes in the life of the human beings. Neolithic culture brought so many changes in the life of the man. That man moved from food hunting economy, food gathering economy to food producing economy. This is the revolutionary change. We must notice this thing. Man moved from food hunting economy to food producing economy. Food hunting economy to food producing self-sufficient economy. Food producing self-sufficient economy. ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేటాడుతూ కనిపిస్తున్నాడు. వేటాడుతున్న దృశ్యాలు ఎన్నో మనం చూసాం. వేటాడుతూ కనిపిస్తున్నాడు. గుహల యొక్క గోడలపై కూడా వేటాడే దృశ్యాలను మనం గమనించాం. భీంబెట్కా అనే ప్రాంతంలో. రైట్, పాలియోలిథిక్ కాలం నుంచి నియోలిథిక్ కాలం వరకు, అంటే ప్రాచీన శిలాయుగం నుంచి నవీన శిలాయుగం వరకు మానవుడు వేటాడిన దృశ్యాలు, మానవుడు నాట్యం చేసే దృశ్యాలు, నృత్యం ప్రదర్శించిన దృశ్యాలు, ముఖ్యంగా మహిళలు నృత్యం ప్రదర్శించిన దృశ్యాలు కావచ్చు. అదేవిధంగా వివిధ రకాల జంతువులు, ముఖ్యంగా ఏనుగులు, బఫెలోస్ బర్రెలు మరియు యాంటిలోప్స్ జింకలు, దుప్పిలు, ఇటువంటి జంతువుల చిత్రాలను కూడా చాలా అందంగా గీయడం జరిగింది గుహల యొక్క గోడలపై. రైట్, సో ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేట ప్రధాన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాడు. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఇన్ ద పాలియోలిథిక్ కల్చర్ వాజ్ ఫుడ్ హంటింగ్ ఎకానమీ, and that was replaced by food producing economy during the Neolithic culture. So this is the revolutionary change during the Neolithic culture. So man moved from food hunting economy to food producing self-sufficient economy. This is the observation of Garden Child. ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఆర్థిక వ్యవస్థ. దీని అర్థం ఏంటంటే మానవుడు వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించాడు. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ ఈజ్ అగ్రేరియన్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గార్డెన్ చైల్డ్, agrarian economy. What is this economy? Agrarian economy, to which agriculture is the backbone of economy. Agrarian economy. Both were not supplement but substitute each other. Food hunting economy and food producing economy, they are not supplement but substitute to each other.
Man started the cultivation of wheat, the cultivation of barley, and the cultivation of ragi in South India, and the cultivation of horse gram in South India, right? And few more like sesame and mustard. This kind of cultivation was taken place in a larger scale. పెద్ద మొత్తంలో గోధుమ, బార్లీ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమ, బార్లీని పండిస్తే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి రాగి మరియు ఉలువల్ని ఎక్కువగా పండించడం మొదలుపెట్టారు. రైట్, దిస్ ఈజ్ ఈ కాల ప్రాంతాలను, కొన్ని క్షేత్రాలను పురావరించి మరియు అక్కడ కనుగొనబడిన ప్రధాన వస్తు అవశేషాల గురించి మనం చర్చ సాగిస్తున్నాం. రైట్, ముఖ్యంగా ద ఇంపార్టెంట్ సో ఈ కాలంలో మానవ ఆవాసాలు బయలుపడిన ప్రాంతాలు, ముఖ్యంగా నవీన శిలాయుగంలో మానవుడు నివాసం ఉన్న ప్రాంతాల గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. రైట్, నవీన శిలాయుగ క్షేత్రాల విషయంలోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ సైట్స్. సో ద ఫస్ట్ వన్ మెహర్ఘర్ నియర్ Baluchistan. So the borders of Afghanistan and Pakistan and the northwest frontier provinces of India. వాయవ్య భారతదేశం, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన ముఖ్యంగా మెహర్ఘర్ ప్రాంతంలో మానవుడు నివాసం ఉన్న ఆనవాళ్ళు బయలుపడ్డారు. సో మెహర్ఘర్ ఇస్ ద గ్రేట్ ఎవిడెంట్ ఫర్ ద నియోలిథిక్ కల్చర్. So, number one, what is the importance of మెహర్ఘర్? మెహర్ఘర్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు దీన్ని నవీన శిలాయుగ యొక్క క్షేత్రంగా ధృవీకరించడం జరిగింది? The reason is, number one, the first site in the Indian subcontinent where the agriculture took place in a successful manner. And the first agricultural site of the Indian subcontinent is none other than మెహర్ఘర్. భారత ఉపఖండంలోనే తొలిసారిగా వ్యవసాయానికి సంబంధించిన ఆనవాళ్లు బయలుపడిన ప్రాంతం మెహర్ఘర్. బలూచి సంస్కృతులు ఉన్న ప్రాంతం మెహర్ఘర్. వాట్ ఈస్ ద ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ ద అగ్రేరియన్ ఎకానమీ ఆర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఫార్మింగ్ యాక్టివిటీస్? ఒక మానవ సమూహం వ్యవసాయాన్ని చేపట్టే సమయంలో, ఆ వ్యవసాయాన్ని చేపట్టే క్రమంలో పడే ప్రత్యక్ష ప్రభావం, తక్షణ ప్రభావం ఏంటి? సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీవన్ మస్ట్ అబ్జర్వ్. సో besides of these agricultural sites, man started making houses. Thus the village communities were formed. During the Neolithic culture. గ్రామీణ స్వరూపం, గ్రామీణ క్షేత్రాల ఆవిర్భావం కూడా జరిగింది. వ్యవసాయం ఎక్కడైతే చేస్తున్నాడో ఆ వ్యవసాయం చేస్తూ క్రమక్రమంగా ఆ వ్యవసాయ పంట పొలాలకి పక్కనే ఇళ్లను నిర్మించడం ప్రారంభించాడు. అద్భుతమైన పరిణామం. ఇళ్లను నిర్మించడం ప్రారంభించాడు. ఈ ఇల్లు కాస్త సమూహంగా మారాయి. ఈ ఇళ్ళ సమూహాన్నే గ్రామాలుగా పేర్కొనవచ్చు. ఆ విధంగా గ్రామీణ సంస్కృతిలో ఆవిర్భవించిన ప్రాంతం కూడా మెహర్ఘర్ కావడం విశేషం, గమనించవలసిన అంశం. రైట్. So, Mehergarh is not only the first agriculture site of Indian subcontinent, but the first village community is also formed as well. మొదటి వ్యవసాయ క్షేత్రం కూడా ఇక్కడే బయలుపడింది. And Mehergarh people were first to cultivate barley. And Mehergarh people were first in the world to cultivate the cotton. And Mehergarh people were first to use and invent wheel of pottery.
ఆర్ పాటర్స్ వీల్. మెహర్ఘర్ ప్రజలు మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని ప్రారంభించారు అని చెప్పుకున్నాం. ఆ వ్యవసాయంలో భాగంగా బార్లీని పండించిన ఘనత వీరికే దక్కుతుంది. సో అరౌండ్ 7000 BC, around 7000 BC, and this is the rough estimation. Roughly 7000 BC, Mehergar man started the cultivation of barley as a food crop. ఆహార పంటగా బార్లీని పండించడం జరిగింది. అండ్ కాటన్ వాజ్ యూజ్డ్ యాజ్ గార్మెంట్, రైట్. సో పత్తిని పండించిన ఘనత కూడా మెహర్ఘర్ ప్రజలకే దక్కుతుంది. అరౌండ్ 5000 BC. So through the archaeological excavations, so that is proved that the Mehergar man started the cultivation of barley, cotton, and he discovered the wheel of pottery. So this wheel of pottery was invented and started using the man. కుమ్మరి చక్రాన్ని కనుగొనడం ప్రారంభించాడు. So here we can observe the beautiful thing that man stopped the nomadic life. How? So most of the nomadic life had been stopped. So nomadic culture means moving from one place to another place for the sake of food and water. సో ఈ విధమైన అనూహ్యమైన మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు మానవుణ్ణి అభివృద్ధి పథంలో నడిపించాయి, నాగరికత వైపు నడిపించాయి, ఒక ఆధునిక సంస్కృతిని అలవర్చుకునేలా చేశాయి. Thus the man turned towards the civilized culture, modern culture, advancement towards the sophisticated technology and materialistic development. These all things happened during the Neolithic culture. And the second site, that is Kwaldiva. Kwaldiva is located in Uttar Pradesh. Uttar Pradesh. Importance of Kwaldiva. Around 5000 BC. 5000 BC. Man started farming of paddy. So the people of Kwaldiva were first to cultivate paddy, వరి అని పిలుస్తాం. వరిని పండించిన ఘనత కొల్దివా ప్రజలకు దక్కుతుంది. కొల్దివా is also a Neolithic site. Around 5000 BC roughly, man started the cultivation of paddy, that is వరిని పండించడం మానవుడు ప్రారంభించాడు క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలలో కొల్దివా ప్రాంతానికి చెందిన. దిస్ ఈజ్ ఆల్సో ద ఇంపార్టెంట్ Neolithic site. So the people of Kwaldiva were first to start the cultivation of paddy. Next, number 3, Burjaham. Burjaham is located in Kashmir, in the state of Kashmir, present Union Territory. Right, Burjaham. What is the importance and what are the characteristic features of this Burjaham? So what is the contribution of Burjaham to the Neolithic culture? See, the man of Burjaham started pit dwellings. The meaning of pit dwellings, constructions started inside the earth, that is underground constructions, underground monuments. భూగర్భ నిర్మాణాలు ప్రారంభించాడు మానవుడు, భూ అంతర్భాగ నిర్మాణాలు. సో భూ అంతర్భాగ నిర్మాణాలని పిట్ dwellings అంటాం. Pit dwellings, underground constructions are sophisticated monuments started inside the earth. భూ అంతర్భాగ నిర్మాణాలు అంటుంటాం. సో this kind of underground constructions started during the Neolithic culture. So what was the purpose? It's probably to protect from the extreme cold condition. Man started underground constructions. He started digging the soil and build few cave types of houses and started living there in order to protect from the extreme cold conditions.
కటిక చలి వాతావరణం నుంచి తనను తాను రక్షించుకోవడానికి మానవుడు భూ అంతర్భాగ నిర్మాణాలను చేపట్టాడు అని పురావస్తు శాస్త్రజ్ఞులు ధృవీకరించాడు. చిరాంద్ ఈజ్ అ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బీహార్ రాష్ట్రంలో గలదు చిరాంద్. దిస్ ఈజ్ ఆల్సో అ న్యూలిథిక్ సైట్. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చిరాంద్, the worship of snake was evident from the Chiran, the state of Bihar. Worship of snake. పామును పూజించిన ఆధారాలు మనకి చిరాన్ ప్రాంతంలో బయలుపడ్డాయి. పామును పూజించి నాగశిలను పూజించినట్లుగా, నాగ సర్పాలను పూజించినట్లుగా ద వర్షిప్ ఆఫ్ స్నేక్ or serpent is evident from the site of Chirant. And one more important thing, bone needle was identified from Chirant. Needle. The use of needle is from some sort of stitching activities. For example, so now we are having a good machinery equipped. So we are designing the cloths in a much good appearance. But those times bone needles were used for the stitching activities. So bone needle was founded at Chiran. This is a very, very important site. So some sort of stitching activities were taken place in a grand scale at Chiran. From Andhra Pradesh, Nagarjunakonda. From Andhra Pradesh, Nagarjunakonda. And from Telangana state, Utnuru from Telangana state. And from Tamil Nadu, the state of Tamil Nadu, Piyampalli from the state of Tamil Nadu. And from Karnataka, Sanganakallu, Brahmagiri, Sanganakallu, Brahmagiri, Tekkalakota, Maski. These are the important sites from Karnataka. In Mesolithic culture, coming to the tools, so prior to this Neolithic culture, man started using microlith, and hence Mesolithic culture is also known as microlithic culture, because so the tools are very sharp and very small in size, 2 to 6 centimeters is the width of these tools, and very thin in size, 1 centimeter, and 2 to 6 centimeters the width. మధ్యశిలాయుగంలో మానవుడు చిన్న పనిముట్లను ఉపయోగించాడు. చిన్న పనిముట్లు మొనతేలి ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి, వేటాడడానికి చాలా సులువుగా ఉంటాయి. సో దట్ వాజ్ ద గ్రేట్ చేంజ్ ఇన్ ద యూజ్ ఆఫ్ ద టూల్స్, ఇన్ మేకింగ్ ద టూల్స్. సో Mesolithic man had good thinking capability. Homo sapiens, what we call Homo sapiens. Chalcolithic culture. The use of stone and copper, the simultaneous use of stone with copper led to Chalcolithic culture. దీన్నే తెలుగులో తామ్ర శిలాయుగం అని కూడా పిలుస్తాం. తామ్ర శిలాయుగం. The simultaneous use of copper with stone led to Chalcolithic. డ్యూరింగ్ ద చాల్కోలిథిక్ ఏజ్, తామ్ర శిలాయుగంలో లేదా రాగి శిలాయుగం అని కూడా పిలుస్తాం. రాగిని ప్లస్ శిలను రెండిటిని మిశ్రమం చేసి మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఈ కాలంలో మనం గమనించవచ్చు. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే చాల్కోలిథిక్ ఏజ్. సో ద ఎకానమీ వాజ్ agrarian economy, plus pastoral, and this is mixed pattern.
pastoral economy, to which domestication of animal is the backbone of economy. Agrarian and pastoral, both can be seen. The Chalcolithic culture, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మరియు పశు పోషణ ఆర్థిక వ్యవస్థ రెండిటిని మానవుడు కలిగి ఉన్నాడు ఈ కాలంలో. సో ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై మ్యాన్ వాజ్ కాపర్. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం కాపర్. అరౌండ్ ఇన్ ద 3000 BC మ్యాన్ స్టార్టెడ్ ద యూజ్ ఆఫ్ కాపర్. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లోనే మానవుడు మొట్టమొదటి లోహాన్ని ఉపయోగించాడు, దట్ ఈస్ కాపర్. రైట్. సో దిస్ లెడ్ టు ద చాల్కోలిథిక్ కల్చర్. ఈ విధంగా రాగిని ఉపయోగించడం అనేది తామ్ర శిలాయుగానికి లేదా రాగి శిలాయుగానికి దారితీసింది. హియర్ చాల్కోలిథిక్ కల్చర్ is broadly classified into 3 phases. This can be broadly classified into 3 phases. What are the 3 phases of this Chalcolithic culture? Have a look. Number 1, pre-Harappan culture. And number 2, contemporary to Harappan culture. Contemporary to Harappan culture, pre-Harappan culture, contemporary to Harappan culture. Next, post-Harappan culture. So pre-Harappan culture started around 4000 BC to 2500 BC. This is the time period of pre-Harappan culture. And the contemporary Harappan, that is from about 2000 to 1400 BC. Next, post-Harappan from 1400 BC to 700 BC. 700 BC. This is the rough calculation. So pre-Harappan Chalcolithic culture, contemporary to Harappan culture, and post-Harappan culture. అంటే హర్రప్పా సంస్కృతి పూర్వం, హర్రప్పా నాగరికత పూర్వం తామ్రశిలాయుగం ప్రారంభమైంది. సో అదేవిధంగా హర్రప్పాతో పాటు తామ్రశిలాయుగం కొనసాగింది. హర్రప్పా నాగరికత అనంతరం కూడా, హర్రప్పా నాగరికత అంటే సింధు నాగరికత అనంతరం కూడా ఈ తామ్రశిలాయుగం అనేది కొనసాగింది. క్రీస్తు పూర్వం 700 వరకు కొనసాగింది. సీ ద థింగ్, ప్రీ హర్రప్పన్ కల్చర్ అంటున్నాం. మరి ప్రీ హర్రప్పన్ కల్చర్లో ఎక్కడ ప్రారంభమైంది ఈ తామ్రశిలాయుగం? హర్రప్పా కంటే పూర్వం, క్రీస్తు పూర్వం 4000లో ఎక్కడ ప్రారంభమైంది ఇది అంటే దీన్నే ఆహార్ సంస్కృతి అని కూడా పిలుస్తాం. ఆహార్, గుళింద్, ఖేత్రి, ఆహార్, గుళింద్, ఖేత్రి, తాంబవతి. These all are located in Rajasthan, the state of Rajasthan, India. Right. So pre-Harappan culture, notable example of this pre-Harappan culture was Ahar, Gulin and Khetri. So geographically this is very, very important. Next, coming to contemporary Harappan culture. Mainly this contemporary to Harappan culture was found at Malwa region. మాల్వా పీఠభూమి ప్రాంతాల్లో ఇది బయలుపడిందమ్మా తామ్రశిలాయుగం. అంటే హర్రప్పా సంస్కృతితో పాటు కొనసాగిన ఈ తామ్రశిలాయుగ సంస్కృతికి సంబంధించిన క్షేత్రాలు బయలుపడిన ప్రాంతం మాల్వా పరిసర ప్రాంతాలు. ఈ మాల్వాలో కాయత, నవదతోలి, మహేశ్వర,
and Iran, not Iran, Iran. These all are located in Madhya Pradesh. Next, post-Harappan culture. Post-Harappan. ముఖ్యంగా హరప్పా నాగరికత అనంతరం ప్రారంభమైన ఈ చాల్కోలిథిక్ కల్చర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దైమాబాద్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇనాంగావ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. చందోలి ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దైమాబాద్, ఇనాంగావ్, Chandoli. These three are the important sites of Chalcolithic culture after the Harappan culture, the post-Harappan culture. Okay? ఇక దైమాబాద్లో చాలా ఇంపార్టెంట్. The important features of Daimabad culture are the post-Harappan Chalcolithic culture. దైమాబాద్లో గ్రామీణ వ్యవస్థ ప్రారంభమైందమ్మా. అరౌండ్ 3,000 to 4,000 పాపులేషన్ ఎగ్జిస్టెడ్ ఎట్ దైమాబాద్. లైక్ బిగ్ villages were formed during the Chalcolithic culture, the post-Harappan Chalcolithic culture. That is, the evidences were recorded from Daimabad, Maharashtra. Around 3,000 to 4,000 population were existed. The main source of economy was agrarian and domestication of animals. Though the animals were domesticated in a large scale, but the dairy technology was absent. Huge scale of infant mortality can be identified from the site of Daimabad. The heaps of the infant skeletons were found in a large scale. దిబ్బలుగా ఈ శిశు కళేబరాలు అనేటివి, అస్థి పంజరాలు అనేటివి మనకి దైమాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యాయి. దీన్ని బట్టి ఎక్కువ సంఖ్యలో ఈ పశువుల్ని పోషిస్తున్నప్పటికీ పాలన అనేది నిత్య జీవితంలో ఉపయోగించలేదు. So milk was not used in the daily life of the people. That was the one of the major thing we must notice. Though the Daimabad economy is purely based on the pastoral or domestication of animals. Huge scale of animals were domesticated, but the dairy technology was absent. Man did not use milk in the daily life. And village communities were formed here. This is also one more important characteristics. And number 3, the people of Daimabad believed in life after death. మరణించిన తర్వాత పునర్జన్మ ఉంటుంది అనే విశ్వాసాన్ని ప్రకటించారు దైమాబాద్ ప్రజలు. Right, many graves were found with large jars along with the corpse, the human skeletons. శవాలతో పాటు పెద్ద జాడీలు, కుండలు కనబడ్డాయి ఇక్కడ. And these jars were filled with huge granaries, food granaries and garments. And పెద్ద ఈ కుండల్లో ఆ వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు, పునర్జన్మ ఉంటుంది, పునర్జన్మలో అతడికి ఆహార ధాన్యాలు అవసరము, దుస్తులు అవసరము అన్న విశ్వాసాన్ని ప్రకటించి మానవుడి యొక్క శవంతో పాటు పెద్ద జాడీల్లో అతడి యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ని ఉంచి పూడ్చడం మొదలుపెట్టారు. సో దిస్ కైండ్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ కెన్ బి ట్రేస్డ్ ఫ్రమ్ the site of Daimabad around 700 BC. And they also had some sort of phasmophobia. The meaning of phasmophobia is fear of ghost or fear of spirits or fear of ghost. And the people of Daimabad are
the post Harappan culture had belief on spirits, evil spirits and ghost. So that was the reason the human scalps were chopped into small pieces before burying. That they had phasmophobia, the corpse turning into spirit, fear of corpse turning into spirit. That was phasmophobia. So these all are the main features of Chalcolithic culture. But we must know the term Chalcolithic means the simultaneous use of copper with stone led to Chalcolithic. Okay, so these three phases are very, very important: pre-Harappan, contemporary to Harappan, and post-Harappan cultures. The different names of Indus Valley civilizations and period to which the civilization belongs, and the various views and ideas of the scholars and historians, and the geographical extent of Indus Valley civilization. The period of this Indus Valley civilization, 3000 BC to 1500 BC, స్థూలంగా మరియు నికరంగా చెప్పేసరికి నికరంగా 2500 to 1750 BC, right? స్థూలంగా, so the rough estimation from about 3000 to 1500 BC. This is the starting and ending point. But the time when the Indus Valley civilization rise to its zenith. Zenith అంటే శిఖరాగ్ర స్థాయికి, తారాస్థాయికి చేరుకున్న ప్రాంతం, బాగా అభివృద్ధి చెందిన కాలం, అభివృద్ధి చెందిన దశ, అడ్వాన్స్ అండ్ మెచ్యూర్డ్, హైలీ డెవలప్డ్ ఫ్రమ్ 2500 టు 1715. 3000లో ప్రారంభమైనప్పటికీ అది బాగా అభివృద్ధి చెందిన దశ మాత్రం 2500 టు 1750. సో మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ అగ్రీడ్ అండ్ యాక్సెప్టెడ్ this 2500 to 1750. So that is the reason we get like 2500 BC to 1750 is the time period of Indus Valley civilization. Next, coming to contemporary civilization to the Indus Valley civilization. This is also very important thing where we have to focus much more. Right. See, contemporary civilization to the Indus Valley civilization. There are three contemporary civilizations to the Indus Valley civilizations. Number one, Mesopotamia or Sumeria. మెసోపొటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత. నంబర్ 2, ఈజిప్షియన్ సివిలైజేషన్. Next, number 3, Chinese civilization. These three are the contemporary to Indus Valley civilization. ఈ మూడు సింధు నాగరికతకు సమకాలిక నాగరికతలుగా పిలువబడ్డాయి. ముఖ్యంగా మెసొపొటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత గురించి మనం చర్చించుకోవాలి ముందు. ఇది ప్రస్తుత ఇరాక్లోని టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అనే నదుల మధ్య ప్రారంభమైంది. టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ అనే రెండు నదుల మధ్య ప్రాంతంలో, సంగమ ప్రాంతంలో లేదా అంతర్వేది ప్రాంతంలో ప్రారంభమైంది ఈ నాగరికత. రైట్, అంతర్వేది అంటే ఏంటో తెలుసా? దోబ్ అంటాం ఇంగ్లీష్లో. ద టర్మ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ దోబ్, DOAB, దోబ్ మీన్స్ ద ల్యాండ్ లొకేటెడ్ బిట్వీన్ ద టూ రివర్స్. రెండు నదుల మధ్యనున్న ప్రాంతాన్నే అంతర్వేది అంటాం. కృష్ణా తుంగభద్ర అంతర్వేది, గంగా యమున అంతర్వేది, విన్నారా? ఆ విధంగా. రైట్, సో టైగ్రిస్ యూఫ్రటీస్, దోబ్
Tigris Euphrates Doab means land located between Tigris and Euphrates in Iraq. ఇరాక్ ప్రాంతంలో ఉన్న టైగ్రిస్ మరియు యూప్రటిస్ నదుల మధ్యనున్న ఆ ప్రాంతంలో ప్రారంభమైన నాగరికతే మెసొపొటోమియా నాగరికత. మెసొపొటోమియా ఈజ్ ద దోబ్ ల్యాండ్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ ద టూ రివర్స్ ఆఫ్ ఇరాక్, టైగ్రిస్ అండ్ యూప్రటిస్. రెండు నదుల మధ్యనున్న ప్రాంతం ఇది టైగ్రిస్ యూప్రటిస్. జాగ్రఫికల్గా చాలా ఇంపార్టెంట్ ఇది, భౌగోళిక పరంగా కూడా జాగ్రఫిక్ కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి ఇక్కడి నుంచి. టైగ్రిస్ అండ్ యూప్రటిస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇరాక్, రైట్. అండ్ లేటర్ the initial stage, at the initial point or the initial stage, the civilization started the land located between the two rivers, but later spread throughout the present day of Iraq, and that is modern Iraq, which is also known as Sumeria. Modern Iraq. ఈ సుమేరియానే ప్రస్తుత ఆధునిక ఇరాక్గా పిలుస్తాం. బాగ్దాద్, మొత్తం బాబిలోనియా, ఈ మొత్తం ఈ ఆధునిక ఇరాక్ ఎంత మేరకు అయితే ఉందో దాన్ని సుమేరియా అని కూడా పిలుస్తాం. సో ద సివిలైజేషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ సుమేరియన్ సివిలైజేషన్. నెక్స్ట్ ఈజిప్షియన్ సివిలైజేషన్. ఈజిప్ట్ ఈజ్ వెరీ పాపులర్ అండ్ ఫేమస్ అండ్ ప్రాస్పరస్ నేషన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఇన్ టెక్నాలజీ and prosperity, right? So in the mathematical calculations, the notable examples are Egypt pyramids. పిరమిడ్లు ఈ మ్యాథమెటికల్ గణిత శాస్త్రానికి సంబంధించిన క్షేత్రమితి, ఆ జ్యామితిలకు సంబంధించిన ఆ సూత్రాలను అప్పుడే పిరమిడ్ల నిర్మాణంలో ఉపయోగించారు వేల సంవత్సరాల ముందు. ఎంత గొప్ప నాగరికత, ఎంత గొప్ప విజ్ఞానాన్ని సాధించారు చూడండి ఎవరు, ఈజిప్ట్ ప్రజలు, రైట్. అంతేకాకుండా మమ్మీస్ చరిత్ర అంటే ఒక కాప్స్ శవాన్ని కొన్ని శతాబ్దాల మేరకు చెడిపోకుండా అలాగే పెట్టే ఆ పరిజ్ఞానాన్ని కూడా సాధించిన ఘనత ఈజిప్షియన్లకు ఉంది, రైట్. మరి ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది నైలు నది ఒడ్డున ప్రారంభమైంది. సో ద ఈజిప్షియన్ సివిలైజేషన్ స్టార్టెడ్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ నైల్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రివర్ నైల్? లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ లాంగెస్ట్ రివర్ ఈజ్ నైల్. ప్రపంచంలోనే అతి పొడవైన నది. జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది. ఈజిప్ట్ వరప్రసాదం అని పిలుస్తుంటాం దీన్ని, రైట్. సో నైలు నది ఒడ్డున ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది ప్రారంభమవుతుంది. చైనీస్ సివిలైజేషన్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ హ్వాంగ్హో పేరే చాలా భిన్నంగా ఉంది, రైట్. సో హ్వాంగ్హో అనే నది ఒడ్డున ప్రారంభమైంది చైనా నాగరికత. హ్వాంగ్హో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎల్లో రివర్ అంటాం దీన్ని. ఎల్లో రివర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. హ్వాంగ్హో ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఎల్లో రివర్, పసుపు నది అంటాం. బికాస్ ద రివర్ కన్సిస్టింగ్ ద స్మాల్ పార్టికల్స్ ఆఫ్ అర్త్ అండ్ శాండ్ స్టార్మ్స్. ఇసుక తుఫానులు సంభవించి ఈ చైనా ప్రాంతంలో ఈ చిన్న దుమ్ము ధూళి రేణువులు మృతిక భూ భాగానికి సంబంధించిన చిన్న చిన్న పార్టికల్స్ ఈ నదిలో మిళితమై నది సుదూర ప్రాంతానికి ప్రయాణిస్తూ ఎల్లో రివర్లో చేంజ్ అయిపోతుంది, ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుంది. అందుకే దీన్ని పసుపు నది అని కూడా పిలుస్తాం, ఓకేనా. సో దీస్ 3 civilizations are contemporary to Indus Valley civilization. So here you can see, so this is Indus Valley civilization, okay. And around this Indus Valley civilization, contemporary to this Indus Valley civilization, one is China. Next Mesopotamia, and that is from Iraq, and Egypt from Africa, right. And 2 Asian civilizations, and one Mesopotamia, and that is from Central Asia, Mesopotamian civilization from Iraq, and Egypt from Africa. ఇవి 3 సింధు నాగరికతకు కాంటెంపరీ అంటే అదే కాలానికి చెందిన నాగరికతలు, సింధు నాగరికతతో పాటు కొనసాగిన నాగరికతలు, ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం, ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు
ask a fundamental question here. What did you observe through the discussion? Every civilization, what is the common factor here? Each and every civilization started on the banks of the rivers. See, Mesopotamia on the banks of river Tigris and Euphrates, Egypt on Nile, and Chinese civilization on the banks of river Huanghe. So rivers are the natives and the birthplaces. The river banks are the birthplaces of these civilizations. Why? What is the reason behind it? The geographical extent of Indus Valley civilization. సింధు నాగరికత యొక్క భౌగోళిక విస్తృతి ఏ మేరకు ఇది విస్తరించింది, దీని యొక్క విస్తరణ ఎలా సాగింది అనేది మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. This is the important topic. Right. The geographical extent. See the geographical extent of Indus Valley civilization, mainly the northwest frontier provinces of India, right? Pakistan, Punjab, Pakistan, Sindh, and Baluchistan. Next, northwest frontier provinces of India. Next, from India, Rajasthan, Haryana, and then the state of Punjab and the state of Gujarat. This part is very important, right? And the state of Maharashtra. The state of Maharashtra, and this is the geographical extent, right? And the states that comes under the Indus Valley civilization from India: Haryana, Punjab, Rajasthan, Gujarat, and then few parts of Maharashtra, right? And Kashmir is also. This is the geographical extent of Indus Valley civilization. Manda in the north, in the state of Jammu and Kashmir and present Kashmir, right? On the banks of river Chenab, which is tributary of river Indus. Next, Daimabad in the south, the state of Maharashtra, on the banks of river Pravara, which is tributary of river Godavari. Next, Alamgirpur from the state of Uttar Pradesh, on the banks of river Yamuna, on the banks of river Hindan, Hindan, which is a tributary of river Yamuna. See, next, Sutkazandaru in the west part, that is near Makran, right? The territories of Pakistan. Sutkazandar is the western boundary of Indus Valley civilization. On the banks of river Dasht. The north boundary to the south boundary around 1100 kilometers,
and the distance from the east and west is around 1500 kilometers, and the area is around 13 lakhs square kilometers. 13 lakhs square kilometers is the area of Indus Valley civilization, right, which is 12 times larger than the present and the contemporary Egyptian civilization, and 12 times larger than the combined of Egyptian and Sumerian civilization. That was the largest and vast extent of Indus Valley civilization in a large scale. ఎక్కువ మొత్తంలో ఇది ఏ విధంగా విస్తరించింది, ప్రపంచంలోనే ఏ నాగరికత కూడా ఇంత విశాలంగా లేదు. రైట్, చూడండి, ఉత్తరాన మాండా, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, చీనాబ్ నది ఒడ్డున ఉంది. రైట్, చీనాబ్ నది దేనికి ఉపనది? సింధు నదికి ఉపనది. అదేవిధంగా దక్షిణానికి వచ్చేసరికి దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది. ప్రవరా నది ఒడ్డున ఉంది దైమాబాద్. ప్రవరా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. గోదావరి నది ఎక్కువ ఉపనది ప్రవరా. అదేవిధంగా తూర్పున అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లో హిందన్ నది ఒడ్డున ఉంది. హిందన్ దేనికి ఉపనది? యమునా నదికి ఉపనది. అదేవిధంగా పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సుత్కజందారోలో ఉంది. సుత్కజందారో ఇది ముఖ్యంగా మక్రాన్ కోస్ట్ అంటాం దీన్నే. దష్త్ అనే నది ఉంది, నదీ తీరాన ఇది సుత్కజందారో ఆవిర్భవించి ఉంది. ఈ విధంగా అత్యంత సుదూర ప్రాంతంలో ఎల్లలు సరిహద్దులు కలిగి, అంతేకాకుండా సువిశాల లక్షణాన్ని పొందింది, విస్తృతిని పొందింది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత, అతి గొప్ప నాగరికత, సువిశాల నాగరికత, లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తాం. లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తాం సింధు నాగరికతను. కారణం ఏంటంటే భౌగోళికంగా ఎక్కువ మొత్తంలో విస్తరించింది కాబట్టి. దాదాపు కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, హర్యానా, గుజరాత్, పంజాబ్, పంజాబ్, పాకిస్తాన్ సింధ్, బలూచిస్తాన్, ఇవన్నీ సింధు నాగరికతలో భాగంగా ఉండేవి. రైట్, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఎక్స్టెంట్. ఓకేనా? ఇది ఆనాటి ఈజిప్షియన్ సివిలైజేషన్ కంటే 20 రెట్ల పరిమాణంలో 20 రెట్ల పెద్దది. అదేవిధంగా ఈజిప్షియన్ సివిలైజేషన్ను మరియు సుమేరియన్ సివిలైజేషన్ రెండింటిని కలుపుకున్నా కూడా ఆ రెండింటి కంటే 12 రెట్లు పెద్దది. ప్రస్తుత పాకిస్తాన్ దేశం కంటే కూడా పెద్దది. అంటే ఎంత గొప్ప విస్తృతిని కలిగి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే లార్జెస్ట్ సివిలైజేషన్ ద కాంటెంపరీ వరల్డ్ అని పిలుస్తాం. సువిశాల నాగరికత అని పిలుస్తాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంత మేరకు ఏ నాగరికత కూడా కని విని ఎరగని రీతిలో విస్తరించలేదు. అందుకే ఇటువంటి నాగరికత లక్షణాలు మరొక నాగరికతకు లేదు. నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్. దట్ వాస్ రైట్. నెక్స్ట్ అవర్ డిస్కషన్ ఆన్ ద ఆథర్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. ఆథర్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్, ఈ సివిలైజేషన్ని నిర్మించిన నిర్మాతలు ఎవరు అనే దాన్ని మనం చర్చించాల్సి ఉంటుంది. నిర్మాతలు, ఆథర్స్ ఆఫ్ దిస్ civilization. Mongolites, proto-Australites, Alpinites, and Mediterraneans. Mongolites, proto-Australites, Alpinites, and Mediterraneans. These are the 4 human races. ఈ 4 మానవ జాతులు సింధు నగర నిర్మాణంలో విశేషంగా పాల్గొనడం జరిగింది. నిర్మాణంలో కీలక పాత్రను పోషించడం జరిగింది. ఆ సింధు సమాజంలో నివసించిన మానవ జాతులు ఇవే: మంగోలాయిడ్స్, proto-Australites, Alpinites, and Mediterraneans. Most of them, 70% of people are associated with Mediterranean group, and rest of Mongolites, proto-Australites, and Alpinites up to 30%. The people of these races
or up to 30%, and most of them were Mediterraneans. And these Mediterraneans were mainly Dravidians. So that is the reason the civilization is also known as Dravidian civilization. We'll discuss about the civilization. Right, they are the main authors of this civilization. సింధు నాగరికతను నిర్మించిన మానవ జాతులు, మానవ సమూహాలు, ఆ కాలంలో నివసించిన మానవ జాతులు సమూహాలు మంగోలాయిడ్లు, ప్రోటో ఆస్ట్రోలాయిడ్లు, ఆల్పినాయిడ్లు మరియు మెడిటరేనియన్లు. ఎక్కువ భాగం మెడిటరేనియన్లు మనకి కనిపిస్తారు. నెక్స్ట్, Bronze Age civilization. Why the name Bronze Age? And the first alloy, that is bronze, used by Harappans. The first alloy to be created by the Indians was bronze. మొట్టమొదటిసారిగా మానవుడు ఉపయోగించిన లోహం కాపర్, రాగి అయితే మిశ్రమ లోహం బ్రాంజ్, కాంశము అని పిలుస్తాం దీన్ని. కాంశం, బ్రాంజ్ మీన్స్ కాంశం తెలుగులో. రైట్, ద మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. కాపర్ అండ్ టిన్, రాగి మరియు తగరం, టిన్ అంటే తగరం, ఈ రెండింటిని మేళవించి మిశ్రమం గావించి కాంశం అనే మిశ్రమ లోహాన్ని సింధు నాగరికతలో ప్రజలు ఉపయోగించడం జరిగింది, దాన్ని సృష్టించడం జరిగింది, దాన్ని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా మిశ్రమ లోహాల వాడకంలో గొప్ప ప్రతిభను కనపరిచారు సింధు ప్రజలు. అందుకే ఈ సింధు నాగరికత కాలాన్ని కాంస్యయుగ కాలం అంటాం, కాంస్యయుగ సంస్కృతితో పిలుస్తామమ్మా, కాంస్యయుగ సంస్కృతితో పిలుస్తాం. నెక్స్ట్, ప్రోటో హిస్టారిక్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తామంటే, రైట్, ఇక్కడ మనం చరిత్రను 3 భాగాలుగా ఇంట్రడక్షన్ లెవెల్లో చర్చించాం. ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అండ్ హిస్టారిక్. ప్రోటో హిస్టారిక్ మీన్స్ though the beautiful script is available but historians unable to understand the script till today. The script has to be deciphered, did not deciphered, yet to be deciphered. ఇప్పటికీ ఈ స్క్రిప్ట్ని డీకోడ్ చేయలేదమ్మా, సింధు స్క్రిప్ట్ని. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఈజ్, వాట్ ఈజ్ ఇట్? పిక్టోగ్రఫీ. పిక్టోగ్రఫీ. Indus people use the script called pictography. Is also known as Boustropedon. Boustropedon means every alternate line starts in opposite direction. ప్రతి ఒక్క ఆల్టర్నేట్ లైన్ ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ లైన్ కుడి నుంచి ఎడమకి ఇలా వచ్చి, రెండవ లైన్ ఆల్టర్నేట్ లైన్ ఎడమ నుంచి కుడికి వెళ్తుంది, మూడవ లైన్ కుడి నుంచి ఎడమకి వస్తుంది, నాలుగవ లైన్ మళ్ళీ ఎడమ నుంచి కుడికి. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అందుకే దీన్ని సర్పలేఖిని అని పిలుస్తాం. పాము మెలుకులు తిరుగుతూ ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో ఆ క్రమంలో ఈ స్క్రిప్ట్ని, లిపిని సింధు ప్రజలు ఉపయోగించారు. రైట్, ఈ స్క్రిప్ట్ మొత్తం పిక్టోగ్రఫీ అని ఎందుకు పిలుస్తున్నామంటే, దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ విత్ pictures, diagrams and small icons to represent their feelings and to communicate with the contemporary civilization. This art of script called pictography used by Harappans. Entire script is filled with pictures and small icons like this kind of icons. Like sometimes swastik symbols are used, and sometimes 2 lines and sometimes 3 lines. Okay, right. This kind of icons and small pictures were used. So that is the reason pictography. అందుకే దీన్ని చిత్రలిపి లేదా బొమ్మల లిపి అంటున్నాం, కారణం అదే. రైట్, అందుకు సింధు నాగరికత ఈ లిపి నేటికి అధ్యయనం చేయబడలేదు. అధ్యయనం చేస్తున్నప్పటికీ అర్థం చేసుకోబడలేదు కాబట్టి దాన్ని ప్రోటో హిస్టారిక్ కల్చర్, చారిత్రక సంధియుగ నాగరికత అంటామమ్మా. కాంస్యయుగ మరియు చారిత్రక సంధియుగ నాగరికతగా పిలుస్తాం. ఎందుకంటే చారిత్రక యుగానికి మరియు చారిత్రక పూర్వయుగానికి సంధి కాలంలో ఉంది. సంధి కాలంలో లిపి ఉంది, కానీ లిపి
అర్థం చేసుకోబడలేదు. అందుకే సంధి కాలంలో ఇది కొట్టిమిట్టాడుతోంది, సంధి కాలంలో ఇది వేలాడుతోంది, కాబట్టి దీన్ని చారిత్రక సంధియుగ నాగరికత అని పిలుస్తాం. నెక్స్ట్ ద్రవిడియన్ సివిలైజేషన్ అని ఎందుకు పిలుస్తామంటే, మోస్ట్ ఆఫ్ ద మెడిటరేనియన్స్ దే ఆర్ ద్రవిడియన్స్ అండ్ దే ఆర్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆరియన్స్ అండ్ finally they advanced towards the extreme southern part of India. They moved towards, came down to southern part of India. చూడండి, ఆర్యుల చేతుల్లో ఓటమి పాలైన సింధు ప్రజలు అక్కడి నుంచి ఓటమి పాలైన తర్వాత తమ ప్రాంతాన్ని వదిలి భారతదేశానికి దిగువ ప్రాంతంలోకి వచ్చేసారు, దక్షిణాదికి తరలి వచ్చారు. దక్షిణాదికి వచ్చి ద్రవిడ సంస్కృతిని ప్రారంభించారు. అందుకే వీరిని ద్రవిడియన్స్ అని కూడా పిలుస్తారు, హరప్పన్స్ని. రైట్, అండ్ హెన్స్ ద సివిలైజేషన్ కేమ్ టు బి నౌన్ యాజ్ ద్రవిడియన్ సివిలైజేషన్. నెక్స్ట్ కమింగ్ టు హరప్పన్ కల్చర్, హరప్పన్ సివిలైజేషన్. రైట్, హరప్ప వాజ్ ద టైప్ సైట్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. టైప్ సైట్ we discussed. Type site means the first site excavated in the archaeological excavations. ఒక క్షేత్రాన్ని తవ్వి తీసే సమయంలో ఏ ప్రాంతంలో అయితే క్షేత్రం బయలుపడిందో ఆ ప్రాంతం పేరు మీదుగా ఆ సింధు నాగరికతను హరప్ప నాగరికత అని పిలుస్తున్నాం. రైట్, సింధు నాగరికత తవ్వకాల్లో బయలుపడిన మొట్టమొదటి ప్రాంతం హరప్ప కావున ఈ నాగరికతను హరప్ప నాగరికత అని కూడా పిలుస్తున్నాం. సో దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్ బికాస్ Harappa is the type site. Type site means the first site excavated and exhumed from the archaeological excavations. Archaeological excavations. రైట్, తవ్వకాల్లో మొట్టమొదటి సైట్ టైప్ సైట్ అంటాం. ఆ టైప్ సైట్ హరప్ప కావడంతో దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని పిలుస్తాం. లార్జెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద వరల్డ్. మనం ఇది వరకు చెప్పుకున్నట్లు రైట్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి సుదూర ప్రాంతంలో ఎక్కువ ప్రాంతం విస్తరించి 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తరణను కలిగింది ఈ నాగరికత. అందుకే దీన్ని ప్రపంచంలోనే సువిశాల నాగరికత అని కూడా పిలుస్తాం. ఎక్స్కవేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్. ఎక్స్కవేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్. రైట్, దెర్ ఆర్ so many sites excavated so far and few material facts and material remains were exhumed, and from this zone the questions are frequently coming in the form of MCQs for preliminary and for mains. Right, first let us discuss for mains. Like though the pictography, beautiful script was developed by Harappans, but the chief sources to know about and to study about Harappan civilization is archaeology or archaeological sources. Discuss or critically examine. For this type of questions, we must go through an analytical approach and descriptive orientation. And these important findings are very, very helpful for mains descriptive writings. Okay, the first site, and that is Harappa. What is it? Harappa. Harappa was excavated in the year 1921 by Dayaram Sahni. Dayaram Sahni. The name of the excavator. Under the leadership of Sir John Marshall. Under the leadership of Sir John Marshall. John Marshall was the Director General of Archaeological Survey of India at the time of the Indus excavations. Okay, keep in your mind, he was the Director General of Archaeological Survey of India. He was not the excavator. Excavator was Dayaram Sahni, excavator of Harappa. But in the year 1921, under the leadership of Sir John Marshall, the excavations were started. First, how did the archaeologist
came to know that there is strong evidence for a great civilization. What factors made responsible for the diggings of Indus Valley surroundings? ఏ కారణాలు ఇక్కడ తవ్వకాలకు నోచుకుంటున్నాయంటే, prior to this we have to focus in the year 1826 the first colonel of British Army, Colonel Mason, he founded so many seals and skeletons from Indus Valley civilization while hunting. వేటాడడానికి వేటాడుతూ కొన్ని ఎముకల్ని, జంతువుల యొక్క ఎముకల్ని, కొన్ని యొక్క మానవ అస్థిపంజరాల్ని కనుగొన్నాడు కల్నల్ మ్యాసన్. ఏదో ఉంది ఈ ప్రాంతంలో అనేది అతడికి అర్థమైంది. ఎవరికి? కల్నల్ మ్యాసన్కి. బట్ లేటర్ 1853 and 1856, these 2 years, Alexander Cunningham, a famous personality, Alexander Cunningham is famous for the foundation of Archaeological Survey of India. Founder of Archaeological Survey of India, Alexander Cunningham, founded in the year 1861. But prior to this, he was also a person who surveyed Harappa and founded few important seals. Seals means ముద్రికలు అంటాం. తెలుగులో ముద్రికలు అంటాం. ఈ ముద్రికలను కనుగొన్నాడు ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్, డైరెక్టర్ జనరల్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. బట్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్, he founded few seals from Harappa, right, and few human skeletons from Harappa, and finally he designed the layout of Harappa, right. He designed the layout of Harappa in the form of a beautiful presentation. ఒక ప్రెజెంటేషన్ రూపంలో హర్రప్పా యొక్క రేఖా చిత్రాన్ని గీశాడు. ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ద క్రెడిట్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ ద రీసెర్చ్ ఎక్స్ప్లోరింగ్ ద ఇండస్ వ్యాలీ goes to none other than Alexander Cunningham, right. And later M.S. Dales and J.F. Fleets and so many came and researched, and finally in the year 1921 this man John Marshall ordered the excavators to start the digging. Under the leadership of Sir John Marshall, Dayaram Sahni started digging at Harappa. Thus the first site was excavated, that is type site. Okay, so let us discuss here. In the year 1921, excavated by Dayaram Sahni, located in the Punjab, Pakistan, right. Montgomery district of Pakistan, Punjab, on the river banks of Ravi Nadi ఒడ్డున పాకిస్తాన్ పంజాబ్లో మాంట్గోమరీ జిల్లాలో దయారాం సాహ్ని హర్రప్పా తవ్వకాలను చేపట్టాడు. రైట్, let us discuss the important findings, which is really helpful. Number 1, in Vedic text it is mentioned as Hariyupiya. వేద గ్రంథాల్లో హర్రప్పా నాగరికతను హరియుపియగా వర్ణించడం జరిగింది. రైట్, సో ద ఇంపార్టెంట్ సైట్స్, ఇంపార్టెంట్ ఫైండింగ్స్, రైట్. ప్రధానంగా ఇక్కడ కనుగొనబడిన వస్తు అవశేషాల్లో గ్రానరీస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
గ్రానరీ. 6 granaries. 6 granaries. Granary means ధాన్యాగారాలు, ధాన్యాగారము, ధాన్యాగారాలు అంటున్నాం. 6 ధాన్యాగారాలు 2 వరుసల్లో లభ్యమయ్యాయి. 6 granaries in 2 rows. 6 granaries were founded in 2 rows. 2 వరుసల్లో 6 ధాన్యాగారాలు 3 కనుగొనబడుతున్నాయి హరప్పా ప్రాంతంలో. అండ్ the site Harappa is also known as City of Granaries. ధాన్యాగారాల పట్టణం అని పిలుస్తాం హరప్పాను. చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి, మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ధాన్యాగారాల పట్టణం అని ఏ సింధు క్షేత్రాన్ని పిలుస్తారు, ఏ సింధు నగరాన్ని పిలుస్తారు? హరప్పా. సిటీ ఆఫ్ గ్రానరీస్. బికాస్ 6 granaries were founded. Several. What is the use of granaries here? The use of granary for the storing purpose. మనం గిడ్డంకులు, ధాన్యాగారాలు అంటుంటాం. ఆహార ధాన్యాలను నిల్వ చేసేందుకు, పంటను నిల్వ చేసేందుకు, పంటను చీడపేడ నుంచి గాలి, ఎండ, వాన, చలి బారి నుండి ఆ పంటను కాపాడి వాటిని భద్రపరిచేందుకు, నిల్వ చేసేందుకు ధాన్యాగారాలను ఉపయోగించారు ఆ కాలంలోనే. ఆ విధంగా 6 ధాన్యాగారాలు బయలుపడిన క్షేత్రం హరప్ప. నెక్స్ట్, సో దిస్ 50 by 20 feet. 50 by 20 feet measures 50 by 20. రైట్. 50 అడుగులుగా వెడల్పు మరియు 20 అడుగుల పొడవుతో కూడిన 6 ధాన్యాగారాలు బయలుపడుతున్నాయి అన్నమాట. రైట్. 50 అడుగుల వెడల్పు మరియు 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో. రైట్. 6 ధాన్యాగారాలు బయలుపడుతున్నాయి. నెక్స్ట్, ఫ్రమ్ ఎ గ్రేవ్ 12 bronze mirrors were also founded. 12 bronze mirrors. 12 కాంశంతో చేసిన దర్పణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ, లభ్యమవుతున్నాయి. ఫ్రమ్ ఏ గ్రేవ్, ఒక గుంతలో తవ్వకాలు చేస్తే ఆ తవ్వకాల నుంచి 12 కాంశపు దర్పణాలు, 12 mirrors made up of bronze were founded at Harappa. దువ్వెనలు బయలుపడుతున్నాయి, దువ్వెనలు కూడా బయటపడుతున్నాయి. దర్పణాలు అంటుంటాం, కాంశంతో చేసిన దర్పణాలు, అద్దాలు. మన ప్రతిబింబాన్ని చూసుకోవడానికి అద్దాలను మనం ఉపయోగిస్తుంటాం. మన పూర్వీకులు దాదాపు 5,000 సంవత్సరాల పూర్వమే అద్దాలను ఉపయోగించారు ప్రతిబింబాన్ని చూసుకోవడానికి, దువ్వెనలను ఉపయోగించారు. రైట్. పలు రకాల కేశాలంకరణ, శిరోజాలంకరణ చేసుకున్నారు. రైట్. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అండ్ హెయిర్ కట్స్ వర్ మెయింటైన్డ్ బై ద హరప్పన్స్. ద వే దట్ దే హ్యాడ్ గివన్ highest priority and importance to their living pattern and style of their living. Different hairstyles were maintained. Right. విభిన్న శిరోజాలంకరణ, కేశాలంకరణను వారు అనుసరించినట్లుగా పురావస్తు తవ్వకాల్లో బయలుపడిన ఈ వస్తు అవశేషాలు మనకి ధృవీకరిస్తున్నాయి. 12 bronze mirrors along with the combs were founded at Harappa. And a small statue of a dancing man, నాట్యం చేస్తున్న ఒక పురుషుడి బొమ్మ లభ్యమవుతుంది ఇక్కడ. రైట్. నాట్యం చేస్తున్న ఒక పురుషుడి యొక్క బొమ్మ లభ్యమవుతుందమ్మా హరప్పాలో. నెక్స్ట్, హెడ్ షేప్డ్, విచ్ మీన్స్ డాన్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద అమ్యూజ్మెంట్స్. వినోదాల్లో భాగంగా బుల్ ఫైట్, కాక్ ఫైట్, డాన్సింగ్, డైసింగ్, మ్యూజిక్. రైట్. దిస్ ఆల్ ఆర్ బోటింగ్, దిస్ ఆల్ ఆర్ ద మెయిన్ అమ్యూజ్మెంట్స్. ఓకే. ఇక్కడ డాన్సింగ్ మ్యాన్ అంటున్నాం, పురుషుడి బొమ్మ లభ్యమవుతుంది, డాన్సింగ్ మ్యాన్. అంతేకాకుండా హెచ్ ఆకారపు శ్మశాన వాటిక, సెమెంటరీ. హెచ్ ఆకారం, హెడ్ షేప్డ్ సెమెంటరీ వాజ్ ఫౌండ్ ఇన్ హరప్పా. హెచ్ ఆకారంలో ఉన్న శ్మశాన వాటిక అనేది ఎక్కడ బయలుపడింది? హరప్పాలో బయలుపడింది. హరప్పా హెచ్ అనేది గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ థింగ్ ఈజ్
A bronze scale, a bronze scale to measure the things. కొలతల్లో భాగంగా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్లో వారు అద్భుతమైన తూనికలు కొలతలకు ప్రాధాన్యతనిచ్చారు. అందులో యూనిక్ ఫీచర్ ఏంటంటే వీరు బ్రాంజ్ స్కేల్ని ఉపయోగించడం అన్నమాట. ఎ స్కేల్ టు మెజర్ సంథింగ్ was also found at Harappa. And a seal of a tiger, పులి యొక్క ముద్రికతో, పులి యొక్క ముద్రిక, ఒక చిన్న ముద్రిక. సీల్ మీన్స్ స్మాల్ పీస్ ఆఫ్ స్టీటైట్, స్మాల్ పీస్ ఆఫ్ స్టీటైట్. స్టీటైట్ అంటే స్టీటైట్ ఈజ్ ఎ స్టోన్, సాఫ్ట్ స్టోన్, ఒక మెత్తటి రాయి ఉంటుంది. ఆ మెత్తటి రాతితో తయారు చేసిన చిన్న చిన్న చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార ముక్కల్ని ఏమంటామంటే సీల్స్ అంటాం. రైట్. సీల్ ఆఫ్ టైగర్, ఒక చిన్న రాతి ముక్కపై దాదాపు 2 సెంటీమీటర్స్ ఉంటుంది. రైట్. 2 to 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండవు. మరి చతురస్రాకారంలో, దీర్ఘ చతురస్రం, ఈయన స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ షేప్లో ఈ స్టీటైట్ అనే రాళ్ళను కట్ చేసి సీలను తయారు చేస్తారు. అండ్ ద గ్రేట్ క్రియేటివిటీ అండ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ దట్ ప్రొజెక్టెడ్ ఆన్ ద సీల్స్, రైట్, మేకింగ్ ద ఇమేజ్ ఆఫ్ టైగర్, మేకింగ్ ద ఇమేజ్ ఆఫ్ buffalo, making the image of elephant, unicorn, right, goddess, mother goddess, and Pasupati, one male god. ఇలాంటి చిన్న చిన్న రాళ్లపై బొమ్మల్ని చిత్రీకరించడం, జీవం ఉట్టిపడేలా అవి మనకి కనపడడం, అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు సింధు ప్రజలు. దిస్ ఈస్ ద గ్రేట్ ఆర్టిస్టిక్ అండ్ మాస్టర్ పీస్ ఆఫ్ హరప్పన్స్ అండ్ యూనిక్ ఫీచర్ అండ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ which was unknown to the contemporary world and civilization. ఏ నాగరికతకు అంతు చిక్కని విధంగా, రైట్, అద్భుతమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు సింధు ప్రజలు. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఎట్ హరప్పా. నెక్స్ట్ సైట్ ఈజ్ మొహెంజోదారో. Mohenjo-daro was excavated in the year 1922, year of the excavation. Excavated by R.D. Banerjee. Name of the excavator R.D. Banerjee. Right. And this Mohenjo-daro is located on the right bank of river Indus. Right bank of river Indus. సింధు నదికి కుడి ఒడ్డున ఉన్న ప్రాంతమే మొహెంజోదారో, సింధు నదికి. రైట్. లార్కానా డిస్ట్రిక్ట్, పాకిస్తాన్ సింధ్ స్టేట్. రైట్. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో లార్కానా జిల్లాలో, రైట్, సింధు నది యొక్క కుడి గట్టున ఈ మొహెంజోదారో అనే పట్టణం ఆవిర్భవించింది 1922లో. దీన్ని తవ్వి తీసిన వారు ఆర్డి బెనర్జీ. లెట్ us డిస్కస్ ద లిటరరీ మీనింగ్ ఆఫ్ మొహెంజోదారో. మౌండ్ ఆఫ్ డెడ్. మొహెంజోదారో అనగా అర్థం ఏంటి? మృతుల దిబ్బ. మౌండ్ ఆఫ్ డెడ్, మృతుల దిబ్బ అనే అర్థం వస్తుంది. మొహెంజోదారో అంటే మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ డెడ్. సో ద heaps of the skeletons were found at Mohenjo-daro in several places. So the archaeologists suggested the name that Mound of Dead, and Sindhi language Mohenjo-daro means Mound of Dead. సింధ్ భాషలో మొహెంజోదారో అనగా మౌండ్ ఆఫ్ డెడ్, మృతుల దిబ్బ అని వస్తుంది. ఎందుకంటే మొహెంజోదారోలో చాలా ప్రాంతంలో తవ్వకాల్లో హ్యూమన్ స్కెలిటన్స్ దిబ్బలుగా గుట్టలుగా కనిపిస్తున్నాయి. అందుకే దీన్ని మౌండ్ ఆఫ్ డెడ్ అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని సూచించారు, మొహెంజోదారో.
Okay, na? Let us discuss the important findings of this Mohenjo-daro. Important findings. Number one, first, let us see. The site was affected by Indus floods several times, around 7 times. This site, Mohenjo-daro, the city, Indus city, which was affected by the Indus floods for 7 times. 7 సార్లు ఇది సింధు నది యొక్క వరదలకు లోనైంది ఫ్లడ్స్. ఈ నది ఒడ్డునే ఉంది కాబట్టి సహజ సిద్ధంగా ఆ నది ఫ్లో పెరిగిపోయినప్పుడు వరద అనేది సంభవించడం సాధ్యమే, సహజ సిద్ధంగా జరుగుతుంది. నంబర్ 2, see here, and this is one of the masterpiece of Harappan artistic skills and their great fantastic job making bronze images and performing different types of arts. And this is a beautiful asset that was produced by our ancestors Harappans. Till today this is available, the museum. This is a bronze dancing girl from Mohenjo-daro. Note it down. Bronze dancing girl from Mohenjo-daro. Mohenjo-daroలో బయలుపడిన నాట్యగత్తె బొమ్మ. The way that the people of Harappa or Indus Valley created their creative skills, applying the creative skills in preparing this kind of bronze images, having a necklace, having a bangle, having different haircut and giving the pose like this. This is the beautiful thing. The way that artisans perform their artistic skills in the dancing posture. See what this bronze dancing girl indicates or resembles. ఈ కాంశంతో చేసిన నాట్యగత్తె విగ్రహం దేన్ని తెలియజేస్తుంది, దేన్ని సూచిస్తోంది అంటే ఆ కాలంలో నాట్యం అనేది, స్త్రీ నృత్యం చేయడం అనేది ఒక సాధారణ వినోదంగా పరిగణించబడింది. Dancing is one of the amusement of Harappan society, and that is proved through a bronze dancing girl founded at Mohenjo-daro. సో నేటికి మన స్త్రీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన శిరోజాలంకరణ, జడకొప్పు అద్భుతంగా కనిపిస్తోంది. అండ్ ద జ్యువెలరీ ఐటమ్స్ దట్ ఓన్ బై ద డాన్సింగ్ గర్ల్ fashionably. See the necklace and the bangle and the way, the still and the pose giving. So this is one of the masterpiece of Harappans, of their artistic excellence. And this evidence is recorded from Mohenjo-daro. Very very important amma. Mohenjo-daroలో ఇది లభ్యమైంది. Mohenjo-daro. A male torso, a steated bust of a priest having a beard, performing a penance, probably might be priest. ఒక పురోహితుడి గడ్డంతో ఉన్న ఒక పురోహితుడు అంటున్నాం. పురోహితుడు అని ఎందుకు అంటున్నామంటే see the front and back views of this male torso. See, having a beard and having some kind of, a Brahminical hairstyle, like a priest. ఒక పిలక కనిపిస్తుంది ఇక్కడ.
Right, at the same time, he is in very డీసెంట్ మేనర్ పర్ఫార్మింగ్ అ పెనాన్స్. ఒక తపస్సు చేస్తున్నట్లు ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఇది పురోహితుడి బొమ్మ, గడ్డంతో ఉన్న ఒక మనిషి బొమ్మ, పురోహితుడి బొమ్మ ఎక్కడ బయలుపడింది అని పలు సందర్భాల్లో ఈ ప్రశ్న వచ్చింది. మొహంజోదారో ప్రాంతంలో ఈ గడ్డంతో ఉన్న పురుషుడి యొక్క ధ్యాన భంగిమలో ఉన్న ఒక బొమ్మ కనిపిస్తుంది. ఫౌండెడ్ ఇన్ మొహంజోదారో. మార్వలస్, magnificent, tremendous, excellent art of construction, and that is evident from Mohenjo-daro, and that is Great Bath. Great Bath. What is this? Great Bath. This Great Bath is a beautiful replica of a swimming pool. But it's not a swimming pool generally, but archaeologists suggested that this is used as a holy bath for a holy purpose in order to remove the sins from the life. జీవితంలో చేసిన పాపాలను కడిగేయడానికి మనం పుష్కరాలు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా సామూహిక స్నానాన్ని ఆచరించడానికి సింధు ప్రజలందరూ ఒకే చోట కలుసుకున్నారు. ఇది సామూహిక స్నానము, మహాస్నాన వాటిక అంటున్నాం. గ్రేట్ బాత్ తెలుగు వర్డ్ దట్ ఈజ్ మహాస్నాన వాటిక. మహాస్నాన వాటిక అంటే వెరీ లార్జ్ ఇన్ సైజ్, very large in size, and provided with the facility of a staircase from the both sides of this bath, great bath, and beautiful galleries around the bath, along with the water tank which releases water into the great bath. Here one inlet and outlet for filling and emptying water. This facility is also provided. See the way that the Harrappans had given importance to the cleanliness in order to avoid the diseases. See, the present day we are having swimming pools, but the water is stored and used for a lengthy period, long 1 month, 2 months, and up to 1 year. Sometimes the water is itself got dry. దానంతటికదే ఆ బాత్ అనేది ఎండిపోతుంది, స్విమ్మింగ్ పూల్. ప్రజెంట్ డే వీఆర్ టాకింగ్ అబౌట్. బట్ హరప్పన్స్, ద వే దట్ దే హ్యాడ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ ఆఫ్ ఫిల్లింగ్ అండ్ ఎంప్టీయింగ్ ద వాటర్ ఇన్ రెగ్యులర్ బేసిస్, ఇన్ ఆల్టర్నేట్ డేస్. ఒక రోజు తర్వాత మరొక రోజు ఈ నీటిని ఉపయోగించారు. రైట్, ఎనీహౌ, సో గ్రేట్ బాత్, the measurements 39 by 23 by 8 feet, L, B and D. దీని యొక్క పొడవు 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, మరియు దీని యొక్క లోతు 8 అడుగులు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ monument of our classical ancient civilization of India. Okay, see here the staircases from the both sides, and the way that the galleries till today, this is the great evidence that we can see. ఇప్పటికి కూడా అది అలాగే సింధు నాగరికత, సింధు సమాజం అంతమై ఉండొచ్చు, కానీ నేటికి ఆ సాక్ష్యాలు అలాగే మనకు నిలిచి ఉన్నాయి, అలాగే కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మొహెంజోదారో. And a great granary was also founded at Mohenjo-daro. Great granary.
Mahadanyagaram. What is the meaning of great granary? Large in size, very big in size. While we found 6 granaries at Harappa. So that is city of granaries. Okay. But great granary, great among the all, is great granary from Mohenjo-daro. Mahadanyagaram. Mahadanyagaram. 150x50. అతిపెద్ద పరిమాణాన్ని కలిగిన మహాధాన్యాగారం బయలుపడిన ప్రాంతం మొహంజోదారో. నెక్స్ట్, ఎ బ్యాగ్ ఆఫ్ కాటన్ గార్మెంట్స్. నూలు వస్త్రాల మూట కూడా ఇక్కడ బయలుపడుతుంది. ఒక పెద్ద బస్తాలో నూలు వస్త్రాలు ఉపయోగించినట్లు పురావస్తు శాస్త్రజ్ఞులు నిర్ధారించడం జరిగింది. నూలు వస్త్రాల మూట మొహంజోదారోలో లభ్యమయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ ద వర్షిప్ ఆఫ్ మేల్ సెక్స్ ఆర్గాన్స్ is also recorded from Mohenjo-daro. పురుషుని యొక్క జననాంగాలను పూజించినట్లు ఆధారాలు కూడా మనకి సింధు నాగరికతలోని మొహంజోదారో క్షేత్రం నుంచి బయలుపడడం జరిగింది. సో మేల్ సెక్స్ ఆర్గాన్స్ వర్ వర్షిప్ బై హరప్పన్స్. నాట్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ వర్ వర్షిప్ బై హరప్పన్స్. ద phallic symbols, phallus and vulva, these two were worshipped by Harappans. Right, through the sexual intercourse, maybe they thought like that. Through the sexual intercourse between male and female, a new baby is creating through the sexual intercourse. And these symbols having, according to the knowledge of Harappans, these symbols having some sort of power and magic. And through this magic, న్యూ జనరేషన్స్ ఆర్ డెవలపింగ్. ఒక కొత్త తరానికి ఆజ్యం పోస్తున్నాయి ఈ స్త్రీ పురుష జననాంగాలు అనేటివి. వీటి కలయిక ద్వారానే ఒక కొత్త మనిషి అనేవాడు పుడుతున్నాడు. అంటే మానవ యొక్క పుట్టుకను ఆధారాన్ని ఇచ్చే ఈ జననాంగాలను మర్మాంగాలను పూజించడం మానవాయితీగా ప్రారంభించినట్లుగా పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్, బట్ వీఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే. అక్కడ ఏమైందో, ఎందుకు అలా పూజించారో మనకి పర్ఫెక్ట్గా ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఒకటైతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పురావస్తు శాస్త్రజ్ఞులు అంచనాకు వచ్చారు ఆ విధంగా. నెక్స్ట్, ద cylindrical seals of Mesopotamia were also founded at Mohenjo-daro. Cylindrical seals of Mesopotamia. మెసొపొటోమియాకి చెందిన ముద్రికలన్నీ స్తూపాకారంలో ఉంటాయమ్మా. ఇలా స్తూపాకారంలో ఉంటాయి మెసొపొటోమియాకి చెందిన ముద్రికలు. బట్ హర్రప్పన్ సీల్స్ ఆర్ ఇండస్ వ్యాలీ సీల్స్ ఆర్ ఇన్ స్క్వేర్ ఆర్ ఇన్ రెక్టాంగులర్ షేప్. బట్ మెసొపొటోమియన్ సీల్స్ ఆర్ ఇన్ సిలిండ్రికల్ షేప్. సో ఈ సిలిండ్రికల్ షేప్స్లో ఉన్న ఈ సీల్స్ కూడా మనకి మొహంజోదారోలో లభ్యమయ్యాయి. సో దిస్ ఈజ్ స్ట్రెంథనింగ్ the activity of foreign trade and the activity of external trade between Mesopotamia and Harappa. Harappans extended their external trade and they had trade partnership with Mesopotamians. This is clearly evident from the cylindrical seals founded at Mohenjo-daro. మొహంజోదారోలో లభ్యమైన ఈ స్తూపాకారపు ముద్రికల ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే సింధు ప్రజలు ఆర్ ద మెయిన్ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ హరప్పన్స్. ఓకే, మెసొపొటోమియన్లు అనేవారు సింధు ప్రజలతో ఎక్కువగా విస్తృతంగా వ్యాపారాలు చేసినట్టు మనకి ఈ సిలిండ్రికల్ సీల్స్. అదేవిధంగా మన యొక్క హరప్పా సీల్స్ కూడా ఎక్కడ లభ్యమయ్యాయంటే మెసొపొటోమియాలో లభ్యమయ్యాయి. రైట్, సో మెసొపొటోమియన్ సీల్స్ ఆర్ ఫౌండ్ ఎట్ మొహంజోదారో అండ్ వైస్ వర్సా. ఓకే, సో దిస్ ఈజ్ స్ట్రెంథనింగ్ the extension of the foreign trade, external trade in a large scale. And Mesopotamians were the trade partners of Harappa. So Mohenjo-daro, Harappa, these all are the important sites excavated from the Indus Valley.
And through these important findings, archaeologists and historians came to the conclusion. Next, Chanhudaro. Chanhudaro. Next Indus site is Chanhudaro. Was excavated in the year 1931 and excavated by N.Z. Mazumdar. N.Z. Mazumdar. N.Z. Mazumdar. Nani Gopal Mazumdar. Name of the excavator in the year 1931. And Chanhudaro is located on the left bank of river Sindh or Indus. River Sindh and Indus. Right. As this Chanhudaro is situated on the river bank of Sindh. This is also one of the victim of river Indus. మొహంజోదారో ఏ విధంగా వరదలకు లోనైందో చన్హుదారో కూడా పలు సందర్భాల్లో వరదలకు లోనవుతుంది. మరి ఈ చన్హుదారో ప్రాంతంలో ఎటువంటి తవ్వకాలు జరిగాయి, తవ్వకాల్లో బయలుపడిన వస్తు అవశేషాలు ఏంటి? సో మెయిన్లీ వి మస్ట్ నో అబౌట్ చన్హుదారో. This is the exemption of Chanhudaro, where the citadel is not available. Citadel is absent. Citadel means a fort. A fort along with a fortified wall. రక్షణ కుడ్యంతో కూడిన ఒక అద్భుతమైన దుర్గం. ప్రతి ఒక్క సింధు నగరానికి ఒక దుర్గం ఉందమ్మా. ప్రతి ఒక్క సింధు నగరానికి ఒక దుర్గం అంటే కోట ఉంది. కానీ కోట లేని ఏకైక నగరం ఏదైనా ఉందంటే దట్ ఈస్ none other than Chanhudaro. Chanhudaro is only the site which does not have this citadel. Citadel means fort, F-O-R-T, fort. దుర్గము అంటుంటాం, కోట లేదా దుర్గం. సో ప్రతి ఒక్క సింధు నగరం ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. రైట్, వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్. రైట్, పశ్చిమ భాగం మరియు తూర్పు భాగం. పశ్చిమ భాగంలో ఎలైట్ సెక్షన్, రైట్, రిచ్ సెక్షన్ అండ్ ద హై క్లాస్ పీపుల్ వర్ యూస్ టు లివ్ ఇన్ ద వెస్టర్న్ పార్ట్, వైల్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ కామనర్ క్లాస్ యూస్ టు లివ్. అంటే కామనర్ క్లాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్, అంటే సామాన్య వర్గం మొత్తం రైట్ తూర్పు భాగంలో నివసిస్తే కులీన వర్గం, ధనవంతులు మరియు ఉన్నత వర్గాలు మొత్తం ఎగువ భాగంలో దట్ ఈస్ వెస్టర్న్ పార్ట్ పశ్చిమ భాగంలో నివసించారు. రైట్, ఈ భాగం మొత్తం కోటతో రక్షించబడుతుందమ్మా. రైట్, ద ఎంటైర్ పార్ట్ వాజ్ ప్రొటెక్టెడ్ విత్ ఎ ఫోర్టిఫైడ్ వాల్. రక్షించబడుతుంది అంటే ఒక రక్షణ కుడ్యంతో రక్షించబడుతుంది. అండ్ ఇట్ కన్సిస్ట్ ఎ బ్యూటిఫుల్ ఫోర్ట్, ఒక కోట కూడా ఉంది. బట్ ఎగ్జంప్షన్ ఈజ్ ఫర్ Chanhudaro. Chanhudaro doesn't have any kind of fort or citadel. Right, note this point. And next, few important things like bead making industry. Bead making industry was found at Chanhudaro. పూసల పరిశ్రమకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన ప్రాంతం Chanhudaro. పూసల పరిశ్రమ Chanhudaroలో బయలుపడింది. ఆభరణాల పరిశ్రమ Chanhudaroలో బయలుపడింది. అండ్ ఏ బుల్లక్ కార్ట్, ఎడ్ల బండి బొమ్మ, కాంస్యంతో చేసిన ఎడ్ల బండి బొమ్మ Chanhudaroలో కనిపించింది. అదేవిధంగా హర్రప్పాలో కూడా ఒక ఎడ్ల బండి బొమ్మ కనిపిస్తుంది. రైట్, నోట్ దిస్ పాయింట్. రైట్, హర్రప్పా అండ్ Chanhudaro, these two are the major sources for the evidences of bullock carts. ఎడ్ల బండి బొమ్మ, ఎడ్ల బండి ఎక్క అంటుంటాం. రైట్, ఈ ఎడ్ల బండి బొమ్మను Chanhudaro ప్రాంతంలో గుర్తించారు. అండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ లిప్స్టిక్, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. ద ఎవిడెన్స్ ఆఫ్ లిప్స్టిక్ అదరాలకు చాలా అందంగా తీర్చిదిద్దే ఒక రంగు లిప్స్టిక్, పెదాలకు. ఆ లిప్స్టిక్కి సంబంధించిన ఆనవాళ్ళు ఎప్పుడు దాదాపు కొన్ని వేల సంవత్సరాల పూర్వం మన సింధు స్త్రీలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. నెక్స్ట్, an ink pot, సిరాకుండ.
సిరాకుండను ఉపయోగించారు సింధు ప్రజలు. సిరాకుండ, ఇంక్ పాట్. అండ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ క్యాచ్, పిల్లికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభ్యమైన ప్రాంతం కూడా చనుహుదారు. సో దీస్ ఆర్ ద మేజర్ ఫైండింగ్స్ ఎట్ చనుహుదారో. లోతాల్, నేమ్ ఆఫ్ ద సైట్ ఈజ్ లోతాల్. Year of excavation 1955. Excavated, name of the excavator S.R. Rao. S.R. Rao. Located on the river banks of Bhogavo in the state of Gujarat, India. Important findings. The literal meaning of Lothal in Gujarati language is mound of dead again. Mound of dead. Mound of dead. So Mohenjo-daro and Lothal, these two are the Indus sites giving the meaning of mound of dead, right? So Lothal మరియు Mohenjo-daro ఇవి రెండు మృతుల దిబ్బ అనే అర్థాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి తవ్వకాల్లో ఎక్కువ సంఖ్యలో మానవ అస్థిపంజరాలు లభ్యమవుతున్న నేపథ్యంలో, రైట్, లోతాల్ మరియు మొహంజోదారో అనగా అర్థం ఏంటంటే మౌంట్ ఆఫ్ డెడ్ అని పిలవడం జరుగుతుంది. రైట్, ఇన్ ద ఇయర్ 1955, 1955లో ఎస్ఆర్ రావ్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొనడం జరిగింది భొగావో నది ఒడ్డున గుజరాత్లో. సరే, ఇక్కడ ఈ లోతాల్లో an artificial dockyard of Harrappans or Indus people. హర్రప్పా వాసుల యొక్క ఏకైక రేవు పట్టణం లోతాల్ కావడం విశేషం. ఈ లోతాల్ ప్రాంతం నుంచే హర్రప్పా వాసులు తమ యొక్క విదేశీ వ్యాపారాన్ని మెసొపొటేమియన్లతో జరిపేవారని మనకు తెలుస్తోంది. లోతాల్ అనేది ప్రధాన రేవు పట్టణంగా, ఏకైక రేవు పట్టణంగా కొనసాగింది. ఇటువంటి ఎగ్జామ్షన్స్ మీద కూడా ప్రశ్నలు వస్తుంటాయి, రైట్. ఇది ఎగ్జామ్షన్. లోతాల్లో మాత్రమే ఇటువంటి రేవు పట్టణం కనుగొనబడింది. మరి ఏ పట్టణాలకు కూడా ఇటువంటి రేవు పట్టణాలు లేవు, రైట్. ఈ రేవు పట్టణం ద్వారా మనకి సింధు ప్రజలు మెసొపొటేమియన్లతో కలిసి వర్తక వ్యాపారాలు జరిపేవారని తెలుస్తోంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్లో బ్రాంజ్ స్కేల్. See in Harappa and Lothal, this is common, right. Bronze scale, కొలబద్దను ఉపయోగిస్తున్నారు. కొలబద్ద అంటే ఆయా వస్తువుల యొక్క పరిమాణాన్ని కొలవడానికి బ్రాంజ్ స్కేల్స్ని ఉపయోగిస్తున్నారు. హరప్పా ప్రాంతంలో కనుగొనబడింది. మరియు ఇటువంటి కాంశంతో చేసిన కొలబద్ద మరొకటి లోతాల్ ప్రాంతంలో కూడా కనుగొనబడుతుంది. నెక్స్ట్ డబుల్ బొరియల్ ఆర్ ట్విన్ బొరియల్ అని పిలుస్తుంటాం. ట్విన్ బొరియల్ అంటే ద్విఖననం. ఒకే సమాధిలో ఇద్దరి యొక్క కళేబరాలు, అస్థిపంజరాలు బయలుపడుతున్నాయి. దీనిని బట్టి స్త్రీ పురుషులను ఒకే సమాధిలో ఖననం చేశారంటే దీని అర్థం ఏంటంటే ఆ కాలంలో సతీ సహగమనం లాంటి ఆనవాళ్ళు ఉండేవా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది. దీన్ని బట్టి భర్త మరణాంతరం భార్యను కూడా అందులో సజీవంగా సమాధి చేయడం, ఖననం చేయడం ఇలాంటి అవకాశం ఉండేదేమో అనేది పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు, రైట్. అదేవిధంగా చెస్ బోర్డ్, చదరంగానికి చెందిన ఒక బల్ల ఇక్కడ లభ్యమైందమ్మా. చెస్ బోర్డ్, ఒక చదరంగానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి లోతాల్ ప్రాంతంలో కనిపించడం జరిగింది, రైట్. రైస్ గ్రెయిన్, వెరీ ఇంపార్టెంట్ థింగ్, నోట్ ఇట్ డౌన్. రైస్ గ్రెయిన్, నాట్ హస్క్, రైస్ గ్రెయిన్ అంటే బియ్యపు గింజ, ఒక బియ్యపు గింజ లభ్యమవుతుంది. అంటే దీన్ని బట్టి సింధు ప్రజలు వ్యవసాయాన్ని విస్తృతంగా చేశారు. అందులో వరిని కూడా పండించినట్లుగా సాక్ష్యాధారాన్ని అందిస్తున్న ప్రాంతం లోతాల్ ఈజ్ ద మెయిన్ ఎవిడెన్స్ ద కల్టివేషన్ ఆఫ్
rice, as rice grain was found at Lothal. Okay, one more thing here, బియ్యపు గింజతో పాటు ఈ లోతాల్ ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభ్యమవుతున్నాయి. గుర్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలు. ద రెప్లికా ఆఫ్ హార్స్, టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్. వాట్ ఈస్ ఇట్? టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్. టెర్రాకోటా ఈజ్ ఎ క్లే. టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన ఒక గుర్రం యొక్క బొమ్మ, రెప్లికా అంటే గుర్రం యొక్క ప్రతిరూపం, బొమ్మను ఎక్కడ కనుగొన్నారంటే లోతాల్ ప్రాంతంలో కనుగొన్నారు. టెర్రాకోటతో దాన్ని బంకమట్టితో కాల్చి ఆ గుర్రపు బొమ్మను తయారు చేశారు. అటువంటి గుర్రపు బొమ్మ లభ్యమైన ప్రాంతం లోతాల్. రైట్. సో ఈ లోతాల్లో ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మౌండ్ ఆఫ్ డెడ్ అని అర్థాన్ని ఇస్తుంది ఇది. ఎందుకంటే తవ్వకాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని ఎన్నో తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభ్యం కావడంతో గుట్టలు గుట్టలుగా, దిబ్బలు దిబ్బలుగా మృతుల దిబ్బ అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఇది ఒక ప్రధాన రేవు పట్టణంగా కొనసాగింది. ఇక్కడ కొలబద్దకు సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి, ద్విఖననానికి సంబంధించిన ఆనవాళ్ళు, చదరంగానికి సంబంధించిన ఆనవాళ్ళు, రైట్, వాటితో పాటు బియ్యపు గింజకు సంబంధించిన ఆనవాళ్ళు, గుర్రానికి సంబంధించిన ఆనవాళ్ళు, వీటన్నిటికి సంబంధించిన నిక్షిప్తమైన సమాచారం మనకి లోతాల్ అందిస్తోంది. రైట్. కాళీబంగన్. కాళీబంగన్. కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్, నల్లని గాజులు అని అర్థం వస్తుంది. నల్లని గాజులు. రైట్. కాళీబంగన్, నేమ్ ఆఫ్ ద సైట్, ఇయర్ ఆఫ్ ఎక్స్కవేటెడ్ ఇన్ ద ఇయర్ 1961, ఎక్స్కవేటెడ్ బై బీబీ లాల్. బీబీ లాల్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడు దీన్ని తవ్వకాలు జరపడం జరిగింది. ఇది ఘగ్గర్ అనే నది ఒడ్డున, ఘగ్గర్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ రివర్ సరస్వతి. సరస్వతి యొక్క స్ట్రీమ్ అమ్మ ఈ ఘగ్గర్. దిస్ ఇస్ ద స్ట్రీమ్ ఆఫ్ రివర్ సరస్వతి. సరస్వతి యొక్క శాఖ అయిన ఘగ్గర్ నది ఒడ్డున రాజస్థాన్ ప్రాంతంలో ఈ కాళీబంగన్ని గుర్తించడం జరిగింది. రాజస్థాన్. సో కాళీబంగన్, ద లిటరల్ మీనింగ్ ఈజ్ బ్లాక్ బ్యాంగిల్స్, వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్, ఎక్స్కవేటెడ్ ఇన్ ద ఇయర్ 1961 by B.B. Lal and located on the river banks of Ghaggar, which is the stream of river Saraswati. Let us discuss the important findings here. కాళీబంగన్ అనే ప్రాంతంలో మనకు లభ్యమైన వస్తు అవశేషాల్లో నంబర్ 1, దున్నిన నాగలి ఆనవాళ్ళు. నాగలి ఆనవాళ్ళు లేదా చారలు, నాగలి యొక్క చారలు. ఇన్ ఇంగ్లీష్ నోట్ డౌన్ ఫరోస్ మీన్స్ land which is marked or a field marked with the plow, and this is also one of the major evidence for the agrarian economy, the way that the agriculture extend in a large scale. This is also the beautiful ఎవిడెన్స్. ఇది కూడా వ్యవసాయానికి సంబంధించిన సాక్ష్యాన్ని మనకు అందిస్తుంది. నాగలిని ఉపయోగించారంటే అక్కడ వ్యవసాయాన్ని నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. వ్యవసాయాన్ని అద్భుతంగా నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఫ్రమ్ ఏ గ్రేవ్ ఫైర్ ఆల్టర్స్ వర్ ఫౌండెడ్. ఆల్మోస్ట్ 7 ఫైర్ ఆల్టర్స్ వర్ ఫౌండెడ్ ఫ్రమ్ ఏ గ్రేవ్. ఒక గుంతలో 7 అగ్ని ఉపాసనా పీఠికల ఆవిష్కరణ జరిగింది. అగ్నిగుండాలను కనుగొన్నారు. హోమగుండాలు అని కూడా పిలుస్తుంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైర్ ఆల్టర్స్? టు పర్ఫార్మ్ రిచువల్స్ ఆర్ యజ్ఞయాగాస్. వాట్ వి కాల్ యజ్ఞయాగాస్. యజ్ఞయాగాలు నిర్వహించడానికి హోమగుండాలు నిర్వహిస్తుంటాం. రైట్. ఆ విధంగా హోమగుండాల యొక్క ప్రయోగం కూడా ఇక్కడ జరుగుతుంది, ఆవిష్కరణ కూడా జరుగుతుంది. అంటే హోమగుండాల యొక్క నిర్మాణం అక్కడ జరిగింది, హోమగుండాలను ఉపయోగించారు. అంటే దీని పక్కనే వంటె యొక్క అస్థికలు కూడా లభ్యమవుతున్నాయి. సో వంటె అస్థికలు లభ్యమైన ప్రాంతం కూడా ఇదే కాళీబంగన్లో. సో అలాంగ్ విత్ ద ఫైర్ ఆల్టర్స్, ద బోన్స్ ఆఫ్ ద క్యాటల్స్, జంతువుల ఎముకలతో కూడిన
అస్థి పంజరాలు, జంతువుల ఎముకలతో కూడిన యజ్ఞయాగాలను నిర్వహించిన హోమగుండాల ప్రాంతం కూడా ఇక్కడే లభ్యమైంది. హోమగుండాలు కూడా ఎన్నో 7 హోమగుండాలు బయలుపడుతున్నాయి. రైట్, ఒంటె అస్థికలు లభ్యమవుతున్నాయి. ఒంటె స్కెలిటన్స్, ఒంటె యొక్క అస్థికలు కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. అంటే దీన్ని బట్టి హోమగుండాలు నిర్వహించిన సమయంలో జంతువుల్ని ఎక్కువగా వధించారా, జంతువుల యొక్క హత్య జరిగిందా, జంతు బలులతో కూడిన హోమగుండాలను వీరు నిర్వహించారా అనేది నేటికి ఆసక్తికరంగా ఈ అంశం మనకు రుజువు చేస్తుంది. అంటే సింధు నాగరికత కాలంలో జంతు బలులతో కూడిన యజ్ఞయాగాలు నిర్వహించడానికి ఆధారాన్ని ఇస్తున్న ఏకైక క్షేత్రం ఇది. ఏది? కాళీబంగన్. దీని తర్వాత మరొకటి లోతాల్. ఇది వరకు మనం చర్చించుకున్నాం లోతాల్లో కూడా మనకి హోమగుండాలు కనిపించాయి. కానీ తీవ్రంగా ఎక్కువ మోతాదులో మనకి హోమగుండాలు లభ్యమైన ప్రాంతం కాళీబంగన్ ప్రాంతం. హోమగుండాలతో పాటు జంతు ఎముకలు, ఒంటె అస్థికలు లభ్యమవుతున్నాయి ఇక్కడ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ కాళీబంగన్. నెక్స్ట్ ధోలవీర, excavated in the year 1991 by J.P. Joshi in the year 1991. Right, Dholavira. There is no river, so that was the reason a reservoir was built strongly. ఒక అద్భుతమైన రిజర్వాయర్ నిర్మించబడింది ఎక్కడ? ధోలవీర ప్రాంతంలో. ఎందుకంటే దీనికి నది లేదు, నది తీరాన ఇది ఆవిర్భవించలేదు. అందుకే ఒక రిజర్వాయర్, నీటిని నిల్వ చేసే ఒక రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా బయలుపడ్డాయి. అదేవిధంగా ఏ స్టేడియం ఆల్సో ఫౌండెడ్ హియర్. రైట్, ఎడ్ల పోరాటాలు, అదేవిధంగా ఎడ్ల పోరాటాలు, బుల్ ఫైట్ అంటుంటాం, కాక్ ఫైట్, కోడి పంద్యాలు. నేటికి కోళ్ల పంద్యాలు అనేటివి ఆనవాయితీగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర తీరాంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కోళ్ల పంద్యాలు నిర్వహించబడుతుంటాయి సంక్రాంతి సమయంలో. అదేవిధంగా బుల్ ఫైట్ నేటికి దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు అనే క్రీడ రూపంలో మనకి ఎడ్ల పోరాటాలు నిర్వహించబడుతుంటాయి. అంటే సింధు ప్రజలు ద్రవిడులు అనడానికి, ద్రవిడ సంస్కృతికి సింధు సంస్కృతికి మొత్తం పోలికలు ఉన్నాయనడానికి, అసలు ఈ నేటి ద్రవిడ సంస్కృతికి ఆనాటి సింధు ప్రజలే కారణమని చెప్పడానికి కూడా మనకి అద్భుతమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి. ఆ క్రమంలో ఇక్కడ స్టేడియంస్, ఎడ్ల పోరాటాలు, కోడ్ల పంద్యాలు నిర్వహించబడుతున్నాయి. రైట్, చాలా విప్లవాత్మక ధోరణిలో ఇవి జరుగుతున్నాయి, ఎక్కువ మొత్తంలో ఇవి నిర్వహించబడుతున్నాయి. దీన్ని బట్టి సింధు ప్రజలు ద్రవిడ సంస్కృతి నిర్మాతలుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, రిజర్వాయర్ అండ్ ఏ స్టేడియం వాస్ ఫౌండ్. Every site and city of Indus Valley civilization was divided into 2 parts, but the exemption is Dholavira. Dholavira is classified into 3 parts. Right, upper class, middle class and lower class. Upper class, middle class and lower class అనే 3 భాగాలుగా విభజించబడింది. రైట్, అప్పర్ క్లాస్ మీన్స్ ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ లివ్డ్ ఇన్ అప్పర్ క్లాస్ ఏరియా, దట్ ఈస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ కమింగ్ టు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దట్ ఈస్ కామనర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సాధారణ ప్రజలు నివసించిన ప్రాంతం తూర్పు భాగం అని చెప్పుకున్నాం. రైట్, అదేవిధంగా ఉన్నత వర్గాలు, పురోహిత వర్గాలు, ధనవంతులు, వ్యాపార వర్గాలు వీరందరూ పశ్చిమ భాగంలో నివసించారు. ఇక్కడ కుల వ్యవస్థ లేదు, కేవలం వర్గ వ్యవస్థ ఉంది. వర్గ వ్యవస్థ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ స్టేటస్, వారి యొక్క ఆర్థిక స్తోమతను ఆధారంగా చేసుకొని, ఆర్థిక స్థితిగతులు ఆధారంగా చేసుకొని వారిని అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్గా విభజించారే తప్ప కుల వ్యవస్థ మాత్రం ఇక్కడ లేదు. నువ్వు గొప్ప కులానికి చెందినవాడివి, నేను తక్కువ కులానికి ఇలాంటివి లేవు అక్కడ. రైట్, సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ దేర్ ఎకనామిక్ స్టేటస్, ప్యూర్లీ దేర్ ఎకనామిక్ స్టేటస్. ఓకేనా? సో లెట్ us discuss only city of Indus Valley civilization has classified into 3 parts, divided into 3 parts: western part, eastern part and middle part. Upper class, lower class and middle class. So the emergence of middle class society
ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ధోలవీరా. ధోలవీరా ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ సొసైటీ. మధ్య పట్టణం, మధ్యవర్గ పట్టణం లేదా ఒకే పట్టణం 3 భాగాలుగా విభజించబడడం అనేది ఎక్కడ గమనించవచ్చు అంటే ధోలవీరా ప్రాంతంలో గమనించవచ్చు. ధోలవీరా ఈజ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్. ఓకే, రైట్. అండ్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు తవ్వకాలు జరిపిన దాంట్లో ఇది లార్జెస్ట్ సైట్గా కనుగొనబడింది. అయితే రీసెంట్గా 2017లో రాఖీగర్, హర్యానాలోని రాఖీగర్ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. వసంత్ షిండే అనే పూనా దక్కన్ కాలేజ్ చెందిన ఒక ప్రొఫెసర్ వసంత్ షిండే ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాల్లో ఇది ఎంతో పెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది. రాఖీగర్ హర్యానా ప్రాంతంలో ఉంది. మరి చాలా ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇంత పెద్ద విస్తీర్ణంలో ఏ పట్టణం కూడా కనపడలేదనేది ధృవీకృతమైంది. Right, this is about the important findings. Now the controversy about the horse, the use of horse, and the controversy about the use of plow, the controversy about the use of plow, and the controversy about the cultivation of paddy. So these 3 things are very important. Horse. The skeleton of horse was found at Sarkotada. Sarkotada is located in Gujarat. గుర్రానికి సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన ప్రాంతం సర్కోటోడా, గుజరాత్. అదేవిధంగా ఈ గుర్రంపై సింధు ప్రజలకు పూర్తి అవగాహన ఉంది అని తెలియజేస్తున్న మరొక అంశం ఏంటంటే ద టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. నెక్స్ట్, వాట్ అబౌట్ ద ప్లో? గుర్రానికి సంబంధించి మనకి 2 సాక్ష్యాలు లభించాయి. సర్కటోడా ప్రాంతంలో గుజరాత్లో గుర్రానికి సంబంధించిన అస్థి పంజరాలు బయలుపడ్డాయి. అదేవిధంగా లోతాల్లో గుర్రం యొక్క బొమ్మ బయలుపడింది. టెర్రాకోటా అనే బంకమట్టితో కాల్చి తయారు చేసిన గుర్రం యొక్క బొమ్మ, హార్స్ రెప్లికా ఆఫ్ హార్స్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్. నెక్స్ట్, ప్లా, నాగలికి సంబంధించిన కొన్ని అంశాలు. ఒకటి, నాగలి చారలు బయలుపడిన ప్రాంతం. ద మార్క్స్ ఆఫ్ ప్లో ఆర్ కాల్డ్ ఫర్రోస్. ఫర్రోస్ వర్ ఫౌండ్ అట్ కాళీబంగన్. మనం ఇది ముందే చర్చించుకున్నాం. కాళీబంగన్ ప్రాంతంలో నాగలికి సంబంధించిన చారలు కనపడ్డాయి. కానీ టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ బయలుపడిన ప్రాంతం బన్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బన్వాలి ఇస్ ద ప్లేస్ వేర్ ద టెర్రాకోటా రెప్లికా ఆఫ్ ప్లా వాస్ ఫౌండెడ్. బన్వాలి. నెక్స్ట్, ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వరిని పండించిన సాక్ష్యాధారాన్ని ఇస్తున్న నగరాలు ఏంటి అంటే ప్యాడీ, ద కల్టివేషన్ ఆఫ్ ప్యాడీ. వన్ ఈజ్ రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ అట్ లోతాల్, while the rice husk was found at Rangapur. These 2 are located in Gujarat. Right. These are the major controversies: the use of horse, the use of plow, the use of paddy. Right. ముఖ్యంగా సింధు ప్రజల యొక్క ఆహార ధాన్యాలు ఏంటంటే వీట్ అండ్ బార్లీ, గోధుమ మరియు బార్లీని ఉపయోగించారు. బట్ ఈ వరిని పండించిన ఆనవాళ్లను మనకు అందిస్తున్న ప్రాంతాలు లోతాల్లో లభ్యమైన బియ్యపు గింజ మరియు రంగపూర్, గుజరాత్లో లభ్యమైన రైస్ హస్క్ అంటే వరి పొట్టు, వరి మీద ఉన్న పొట్టు, కోట్. అదేవిధంగా నాగలి, టెర్రాకోటా అనే బంకమట్టితో చేసిన నాగలి బొమ్మ బన్వాలీలో లభ్యమైతే నాగలి చారలు కాళీబంగన్ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి, నేలపై దున్నిన చారలు. అదేవిధంగా గుర్రం యొక్క టెర్రాకోటా రెప్లికా ఆఫ్ హార్స్, టెర్రాకోటా అని మట్టితో చేసిన గుర్రం యొక్క బొమ్మ లోతాల్లో లభ్యమైతే గుర్రం యొక్క
అస్థిపంజరాలు మనకి సర్కటోడా అనే ప్రాంతంలో గుజరాత్లో లభ్యమయ్యాయి. ద ఇండస్ టౌన్ ప్లాన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500లో ఉచ్చస్థితికి చేరుకుని 1750 వరకు కొనసాగి గొప్పగా ఘనంగా వర్ధిల్లి అనంతరం పతనావస్థకు చేరుకోవడం జరిగింది. బట్ సింధు నాగరికత యొక్క అత్యంత వైభవోపేతమైన ప్రధాన లక్షణం పట్టణ ప్రణాళిక, ఇండస్ టౌన్ ప్లాన్. ఈ పట్టణ ప్రణాళిక నుంచి ప్రతిసారి ప్రశ్నలు వస్తుంటాయి ఎగ్జామ్స్లో, డిఫరెంట్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, యూపీఎస్సీ నుంచి ఏపీపీఎస్సీ, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి ఇక్కడి నుంచి పట్టణ ప్రణాళిక నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఈ పట్టణ ప్రణాళిక అద్భుతమైన లక్షణం, సింధు నాగరికత యొక్క ఒక గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు. సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సాలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పట్టణ ప్రణాళిక యొక్క విశేషత, దాని యొక్క విశేషాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పట్టణ ప్రణాళిక నా భూతో నా భవిష్యత్. ఇటువంటి పట్టణ ప్రణాళికను గతంలో ఎన్నడూ, భవిష్యత్తులో కూడా ఎన్నడూ చూడని విధంగా, కని విని ఎరగని రీతిలో సింధు ప్రజలు అద్భుతమైన పట్టణ ప్రణాళికను పోషించడం జరిగింది. అసలు ఈ పట్టణ ప్రణాళికను గ్రిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తాం. గ్రిడ్ ప్లాన్, పట్టణ ప్రణాళిక అంటే ఈ పట్టణ ప్రణాళికలో అంతర్భాగంగా నిర్మాణాలు మొత్తం గ్రిడ్ పద్ధతిలో సాగాయి కాబట్టి దీన్ని గ్రిడ్ ప్రణాళిక అని కూడా పిలుస్తాం. గ్రిడ్ ప్రణాళిక, ఇండస్ ప్లాన్ ఆర్ టౌన్ ప్లాన్ ఆర్ గ్రిడ్ ప్లాన్. అసలు ఈ గ్రిడ్ ప్లాన్ అంటే ఏంటి, టౌన్ ప్లాన్ అంటే ఏంటి? టౌన్ ప్లాన్ అనగా, పట్టణ ప్రణాళిక అనగా సింధు నాగరికతలో నిర్మించబడిన నగరాలు, అందులో ప్రధాన రహదారులు మరియు ఉపవీధులు, ప్రధాన వీధులు మరియు ఉపవీధులు ఒకదానికి మరొకటి పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఖండించుకుని ఈ పూర్తి పట్టణాన్ని చిన్న చిన్న చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార ఖండితాలుగా విభజించింది. దీన్నే పట్టణ ప్రణాళిక అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తున్నాం ప్రధాన వీధులు, వీటినే ప్రధాన వీధులు అంటారు. ఈ ప్రధాన వీధులు మరియు ఉపవీధులు అంటే ఇళ్ళ మధ్యనున్న వీధులు ఒకదానికొకటి లేన్స్ అండ్ సబ్ లేన్స్ వర్ ఇంటర్సెక్టెడ్ 90 degrees right angle to divide the entire city into small square shape and rectangular blocks. ఈ విధంగా ఇళ్ళ మధ్యలో ఉన్న ఈ వీధులు ఉపవీధులు అంటుంటాం. ఈ ఉపవీధులతో పాటు ప్రధాన రహదారులు, ప్రధాన వీధులు ఇవి ఒకదానికొకటి ఏ విధంగా ఖండించుకుంటున్నాయి? 90 degrees కోణంలో ఖండించుకుంటున్నాయి. ఫలితంగా ఈ సింధు నాగరికత మొత్తం చిన్న చిన్న చతురస్రాకార ఖండితాలుగా విభజించబడి గ్రిడ్ ఆకృతిలో మనకి కనిపిస్తుంది. ఇది అత్యంత వైభవపేతమైన అద్భుతమైన పట్టణ ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. రైట్, మళ్ళీ ఇక్కడ ప్రధాన వీధులు ఉంటాయి. రైట్, ఇళ్ళ మధ్యలో ప్రధాన వీధులు కనిపిస్తూ ఉంటాయి. రైట్, అంటే ఈ లేన్స్ and bylanes were intersect at 90 degrees to divide the entire city into 90 degrees. రైట్, దీని యొక్క ప్రధాన వీధులు మరియు ఉపవీధులు రెండు ఒకదానికొకటి పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఖండించుకుని రైట్ సింధు నగరాలను చతురస్రాకార మరియు దీర్ఘ చతురస్రాకార ఖండితాలుగా విభజించడం జరిగింది. ఇది చాలా అందంగా కనిపిస్తుంది, గ్రిడ్ ఆకృతిలో కనిపిస్తుంది కాబట్టి గ్రిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తాం.
So the main roads as widened as 30 to 40 feet. 30 అడుగుల వెడల్పును కలిగి ఉన్నాయి ఈ మెయిన్ రోడ్స్. And the streets of or bylanes of the Harappan cities or the streets of the Harappan cities are also as widen as 20 feet, 30 to 40 feet. See the way that Indus people had given beautiful plan and structure of their constructions. And these main roads for the transport purpose, mainly for the transport purpose. రవాణా కోసం ఈ ముఖ్యమైన రహదారులను ప్రధాన విధులను ఉపయోగించడం జరిగింది. వాటిని ఈ స్ట్రీట్స్ అంటే ఉపవీధులతో అనుసంధానం చేసి చాలా చక్కటి ప్రణాళికను ప్రదర్శించడం జరిగింది సింధు ప్రజలు. దీన్నే గ్రిడ్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. దీని యొక్క విశేషాల్లోకి వెళ్తే ఈ గ్రిడ్ ప్రణాళిక లేదా టౌన్ ప్లాన్లో అంతర్భాగంగా ప్రతి చోట మనకి ప్రధాన వీధులు కానివ్వండి, ఉపవీధులు కానివ్వండి, ఇక్కడ మనకి స్ట్రీట్ ల్యాంప్స్ కల్పిస్తూ ఉంటాయి, వీధి దీపాలు. Till today in our present day society, our cities did not get full-fledged street lamps. ఇప్పటికీ మనకి పరిపూర్ణంగా వీధి లైట్లు కనపడవు. కానీ ఎప్పుడో వేల సంవత్సరాల పూర్వం సింధు ప్రజలు స్ట్రీట్ ల్యాంప్స్ వీధి దీపాలను ఉపయోగించడం జరిగింది. అండ్ ద డస్ట్ బిన్స్ అండ్ ద వేస్ట్ బిన్స్, ముఖ్యంగా చెత్తను బయట ఎక్కడంటే అక్కడ పడేయడానికి వీలు లేదు. రైట్, రహదారుల వెంబడి అక్కడక్కడ మనకి చెత్త కుండీలు కూడా కనిపిస్తుంటాయి. వాటితో పాటు ఉమ్ము కుండీలు కూడా, ఉమ్మును కూడా బయట పబ్లిక్ ప్లేసెస్లో ఉమ్మేయడం చాలా హానికరమని భావించిన సింధు ప్రజలు శుచి శుభ్రతకు, సురక్షితమైన వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అందుకే ఉమ్మును కూడా ఉమ్ము కుండీలను ఉమ్మేయడానికి కూడా ఉమ్ము కుండీలను ఉపయోగించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇండికేట్స్ ద క్లీన్లీనెస్ ఆఫ్ ద హరప్పన్ civilization, Harappan cities. And one more thing here, the beautiful feature of Harappan town plan is underground drainage system. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అంటాం. Each city is connected with the underground drainage system in a sophisticated manner, in a beautiful manner. And the houses were connected with the underground drainage system. The drain passed through this system. ఎక్కడ కూడా భూ ఉపరితలం మీద మురుగు అనేది ఎక్కడ కనపడదు. నగరానికి ఆవల ఈ మురుగంతా ప్రవేశిస్తుంది. అంటే నగరంలో ఎక్కడ కూడా మురుగు అనేది భూ ఉపరితలం మీద కనపడని విధంగా అంతర్భాగంలో రైట్ భూగర్భంలో అద్భుతమైన మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించడం జరిగింది. అండ్ ద వాల్స్ ఆఫ్ దిస్ డ్రైనేజ్ were beautifully plastered, and sometimes the baked and burned bricks were used along with the manholes to repair the regular intervals. అప్పుడప్పుడు ఈ సింధు నాగరికతలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థలో ఏవైనా పుడికలు చేరితే వాటిని మరమ్మతు గావించడానికి మ్యాన్ హోల్స్ని కూడా ఉపయోగించారు ఆ కాలంలో. అండ్ వాట్ వాజ్ ద హౌస్ ప్లాన్? అసలు ఇంటి నిర్మాణం ఎలా ఉండేది? టౌన్ ప్లాన్లో అంతర్భాగంగా ఇళ్ళ నిర్మాణం ఎలా జరిగింది? రైట్, నా వేడేస్ వీఆర్ గోయింగ్ త్రూ 2 BHK, 3 BHK, 2 living rooms, 1 kitchen, and 2 bedrooms, 3 bedrooms, like this. But Harappans also implement the same plan. So we are copying the plan of our ancestors Harappans, that is grid plan. Right.
The houses are having two living rooms and sometimes one living room. Most of the cases in the western part of valley, where the elite section of the people are used to live, like merchants and priestly classes and upper class people and rich class people, and they used to live in the two living rooms, right? In the lower valley, and that is the eastern part of Indus Valley, the commoner sections used to live, and the poorest of the poor and needy people were used to live. And this division and this social setup based on their economic status వారి యొక్క ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకొని ఈ సామాజిక విభజన జరిగింది, రైట్? దెర్ ఆర్ మర్చెంట్స్, దెర్ ఆర్ పీజెంట్స్, దెర్ ఆర్ హ్యాండిక్రాఫ్ట్స్, దెర్ ఆర్ వర్కింగ్ క్లాస్. So the society was comprised of four classes. I am going to discuss this is separately the social conditions or social setup and structure of the Harappans. But coming to the town plan in the western part of Indus Valley, where the elite section of people used to live. Here, along with the two living rooms, kitchen, and 2 or 3 bedrooms, and the house consisting 1 or 2 water tanks. And the restrooms are connected with the drainage system, underground drainage system. And this underground drainage system was made up of high standard material, mortar, plastering, and baked and burned bricks were used. And sometimes for the beautiful polishness, high polishness, the fired clay, terracotta clay was used. And these are the main features of the town plan. And one more thing here, we must remember, every city had divided into 2 parts except Dholavira. Dholavira is located in Gujarat. Dholavira, Gujarat. And this city was comprised of 3 classes. Upper class, middle class, and lower class. So upper class people, lower class people. Upper class people in the western part and lower class people in the eastern part. But the emergence of the new section of the society can be seen from Dholavira from Gujarat. సో మధ్య పట్టణం కలిగిన ఏకైక సింధు క్షేత్రం ధోలవీర, లేదా మధ్యతరగతి ప్రజలు ఆవిర్భవించిన ఏకైక సింధు క్షేత్రం ధోలవీర కావడం విశేషం. ఓన్లీ సిటీ ఇన్ ఇండస్ వ్యాలీ వేర్ ద సెటడల్ వాజ్ ఆబ్సెంట్. సెటడల్ అనేది దుర్గం అనేది లేని ఏకైక ప్రాంతం చనువుదారు అని మనం ఇంపార్టెంట్ ఫైండింగ్స్లో కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, బన్వాలి is also one of the city where the town plan and underground drainage system were absent. బన్వాలి ప్రాంతంలో పట్టణ ప్రణాళిక అనేది మరియు ఈ భూ అంతర్భాగ మురుగునీటి పారుదల వ్యవస్థ, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇవి రెండు కనపడవు బన్వాలి ప్రాంతంలో. దిస్ ఈస్ ద ఎగ్జంప్షన్, రైట్? బన్వాలి డస్ నాట్ హ్యావ్ ఎనీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ టౌన్ ప్లాన్. ఓన్లీ ద సిటీ బిల్ట్ వితౌట్ ఎ టౌన్ ప్లాన్. ఇంతటి అద్భుతమైన గొప్ప నిర్మాణాల్ని నిర్మించారు. The principal material of the town plan was the terracotta, fired clay, and baked bricks. And the technology of baked bricks or burnt bricks were absent. And the contemporary world did not know about the technology of baked bricks. That was unknown to the contemporary world.
ఈ విధంగా సమకాలీన ప్రపంచంలోనే ఎక్కడ కూడా కాల్చిన ఇటుకలను నిర్మాణాల్లో ఉపయోగించే ఈ గొప్ప నిర్మాణాలు మరెక్కడ జరగలేదు, ఒక సింధు ప్రాంతంలో తప్ప. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఎవ్రీవన్ మస్ట్ రిమెంబర్, Harappan's houses, the main gates of the houses were built. The main gates of the houses were built behind the buildings. అంటే ప్రధాన కట్టడాలకు ఇళ్లకు వెనుక వైపు ప్రధాన ద్వారాలను నిర్మించడం జరిగింది. ప్రధాన ద్వారాలన్నీ ఇంటి వెనుక వైపు నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారాలన్నీ ఇంటి వెనుక వైపు నిర్మించబడ్డాయి. అండ్ ద యూజ్ ఆఫ్ విండోస్ వర్ వెరీ రేర్, వెరీ లిమిటెడ్. కిటికీలు అనేటివి వీరి నిర్మాణంలో కనపడవు, ఎక్కడో ఒక చోట రెండు చోట తప్ప కిటికీలను ఉపయోగించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా ప్రధాన ద్వారాలు, ద మెయిన్ గేట్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ వర్ బిల్డ్ బిహైండ్ ద హౌసెస్. రైట్, ఇంటి వెనుక వైపు ఈ ప్రధాన ద్వారాలను ఉంచడం జరిగింది. వాట్ వాజ్ ద రీజన్? ద రీజన్ వాజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద డిసీజెస్ అండ్ ద పొల్యూషన్, in order to avoid the dust particles and small particles, దుమ్ము ధూళి రేణువులు అంటుంటాం, వీటి నుంచి రక్షించుకోవడానికి రైట్ రోడ్ల ముందు ప్రధాన ద్వారాలను నిర్మించలేదు. రైట్, ఇంటికి వెనుక వైపు నిర్మించారు. సో దేర్ మెయిన్ డోర్స్ వర్ నాట్ ఫేసింగ్ ద మెయిన్ స్ట్రీట్స్. మెయిన్ డోర్స్ వర్ నాట్ ఫేసింగ్ ద స్ట్రీట్స్ except Lothal. Lothal is only the city where the main gates of the houses are facing the streets. వీధికి అభిముఖంగా ప్రధాన ద్వారాలను నిర్మించిన ఏకైక ప్రాంతం లోథాల్. లోథాల్ ఈజ్ ఓన్లీ ద సిటీ వేర్ ద మెయిన్ గేట్స్ ఆఫ్ ద హౌసెస్ ఆర్ ఫేసింగ్ ద స్ట్రీట్స్. లోతాల్లో నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో ప్రధాన ద్వారాలు ప్రస్తుతం మనము ఏ విధంగా స్ట్రీట్స్కి అభిముఖంగా ఉపయోగిస్తున్నామో ఆ విధంగా ఉపయోగించడం జరిగింది. సింధు నాగరికత కాలంలో కళా నైపుణ్యాలు, గొప్ప కళాఖండాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఆర్టిస్టిక్ స్కిల్స్. సింధు నాగరిక ప్రజల యొక్క కళాత్మక దృష్టి ఎలా ఉంది, వారి యొక్క కళాఖండాలు, కళాత్మక నైపుణ్యం ఎలా ఉంది, దాని గురించి మనం చర్చించుకుందాం. ఎటువంటి నైపుణ్యాన్ని సింధు ప్రజలు ప్రదర్శించారు? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్, the remarkable features and outstanding excellence of Harappans in the field of handicrafts, artistic skills. కళాత్మక నైపుణ్యంలో సింధు ప్రజలు ప్రదర్శించిన ఘనత అనేది మనకు కొన్ని అంశాల్లో పరిపూర్ణంగా కనిపిస్తుంది. లైక్ సీల్స్, టెర్రకోటా ఫిగరీన్స్, pictography, black and red polished ware, pottery, and last wax techniques. These all are the notable example. Here we can focus much more, stress much more, because this artistic skills and Indus arts are very, very important. Seals, ముద్రికలు అంటున్నాం తెలుగులో. ముద్రికలు, ముద్రికలు. వాట్ ఆర్ సీల్స్? సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. ద సాఫ్ట్ స్టోన్. ఒక మెత్తటి రాతితో, ఖరీదైన రాతితో చిన్న చిన్న ముక్కలపై అద్భుతమైన పనితనాన్ని కనపరిచారు మన సింధు ప్రజలు. స్మాల్ పీసెస్
basically in square shape and few in rectangular shape. Seals were founded at Indus Valley. Steatite, a soft stone, ఒక మెత్తటి రాతితో చేయబడిన చిన్న చిన్న ముక్కలు, చతురస్రాకార మరియు దీర్ఘ చతురస్రాకార ముక్కల్ని ఏమని పిలుస్తారంటే సీల్స్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ది సీల్స్ వర్ depicted with a beautiful images of animals like unicorn, rhino, bull, buffalo, elephant, mother goddess, Pasupati Mahadeva. Different seals were exhumed so far through the archaeological excavations. పురావస్తు తవ్వకాల్లో ఎన్నో సీళ్లను, ఎన్నో ముద్రికలను కనుగొనడం జరిగింది. రైట్, ఈ ముద్రికల యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అసలు ముద్రిక అంటే స్టీటైట్ అనే మెత్తటి రాతితో చేయబడిన చిన్న చిన్న ముక్కలను, చతురస్రాకార, దీర్ఘ చతురస్రాకార ఖండితాలను ఏమని పిలుస్తారంటే ముద్రికలు అని పిలుస్తారు. సీల్స్ ఆర్ ద స్మాల్ పీసెస్ ఆఫ్ స్టీటైట్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ స్టీటైట్, ఇస్ అ సాఫ్ట్ స్టోన్, అండ్ దే ఆర్ యూజువలీ మేడ్ ఇన్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ షేప్. And moreover, these seals were beautifully depicted with the animal images, different types of animal images, and represents the chronological order and giving too much information about the trading activities and the trade and commerce. Right, ఈ సీల్ యొక్క ప్రధాన ఉపయోగం ఏంటంటే used for the stamping purpose while trading. వర్తక వ్యాపారాల్లో స్టాంపింగ్ పర్పస్ కోసం వీటిని ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు జరిగేటప్పుడు వీటిని సీళ్లను ఉపయోగించడం జరిగింది. పంచ్ వేస్తూ స్టాంపింగ్ పర్పస్ కోసం ఉపయోగించడం జరిగింది. రెండవది, ఈ సీళ్ల ద్వారా మనకి మతపరమైన అంశాలు కూడా, సింధు ప్రజల యొక్క ఆరాధన పద్ధతులు ఎలా ఉన్నాయి వాటిని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ద టూ ఇంపార్టెంట్ uses of these seals, historians are enabled to know the religious structure and the way of mode of worship, and second thing, the trading activities and chronological information. Right, సింధు ప్రజల యొక్క వర్తక వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి, సింధు ప్రజల యొక్క కాలక్రమాను పట్టికకు సంబంధించి లాజికల్ ఆర్డర్, కాలక్రమాను పట్టికకు సంబంధించి కానివ్వండి, సింధు ఆచారాలకు సంబంధించి, మత ఆచారాలకు సంబంధించి కానివ్వండి, ఈ మూడింటికి సంబంధించిన అంశాలను మనం ముద్రికల నుంచి గ్రహించడం జరిగింది, ముద్రికల నుంచి రాబట్టడం జరిగింది. వర్తక వ్యాపారాల సమయంలో స్టీళ్లను ఉపయోగించారు. స్తూపాకార ముద్రికలు, సిలిండ్రికల్ సీల్స్. మెసొపొటోమియాకు చెందిన ముద్రికలు స్తూపాకారంలో ఉంటాయి. మెసొపొటోమియన్ సీల్స్ వర్ యూజువల్లీ మేడ్ ఇన్ సిలిండ్రికల్. హరప్పన్ సీల్స్ ఆర్ స్క్వేర్ అండ్ రెక్టాంగులర్. ఈ స్తూపాకార ముద్రికలు మన హరప్ప నాగరికతలో కనుగొనబడ్డాయి, బయలుపడ్డాయి పురావస్తు తవ్వకాలు. అదేవిధంగా వైస్ వర్స, అంటే మన సింధు నాగరికతకు సంబంధించిన ముద్రికలు మెసొపొటోమియా నాగరికతలో కనుగొనబడుతున్నాయి. దీన్ని బట్టించినట్లు మనకి అద్భుతమైన సమాచారాన్ని, విస్తృతమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. సో ద మెసొపొటోమియన్ సీల్స్ వర్ ఫౌండ్ ఇన్ మొహెంజోదారో ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ Sindh, Pakistan, Sindh state. And historians are enabled to know the chronological order, one after another. The events taken place one after another. This chronological order is clearly picturized through the seals. అంటే
హిస్టారియన్స్ కానివ్వండి, ఆర్కియాలజిస్ట్కి కాలక్రమానుపట్టిగా అంటే క్రోనాలజీ అనేది ఎలా తెలుస్తుందంటే సీళ్లను అంటే తొలితరం సింధు ప్రజలు హర్రప్ప తొలి దశలో ఎటువంటి సీళ్లను ఉపయోగించారు, తదనంతరం సీల్లో వచ్చిన మార్పులు ఏంటి, రైట్, ఈ క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనకి సీళ్ళ ద్వారా అవగతం అవుతోంది. నెక్స్ట్ మతాచారాలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా సీళ్ళపై అమ్మతల్లి ఆరాధనను చాలా క్లుప్తంగా అందులో డెపిక్ట్ చేయడం జరిగింది. రైట్, అమ్మ తల్లిని సీళ్ళపై ముద్రించడం జరిగింది. జీవం ముట్టిపడేలా కళ్ళకు కట్టినట్లు కళను ప్రదర్శించారు సింధు కానివ్వండి. పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక కూడా రైట్. సో దిస్ త్రీ ఆర్ ద మెయిన్ థింగ్స్ were collected from the seals. సీళ్ళ ద్వారానే వీటిని సేకరించడం జరిగింది, ఈ సమాచారాన్ని సేకరించడం జరిగింది. దిస్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ how to focus few important seals. Till today 400 seals were exhumed in the archaeological excavations. నేటి వరకు 400 వరకు సీళ్లను కనుగొనడం జరిగింది. Like few important seals, the seals of antelope, the seal of rhino, the seal of bull, elephant, mother goddess, Pasupati Mahadeva, and the seal of tiger. Different seals were founded. See, this is the script used on the seals. Indus people use the script. సింధు ప్రజలు తమ యొక్క లిపి అయిన చిత్రలిపిని ఈ సీళ్ళపై ఉంచడం జరిగింది. లిపిని కూడా మనం అర్థం చేసుకో, సింధు ప్రజల యొక్క లిపి కూడా ఈ ముద్రికలపై ప్రదర్శించబడింది. నాట్ ఓన్లీ ద వేరియస్ ఇమేజెస్ ఆఫ్ ద అనిమల్స్, బట్ సీ ద పిక్టోగ్రఫీ, అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ is also beautifully depicted on the seals. కళ్ళకు కట్టినట్లు మనకి చిత్రలిపిని కూడా ప్రదర్శించారు సీళ్ళ మీద. రైట్, సీల్ ఆఫ్ ఎలిఫెంట్, సీల్ ఆఫ్ బుల్, సీల్ ఆఫ్ బఫెలో, సీల్ ఆఫ్ టైగర్, సీల్ ఆఫ్ mother goddess, seal of Pasupati, proto Shiva, seal of unicorn. So these are the notable examples. Elephant, ఏనుగు బొమ్మను శీలపై ముద్రించారు. రైట్, బుల్ అంటే ఎద్దు బొమ్మను, బఫెలో, రైట్, అడవి దున్న, ఇటువంటి అడవి దున్నకు సంబంధించిన సీల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. టైగర్, పులి, మదర్ గాడెస్, అమ్మ తల్లి బొమ్మను కూడా చాలా క్లుప్తంగా మనకు సీళ్ళపై ప్రదర్శించడం జరిగింది. పశుపతి శివుడి యొక్క తదనంతర రూపం, శివుడి యొక్క తొలి రూపం పశుపతి మహాదేవుని రూపంలో ప్రదర్శించడం జరిగింది సీళ్ళ మీద. యూనికాన్, ఒంటి కొమ్ము, రైట్, ఖడ్గ మృగం కావచ్చు. రైనో, రైట్, ఇటువంటి సీళ్లను ప్రదర్శించడం జరిగింది సింధు ప్రజలు. రైట్, కొన్ని ఇంపార్టెంట్ సీల్స్ గురించి మనం చర్చించుకుందాం. సీ హియర్, seal of Pasupati Mahadeva. Seal of Pasupati Mahadeva was marked with the different animals along with the pictography. So the various animals were beautifully depicted on the seals along with the Pasupati Mahadeva, the protoform of Shiva. శివుడి యొక్క తొలి రూపంగా జాన్ మార్షల్ దీన్ని ఈ పశుపతి మహాదేవుణ్ణి వర్ణించడం జరిగింది. ఆ వర్ణన గురించి మనం చర్చిద్దాం. రైట్, అట్ ద సేమ్ టైమ్, సో ద వేరియస్ అనిమల్స్, హీ వాజ్ సరౌండెడ్ బై ద వేరియస్ అనిమల్స్ లైక్ ఎలిఫెంట్, బఫెలో, రైనో అండ్ టైగర్. ఎలిఫెంట్,
rhino, buffalo and tiger. 4 animals at the feet of this Pasupati Mahadeva, and few antelopes or what we call deers were found. 2 జింకలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. 2 deers are there. Okay, so let us discuss this Pasupati Mahadeva. And this Pasupati Mahadeva having 3 heads and 2 horns, having 3 heads and 2 horns, and surrounded by the 4 animals, and at the feet of this the bottom of this seal 2 deers are there. 2 deers are there. So this Pasupati Mahadeva is also known as horn deity. Horn deity అంటాం, ఎందుకంటే 2 కొమ్ములు ఉన్నాయి ఇక్కడ తల మీద. ఇక్కడ చూడండి కొమ్ములు కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంతేకాకుండా 3 తలలు కనిపిస్తాయి, ఇక్కడ 3 ముఖాలు కనిపిస్తాయి. నెక్స్ట్ చుట్టూ జంతువులతో ప్రదర్శనిస్తున్నాడు, చుట్టూ జంతువులతో దర్శనమిస్తున్నాడు పశుపతి మహాదేవ్. పాదాల చెంత 2 జింకలు ఉన్నాయి. రైట్, ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయి అనే దానికి మనం వస్తే rhino, buffalo, next elephant and tiger. పాదాల చెంత 2 జింకలు ఉన్నాయి. 2 జింకలు కూడా పాదాల వద్ద కనిపిస్తాయి. అందుకే ఈ పశుపతి మహాదేవుని ఏమని పిలుస్తారంటే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు ఎనిమల్ డైటీ, పశువుల దైవం, పశు సంరక్షణ దైవం లేదా పశువుల దైవంగా కూడా కొనియాడబడినట్లుగా పురావస్తు శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. రైట్, సర్ జాన్ మార్షల్ కన్సిడర్డ్ పశుపతి మహాదేవ యాజ్ అ proto form of Shiva. Proto Shiva means the earliest form of Lord Shiva. And this Pasupati Mahadeva seal was founded at Mohenjo-daro. This can be added. Mohenjo-daro ప్రాంతంలో ఈ ముద్రిక బయలుపడిందమ్మా. రైట్, let us discuss the view of Sir John Marshall. According to Sir John Marshall, Pasupati Mahadeva was worshipped by Harappans, Indus Valley civilization. During the period of Indus Valley civilization, Pasupati Mahadeva was worshipped by the people. Right, and this Pasupati Mahadeva in the form of proto Shiva or proto form of Lord Shiva. శివుడి యొక్క తొలి రూపమైన పశుపతిని సింధు ప్రజలు పూజించినట్లుగా రైట్ క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 వరకు ఈ ఆచారం కొనసాగినట్లుగా జాన్ మార్షల్ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ సింధు నాగరికత కాలం అనంతరం తొలివేద కాలం అంతానికి వచ్చేసరికి రుద్రుడుగా పశుపతి మహాదేవుడు కొత్త రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. రైట్, సో ద పశుపతి మహాదేవ వాజ్ రిప్లేస్డ్ బై రుద్ర డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రిగ్వేద ఆర్ అర్లీ వేదిక్ పీరియడ్ ఫ్రమ్ 1500 BC to 1000 BC. నెక్స్ట్ కమింగ్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలానికి వచ్చేసరికి అదే రుద్రుడు శివుడుగా అవతరించినట్లుగా రైట్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆవిర్భావం జరిగినట్లుగా మహేశ్వరుడే ఆ మహాదేవుడుగా శివుడుగా కొలువు తీరినట్లుగా రైట్ కొలువైనట్లుగా ఈ సర్ జాన్ మార్షల్ తెలియజేశాడు. మలివేద కాలంలో అంటే 1000 BC నుంచి 600 BC వరకు కొనసాగిన ఈ కాలంలో 600 BC ఈ రుద్రుడు శివుడుగా అవతరించినట్లుగా తెలుస్తోంది. అదే శివుడు క్రీస్తు శకం 1వ శతాబ్దానికి వచ్చేసరికి లింగ రూపంలో ఆరాధనలు అందుకుంటున్నాడట. లింగ రూపంలో, లింగాలు శివలింగాలు అంటుంటాం. రైట్, ఇదే పద్ధతి నేటికి కూడా కొనసాగుతుంది. ప్రతి ఒక్క శివాలయంలో లింగం తప్పనిసరిగా ఉంటుంది. లింగం రూపంలోనే శివుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎక్కడ కూడా
శివుడి యొక్క విగ్రహాలు తక్కువగా ఉంటాయి, లింగాలు ఉంటాయి ఎక్కువగా. మరి లింగారాధన అనేది నేటికి కొనసాగబడుతుంది. రైట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ డెవలప్డ్ బై సర్ జాన్ మార్షల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ ఎక్స్కవేషన్స్. రైట్. నేటికి ఈ లింగారాధన అనేది మన మతంలో, హైందవ మతంలో ఒక అంతర్భాగంగా కొనసాగుతోంది అంటూ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. సో దిస్ ఒపీనియన్ అండ్ వ్యూ ఆఫ్ సర్ జాన్ మార్షల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ with respect to the religious conditions of Harrappans and the worship of Pasupati Mahadeva. Next, Mother Goddess. Mother Goddess. The seal of Mother Goddess. అమ్మ తల్లి ముద్రిక కూడా మొహంజోదారోలో లభ్యమవుతుంది. అమ్మ తల్లి ముద్రిక. అమ్మ తల్లి ముద్రిక కూడా మొహంజోదారో ప్రాంతంలో లభ్యమవుతుంది. అమ్మ తల్లి స్త్రీ సృష్టికి, సౌభాగ్యానికి మూలంగా స్త్రీ దేవత ఆరాధన అనేది ప్రారంభమైంది. ప్రతి చోట టెర్రాకోట అనే బంకమట్టితో, కాల్చిన బంకమట్టితో చేయబడిన అమ్మతల్లి ముద్రికలు కావచ్చు, అదేవిధంగా అమ్మతల్లి బంకమట్టి బొమ్మలు కావచ్చు, అమ్మతల్లి ముద్రికలు కావచ్చు, ఎక్కువ ఎత్తున కనుగొనబడ్డాయి సింధు నాగరికతలో. మరి ఈ అమ్మతల్లి ఆరాధన అనేది సింధు కాలంలో కొనసాగింది. దీని గురించి మనం సింధు మత పరిస్థితుల్లో చాలా క్లుప్తంగా వివరించబోతున్నాం. నెక్స్ట్, ఆర్టిస్టిక్ స్కిల్స్లో పిక్టోగ్రఫీ అంటే సింధు ప్రజల యొక్క చిత్రలిపిని గురించి కూడా మనం చర్చించుకోవాలి. ఈ చిత్రలిపిని రైట్ పిక్టోగ్రఫీ అని ఇంగ్లీష్లో అంటుంటాం. రైట్, తెలుగులో బొమ్మల లిపి అని, చిత్రలిపి అని, రైట్, దీన్నే మరొక పేరుతో సర్పలేఖిని అని కూడా పిలుస్తున్నాం. సర్పలేఖిని. సర్పలేఖిని అంటే పాము ప్రయాణించే, ఆ మెలుకులు తిరుగుతూ ప్రయాణించే ఆ ఆకృతిలో సింధు ప్రజల యొక్క లిపి ప్రదర్శించబడింది. అంటే సర్పిలాకారంలో ఈ విధంగా. రైట్. సో దీన్నే ఆంగ్లంలో బౌస్ట్రోపీడన్ అని కూడా పిలుస్తారు. బౌస్ట్రోపీడన్. బౌస్ట్రోపీడన్. ఎవ్రీ ఆల్టర్నేట్ లైన్ స్టార్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ విధంగా రైట్ నుంచి, కుడి నుంచి మొదలై లెఫ్ట్కి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి. అందుకే దీన్ని సర్పలేఖిని అని పిలుస్తాం. పాము మెలుకలు తిరుగుతూ ప్రయాణించే ఆ రూపంలో ఈ చిత్రలిపి అనేది ప్రదర్శించబడింది. రైట్. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఏంటంటే, దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్ అండ్ స్మాల్ ఐకన్స్. చిన్న చిన్న చిహ్నాల రూపంలో, చిన్న చిన్న బొమ్మల రూపంలో చిత్రలిపిని ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే రైట్ స్వస్తిక్ ఆకారంలో ఉన్న బొమ్మలు ఇక్కడ కనిపిస్తాయండి. స్వస్తిక్ ఆకారంలో ఉన్న బొమ్మలు ఈ చిత్రలిపిలో కనిపిస్తాయి. అదేవిధంగా ఇటువంటి బొమ్మల్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది సింధు ప్రజలు. రైట్. నిలువు గీతల్ని ఎక్కువగా బొమ్మల రూపంలో ప్రదర్శించడం జరిగింది. చిన్న చిన్న చిహ్నాలను రైట్ ఈ బొమ్మల లిపిలో ప్రదర్శించడం జరిగింది. నేటి వరకు దాదాపు 400 బొమ్మల్ని కనుగొనడం జరిగింది. కానీ చరిత్రకారులకి, ఈ పురావస్తు శాస్త్రజ్ఞులకి ఇది అంతు చిక్కని ఒక మిస్టరీగా ఉండిపోయిందమ్మా. నేటికి ఈ చిత్రలిపి అనేది అర్థం చేసుకోబడలేదు. అందుకే చిత్రలిపి ద్వారా మనం సింధు నాగరికతను అధ్యయనం చేయలేకపోతున్నాం. కేవలం పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే సింధు నాగరికతను అధ్యయనం చేస్తున్నాం. రైట్. దో ద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఈజ్ used and presented by the Harrappans, but archaeological sources are the main sources to study the Harappan civilization. రైట్. అందమైన చిత్రలిపి ఉన్నప్పటికీ కేవలం పురావస్తు తవ్వకాల ద్వారా మాత్రమే సింధు నాగరికతను మనం అధ్యయనం చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. రైట్.
దిస్ ఈజ్ అబౌట్ పిక్టోగ్రఫీ. నెక్స్ట్ టెర్రాకోటా ఫిగరిన్స్. సింధు ప్రజల యొక్క గొప్ప కళాఖండంగా టెర్రాకోటా ఫిగరిన్స్, టెర్రాకోటా బొమ్మలు. టెర్రాకోటా, వాట్ ఈస్ టెర్రాకోటా? ఇట్ ఈస్ ఎ ఫైడ్ క్లే. వాట్ ఈస్ ఇట్? ఫైడ్ క్లే. ఫైడ్ అంటే కాల్చిన బంకమట్టి అమ్మ. బంకమట్టి, క్లే, బంకమట్టి. కాల్చిన బంకమట్టితో బొమ్మల్ని చేశారు. దాన్నే టెర్రాకోటా ఫిగరిన్స్ అంటుంటాం, ఫైడ్ క్లే. సో ఈ టెర్రాకోటా ఫిగరిన్స్తో మనకి సింధు ప్రజల యొక్క మతాచారాలు ఎలా ఉన్నాయనేది చాలా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు, రైట్, కోతి బొమ్మలు, రైట్, మనం తోలు బొమ్మల ప్రదర్శన చేస్తుంటాం. ఆ విధంగా బంకమట్టి రూపంలో పిల్లలు ఆడుకునే బొమ్మల్ని, రైట్, జంతువుల బొమ్మల్ని, వివిధ జంతువుల ఆకారాలు ఇందులో కనిపిస్తుంటాయి. కోతి కానివ్వండి, అదేవిధంగా చిన్న చిన్న జంతువులు ఈ టెర్రాకోటా బొమ్మల రూపంలో ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మతాచారాల గురించి మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టెర్రాకోటా ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్, అమ్మ తల్లి యొక్క రూపం అనేది బంకమట్టి బొమ్మల రూపంలో కనిపిస్తుంది. అమ్మ తల్లిని చాలా అందంగా బంకమట్టి బొమ్మల రూపంలో వారు ప్రదర్శించడం జరిగింది. రైట్, జీవం ఉట్టిపడేలా కళ్ళకి కట్టినట్లు సృష్టికి, సౌభాగ్యానికి, మాతృదేవతారాధనకు మూలమైన అమ్మ తల్లి ఆరాధన మనకి బంకమట్టి బొమ్మల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్. బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్, నల్లని మరియు ఎర్రని మెరిసే కుండల నిర్మాణం సింధు కాలంలో గొప్ప రీతిలో జరిగింది. రైట్, కుండల నిర్మాణ శైలి అనేది బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ అంటుంటాం. రెడ్ పాలిష్డ్ వేర్ అంటుంటాం. నల్లని, ఎర్రని, మెరిసే రంగుల కుండల్ని సింధు ప్రజలు ఎక్కువ మొత్తంలో వాటిని తయారు చేసి వాటిని ఉపయోగించడం జరిగింది. అటువంటివి మనకి ఎన్నో ఈ పురావస్తు తవ్వకాల్లో ఎన్నో కుండల యొక్క పెంకులు, వారి యొక్క కుండల నిర్మాణం ఎలా ఉంది, వారి యొక్క కుండల నిర్మాణంలో ఎలాంటి ఆకృతులు, ఎలాంటి నిర్మాణాన్ని ప్రదర్శించారు, రైట్, భిన్న ఆకృతులతో కుండల నిర్మాణాన్ని చేయడం జరిగింది. రైట్, వీటిని మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ కుండల నిర్మాణంలో గమనించాల్సింది ఏంటంటే ఎక్కువగా ఈ కుండలపై వలయాకృతిలో విభిన్న శైలిలో చిత్రీకరణ గావించడం జరిగింది. డిఫరెంట్ పెయింట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ pottery is beautifully painted and depicted by the Harapans. This is the great creative thoughts of Harapans. అంటే ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన అంశాలు, చెట్లను ఈ కుండలపై చాలా అందంగా అలంకరించడం, అదేవిధంగా డిఫరెంట్ వలయాకృతులను సర్క్యులర్ ఫామ్లో, రైట్, వృత్తాల రూపంలో ఇక్కడ కుండల యొక్క సర్ఫేస్లో అలంకరణ గావించడం, ఇవి వీరి యొక్క పాటరీలో, బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ పాటరీలో కనిపించే దృశ్యాలు. రైట్, ఆర్టిస్టిక్ స్కిల్స్లో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఈజ్ అ ప్రాసెస్ ఫ్రమ్ విచ్ a duplicate metal sculpture is obtained through the original metal sculpture. రైట్, ఒక మెటల్ స్కల్ప్చర్ ఉంటుంది ఇక్కడ. ఆ మెటల్ స్కల్ప్చర్ నుంచి మరొక డూప్లికేట్ రెప్లికాను పొందే అవకాశం ఉంటుంది. రైట్, సో ఇటువంటి ఆర్టిస్టిక్ స్కిల్స్ని లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ రూపంలో కాంశపు పోత ద్వారా, రైట్, అదేవిధంగా ఎన్నో ఆకృతులను ఒరిజినల్ ఒక ఆకృతిని, ఒక బొమ్మను కానివ్వండి, ఒక వస్తువును కానివ్వండి,
ఒరిజినల్ వస్తువును ఒక డూప్లికేట్ మెటల్ స్కల్ప్చర్ నుంచి పొందడం జరుగుతుంది. సో జనరల్లీ ఇంట్రికేట్ వర్క్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ డన్ బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. చిన్న చిన్న వస్తువుల యొక్క తయారీ, నిర్మాణం, కొన్ని జంతువుల బొమ్మలు కావచ్చు, అదేవిధంగా కాంశంతో పోత పోసిన కొన్ని బొమ్మలు కానివ్వండి, ఈ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ పోత పని ద్వారా పొందడం జరిగింది. రైట్. సో original metal sculpture is obtained through the duplicate metal sculpture. So this is called last wax technique, and this last wax technique was very popular during the time of Harappans. Till today this last wax technique is a part of our present society. మన సమాజంలో ఇప్పటికీ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. రైట్. లెట్ us discuss the socio-religious, economic and political conditions during the period of Harappan civilization or Indus Valley civilization. Let us discuss the Indus society. So basically the Indus society was comprised of four classes. Number one, peasant class, peasantry, peasant class association. And number two, merchant class association. And number three, handicraft class. And number four, working class. So four classes are available here in the Indus society. So the society is mainly comprised of peasantry, merchants, handicrafts and working class or labor class. 4 వర్గాలు కనిపిస్తాయి మనకు ఈ కాలంలో. 4 వర్గాలు. సింధు సమాజంలో 4 వర్గాలకు సంబంధించిన ప్రజలు కనిపిస్తుంటారు. అందులో ముఖ్యంగా పీజంట్రీ, రైతాంగం, వ్యవసాయదారులు అంటుంటాం తెలుగులో. నోట్ ఇట్ డౌన్. పీజెంట్స్ వ్యవసాయదారులు. రైట్. మర్చెంట్స్ వ్యాపారదారి వర్గం, వ్యాపారదారులు. ఎలైట్ సెక్షన్స్ కూడా ఇందులోకే వస్తారు. హ్యాండీక్రాఫ్ట్స్ చేతి వృత్తుల వారు. అదేవిధంగా వర్కింగ్ క్లాస్ శ్రామిక వర్గం వర్క్ ఫోర్స్, శ్రామిక వర్గం కావచ్చు. రైట్. ఈ విధంగా సమాజం 4 భాగాలుగా వర్గీకరించబడింది. రైట్. ఈ సమాజం యొక్క ప్రధాన లక్షణం మాతృస్వామ్య వ్యవస్థగా చెప్పుకోవచ్చు. యాజ్ మదర్ గాడెస్ వాజ్ అ ప్రామినెంట్ దట్ వాజ్ ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ వాజ్ ప్రిడామినెంట్. ప్రధానంగా స్త్రీ ఆరాధన, ముఖ్యంగా మాతృదేవత ఆరాధన జరిగింది కాబట్టి ఈ సమాజాన్ని కూడా మాతృస్వామ్య వ్యవస్థగా చెప్పుకోవచ్చు. రైట్. matriarchal society means mother is head of the family. Matriarchy. What is the meaning of matriarchy? Matriarchy. Mother is the head of the family. So this can be considered matriarchal society, matriarchal based society. మాతృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య సమాజానికి చెందింది సింధు సమాజం అని చెప్పచ్చు. కారణం ఏంటంటే స్త్రీ సృష్టికి, సౌభాగ్యానికి మూలంగా మాతృదేవతారాధన కొనసాగింది. మాతృదేవతారాధన ఘనంగా వరదిల్లింది కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థ ఈ కాలంలో ఉండొచ్చు అంటూ సర్ జాన్ మార్షల్ అభిప్రాయపడ్డాడు. This is only the opinion, but we don't know what exactly happened. We are not getting the absolute information, but we cannot draw the conclusion based on this opinion. ఏదైనా జరిగి ఉండొచ్చు, కాకపోతే ఒక ఒపీనియన్ మాత్రం మనకు ఏమంటున్నారంటే జాన్ మార్షల్ మాతృస్వామ్య వ్యవస్థకు ఈ సమాజం చెందుతుంది, మాతృస్వామ్య వ్యవస్థకు అంటూ ఒక ఒపీనియన్ ఇచ్చాడు. సో బేస్డ్ ఆన్ దట్ ఒపీనియన్, సో ఇండస్ సొసైటీ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మ్యాట్రియార్కల్ సిస్టమ్, మాతృస్వామిక వ్యవస్థకు చెందినది. నెంబర్ 2, అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ మ్యాట్రియార్కల్ బేస్డ్ సొసైటీ. మ్యాట్రియార్కీ, మాతృస్వామ్య సమాజం, మాతృస్వామిక
మాతృస్వామిక సమాజంగా చెప్పుకోవచ్చు ఇండస్ సొసైటీని. నెక్స్ట్ నంబర్ 3, సింధు సమాజం యొక్క ప్రధాన లక్షణాల్లో మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే వర్గ ప్రాతిపదిక సమాజమా లేదా వర్ణ ప్రాతిపదిక సమాజమా లేదా కుల ప్రాతిపదిక సమాజమా అనేది మనం చర్చించుకోవాలి. అసలు వర్గ ప్రాతిపదిక కుల ప్రాతిపదిక సమాజానికి మధ్యనున్న తేడా ఏంటి, దీనిని మనం గమనించాలి. సో ఇండస్ సొసైటీ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ క్లాస్ సిస్టమ్, వర్గ ప్రాతిపదిక సమాజం. వర్గ ప్రాతిపదిక సమాజం. వర్గ ప్రాతిపదిక సమాజం అంటే ఏంటి అంటే మనం క్లుప్తంగా ఇక్కడ గమనించాలి. వర్గ వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ, క్లాస్ సిస్టమ్ అంటున్నాం దీన్ని. క్లాస్ సిస్టమ్, క్లాస్ బేస్డ్ సిస్టమ్, క్లాస్ సిస్టమ్. వర్ణ లేదా కుల కాస్ట్ సిస్టమ్, కాస్ట్ సిస్టమ్. See the differences between class and the caste system. Class and the caste system. Class versus the caste system. What is the basic difference between class and caste system? So this Indus society is mainly based on class system, it describes. The society was comprised of 4 classes based on their economic status, like peasants or farmers, next merchants, next handicrafts and laborers or workforce. This is only based on economic status. Class system అనేది రైట్ వారి ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి విభజించబడుతుంది. బట్ కాస్ట్ ఈజ్ నాట్ లైక్ దట్. కాస్ట్ సిస్టమ్ రక్తానికి పవిత్రతను ఆపాదించడం జరుగుతుంది. వేదకాలంలో రక్తానికి పవిత్రతను ఆపాదించడం జరుగుతుంది. ఒక దిగువ వర్ణానికి చెందిన, దిగువ కులానికి చెందిన, దిగువ వర్ణానికి చెందిన వ్యక్తిని వివాహం ఆడడం నిషిద్ధంగా భావించబడింది. అంటే ఒక స్త్రీ తన దిగువ కులానికి చెందిన పురుషుడితో వివాహం ఆడడం నిషిద్ధం. అంటే రక్తానికి పవిత్రతను ఆపాదించడం జరిగింది. బ్లడ్కి ఒక శాంక్టిటీ, దేర్ వాజ్ సమ్ సార్ట్ ఆఫ్ శాంక్టిటీ వాజ్ అప్లైడ్ స్ట్రిక్ట్లీ. దానికి పూర్తిగా పవిత్రని చొప్పించడం జరిగింది సమాజంలో. ఎవరికి బేస్డ్ సొసైటీ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 4 classes: Brahmins, Kshatras. Let us discuss the difference between class and caste. పురోహితుడు, క్షత్రియుడు అనేవాడు యుద్ధవీరుడు, రైట్. ఇవి బేస్డ్ ఆన్ దేర్ ఆక్యుపేషన్స్, ఎకనామిక్ స్టేటస్ ఆర్ దేర్ ప్రొఫెషన్స్ ఆర్ ఆక్యుపేషన్స్. దేర్ ప్రొఫెషన్స్ ఆర్ ఆక్యుపేషన్స్. క్లాస్ సిస్టమ్ ఈజ్ అసోసియేటెడ్. కంప్లీట్గా వారి యొక్క వృత్తులపై వారు మారిపోతున్నాడు అవ్వడానికి అవకాశం లేదు ఇక్కడ. క్లాస్ సిస్టంలో మనం గమనిస్తే దేర్ ఆర్ సోషల్ మొబిలిటీస్ ఫ్రమ్ అప్వర్డ్ టు డౌన్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్. ఫ్రమ్ డౌన్వర్డ్ టు upward, upward to downward and downward to upward. Social mobility is allowed in the class system. See here, a priest can change his position easily, right? A priest can take or can adapt the position of a kshatriya, but changing his profession. A Brahmin can shift his position while shifting his profession, while changing his profession. ఇక్కడ బ్రాహ్మణుడు యొక్క వృత్తి పురోహితుడు, ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడుగా మారే అవకాశం ఉంటుంది క్లాస్ సిస్టంలో. ఎలా?
తన యొక్క పురోహిత వృత్తిని వదిలి యుద్ధాల్ని చేస్తూ ఈ బ్రాహ్మణుడు క్షత్రియుడుగా మారచ్చు. అదే ఒక క్షత్రియుడు యుద్ధ వృత్తిని వదిలి యుద్ధాలు చేయడం ఆపి సేవకుడుగా మారే అవకాశం ఉంటుంది, లేదా వ్యవసాయదారుడుగా మారే అవకాశం ఉంటుంది. ఎందులో? క్లాస్ సిస్టంలో. అంటే సామాజిక చలనాలు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మొబిలిటీ ఈజ్ అలౌడ్ ఇన్ ద క్లాస్ సిస్టమ్. ఏ బ్రాహ్మణ్ కెన్ షిఫ్ట్ హిస్ పొజిషన్, కెన్ చేంజ్ హిస్ పొజిషన్ while changing his profession or occupation. A Brahmin profession or his occupation is priestly class, priestly job. అంటే పురోహిత వృత్తిని, పౌరోహిత మార్గాన్ని ఇతడు కలిగి ఉన్నాడు. ఈ పౌరోహిత వృత్తిని వదిలి యుద్ధవీరుడుగా మారచ్చు, లేదా వ్యవసాయం చేసుకొని ఒక శూద్రుడుగా మారే అవకాశం ఉంటుంది ఈ బ్రాహ్మణుడికి. అదే ఒక శూద్రుడు వ్యవసాయాన్ని ఆపి వేద విద్యను అవలంబిస్తూ పౌరోహిత వృత్తిని స్వీకరించి బ్రాహ్మణుడిగా మారే అవకాశం ఉంటుంది. ఎందులో? క్లాస్ సిస్టంలో. అర్థమవుతుందా? బట్ ఇన్ ద కాస్ట్ సిస్టమ్, కమింగ్ టు ద కాస్ట్ సిస్టమ్, దిస్ సోషల్ మొబిలిటీ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. మోరోవర్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎలా అంటే కాస్ట్ కుల వ్యవస్థకు వచ్చేసరికి ఒక బ్రాహ్మణులాగే బతకాలి, ఒక క్షత్రియుడిలాగే బతకాలి. క్షత్రియుడు బ్రాహ్మణుడు కావడానికి అవకాశం ఉండదు, బ్రాహ్మణుడు శూద్రుడు కావడానికి అవకాశం ఉండదు, ఈ శూద్రుడు క్షత్రియుడు అవ్వడానికి అవకాశం ఉండదు. సో ద సోషల్ మొబిలిటీస్ from upward to downward and downward to upward is strictly prohibited and this is not allowed, and this social mobility is no longer existed, right? And this is strictly prohibited. అర్థమవుతుందా? ఇక్కడ బ్రాహ్మణులాగే, క్షత్రియుడిలాగే, వైశ్యుడిలాగే, శూద్రుడిలాగే కొనసాగాలి. అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి చలనం చేసే సామాజిక చలనాలు అనేటివి ఇక్కడ నిషేధించబడ్డాయి. చాలా కఠినమైన నియమ నిబంధనలతో కూడిన కుల వ్యవస్థ ఆవిర్భావం జరిగింది. రైట్. కాస్ట్ సిస్టమ్ ఈజ్ ఫస్ట్ టైం strictly, effectively and efficiently enforced and implemented, and some kind of complex and rigid nature can be seen in the class system. And this first time mentioned in the Rig Veda Purusha Sukta అనే మండలంలో, 10వ మండలమైన ఋగ్వేదం యొక్క 10వ మండలంలో కనిపిస్తుంది కుల వ్యవస్థ. అండ్ మనుస్మృతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టెక్స్ట్ విచ్ మెన్షన్ అబౌట్ ద కాస్ట్ సిస్టమ్. బ్రాహ్మణ లోకానాం వివృద్ధర్మ్యం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రానాం బ్రహ్మ ముఖ బాహు ఉర అండ్ పాదత చ నివర్తయేత్. లోక కళ్యాణం కొరకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే కులాలు బ్రహ్మ యొక్క వివిధ భాగాల నుండి ఆవిర్భవించాయి. బ్రహ్మ ముఖభాగం నుంచి బ్రాహ్మణుడు, భుజస్కంధాల నుంచి క్షత్రియుడు, ఉరః భాగం నుంచి పొట్ట భాగం నుండి, తొడల భాగం నుండి ఒక వ్యాపారస్తుడు, మరియు పాదాల భాగం నుండి ఒక శూద్రుడు ఆవిర్భవించినట్లు మనుస్మృతి తెలియజేస్తుంది. సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రానాం లోకానాం వివృద్ధర్మం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రానాం బ్రహ్మ ముఖ బాహు ఉర అండ్ పాదత చ నివర్తయేత్. రైట్. ఎనీహౌ మనకి వేదకాలం నుంచి ఈ కఠినమైన నియమ నిబంధనలతో కూడిన సమాజం ప్రారంభమైంది. కానీ సింధు కాలంలో అటువంటి కఠినమైన నియమ నిబంధనలు లేవు. చాలా ఉదారమైన సమాజం, లిబరల్ సొసైటీ, నో కాంప్లెక్స్డ్ అండ్ రిజిడ్ నేచర్. కమింగ్ టు అమ్యూజ్మెంట్స్. విస్తృత వినోదాలు సింధు కాలంలో ఎలా ఉన్నాయి? సమాజంలో వినోదాలు కూడా కొన్ని ఉంటాయి.
సామాజిక స్థితిగతుల గురించి రాసేటప్పుడు నేను కొద్దిగా ఫ్రేమ్వర్క్ మీకు చెప్తాను. ఆ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే ఎటువంటి సమాజమైనా, అది సింధు సమాజం కానివ్వండి, వేదయుగ సమాజం కానివ్వండి, లేదా షోడశ మహాజనపదాల కాలంలో సామాజిక పరిస్థితులు కానివ్వండి, రైట్, మౌర్యుల కాలంలో సామాజిక పరిస్థితులు, గుప్తుల కాలంలో ఏ సమాజమైనా కూడా కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఆ లక్షణాలు మనం గుర్తుంచుకుంటే అవలీలుగా మనం ఆన్సర్ని రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమ్యూజ్మెంట్స్. నృత్యం చేయడం అనేది సింధు కాలంలో ఒక వినోదంగా, కాలక్షేపంలో వీరు చేసే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, వినోదాలలో భాగంగా సింధు ప్రజలు నృత్యానికి, సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చినట్లు మనకి ఎక్కడ తెలుస్తుందంటే, మొహంజోదారో ప్రాంతంలో లభ్యమైన ఒక నాట్యగత్య విగ్రహం నృత్యం చేస్తూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పోజ్, ఇలా నడుము మీద చేయి పెట్టి అద్భుతమైన ఒక పోజ్ని ప్రదర్శిస్తోంది. రైట్, ఈ నాట్యగత్య బొమ్మ విగ్రహమే, కాంశంతో చేసిన ఈ విగ్రహమే మనకి ఆ కాలంలో నృత్యానికి సంబంధించిన ఆనవాళ్ళు తెలియజేస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా ఒక పురుషుడి విగ్రహం, నాట్యం చేస్తున్న పురుషుడి యొక్క ప్రదర్శన కూడా మనకి హర్రప్పా ప్రాంతంలో కనిపిస్తుంది. పురుషుడి యొక్క బొమ్మ, నాట్యకత్తె బొమ్మ మొహంజోదారోలో ఎలా అయితే కనుగొనబడిందో, అదేవిధంగా హర్రప్పా ప్రాంతంలో కూడా ఒక పురుషుడు నాట్యం చేస్తున్నట్లుగా ఒక బొమ్మ కనుగొనబడింది. ఈ విధంగా ఈ నృత్యం అనేది వీరి యొక్క సాంస్కృతిక వికాసంలో, వినోదాల్లో అంతర్భాగంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. డైసింగ్ అంటే పాచికలాట, గ్యాంబ్లింగ్ అంటుంటాం, జూదం, రైట్, పాచికలాట, రైట్, దేవలోకంతో కూడా ముడిపడి ఉంది. పెద్ద పెద్ద పౌరాణిక పురుషులు కూడా జూదాన్ని ఆడారు. రైట్, శివపార్వతులు కూడా పాచికలాటను ఆడారు. ఆ విధమైన పాచికలాట అనేది కూడా వీరి యొక్క వినోదాల్లో ఒక భాగంగా ఉండేది. డైస్, పాచికలాట. నెక్స్ట్, బుల్ ఫైట్, ఎడ్ల పోరాటాలు, ఎడ్ల పంద్యాలు. ఈ ఎడ్ల పంద్యములుకి కొన్ని స్టేడియంస్ ఉండేవి బయట, అవుట్డోర్. రైట్, అక్కడ ఎడ్లను వదిలి ఎడ్లతో పోరాటం చేసే ఈ సాహసాల్ని సింధు ప్రజలు గొప్ప రీతిలో ప్రదర్శించారు. నేటికి ఇది జల్లికట్టు రూపంలో మళ్ళా తమిళనాట ద్రవిడ సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది, జల్లికట్టు రూపంలో. రైట్, టిల్ టుడే దిస్ కెన్ బి సీన్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. రైట్, చూడండి, సింధు సమాజం అంతమై ఉండదు కోశాన. రైట్, ఆ విధంగా బుల్ ఫైట్ అనేది ఎప్పుడో సింధు ప్రజలు ప్రారంభిస్తే అది నేటికి జల్లికట్టు రూపంలో తమిళనాట ప్రదర్శించబడుతుంది. అదేవిధంగా కాక్ ఫైట్, కోడి పందెములు అంటుంటాం. ఈ సంక్రాంతి సమయంలో కోడి పంద్యాలను ఆంధ్ర తీరంలో, రైట్, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కోడి పంద్యాలను ప్రదర్శిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ culture adapted from our ancestors Harrappans, and this resembles the ancient culture of our Harrappans. Right, so ancient culture of Harappan is beautifully reflected in the present day of society in the form of jallikattu and in the form of cock fighting in the Andhra and Tamil Nadu regions. అందుకే వీటిని ద్రవిడ ప్రాంతాలు అంటుంటాం, ద్రవిడ భాషలు కూడా అంటుంటాం. తెలుగును ద్రవిడ భాష అని, తమిళ్ని కూడా ద్రవిడ భాష, మలయాళం, కన్నడ ఇవన్నీ ద్రవిడ భాషలుగా గుర్తించబడ్డాయి. రైట్, ద్రవిడ సంస్కృతిలో ఇది ఒక భాగం. నెక్స్ట్, అదేవిధంగా పడవ పంద్యాలు, బోటింగ్. సో బోటింగ్ అనేది నదీ తీరాల్లో ప్రతి ఒక్క నగరం నెలకొంది కాబట్టి ఆ నదుల్లో బోటింగ్ రేస్లను పెట్టుకుంటున్నారు. ఆ బోటింగ్ ముఖ్యంగా పడవ పంద్యాల్లో, రైట్, ఎవరైతే విజయాన్ని సాధిస్తారో, అటువంటి అడ్వెంచర్స్ ఎవరైతే చేస్తారో వారికి గొప్ప బహుమతులను కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విస్తృత వినోదాల్లో భాగంగా సింధు ప్రజలు ప్రదర్శించిన కొన్ని వినోదాత్మక క్రీడలు కావచ్చు,
నెక్స్ట్ సొసైటీలో కొన్ని వారి యొక్క ఆహారపు అలవాట్లు, వాటి గురించి మనం చర్చించుకుందాం. ఫుడ్ హ్యాబిట్స్. ఆహారపు అలవాట్లలో ఫుడ్ హ్యాబిట్స్. సింధు ప్రజల్లో మాంసాహారులు ఉన్నారు మరియు శాకాహారులు. బోత్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ వర్ లివ్డ్. ముఖ్యంగా వెజ్లో సింధు ప్రజలు ఆకుకూరలు, పండ్లు, పలహారాలను తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు, పలహారాలను పండించడం జరిగింది, వాటిని తీసుకోవడం జరిగింది. ఆహారం ప్రధాన ఆహార పంటగా బార్లీ పండించబడింది. బార్లీ మరియు గోధుమ. Barley and wheat were the main food crops of Harappans, and paddy was rarely cultivated. Paddy అనేది, వరి అనేది తక్కువగా పండించబడింది. ముఖ్యంగా ఆహార పంటల్లో వీరు బార్లీ మరియు గోధుమను ఎక్కువగా తీసుకున్నారు, వరిని పాక్షికంగా తీసుకున్నారు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం జరిగింది. రైట్. వీటితో పాటు నాన్ వెజ్ విషయానికి వచ్చేసరికి, మాంసాహారానికి వచ్చేసరికి రైట్, ఎగ్స్ అండ్ మీట్, ఫిష్, సీ ఫుడ్ను కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. సముద్రపు వనరులైన ముఖ్యంగా చేపల్ని, అదేవిధంగా మాంసాన్ని, గుడ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. రైట్. వీరు ముఖ్యంగా మాంసం కోసం కోళ్లను పెంచుకోవడం జరిగింది. కోళ్ళు. రైట్. మాంసం కోసం కోళ్ళు. రైట్. అదేవిధంగా గేదెల్ని కూడా వీరు తింటున్నారు. రైట్. అదేవిధంగా పొటేళ్ళు, పొటేళ్ళు. రైట్. ఈ విధంగా వెజ్ అండ్ నాన్ వెజ్ బోత్ వర్ టేకెన్ బై ద హర్రప్పన్స్ యాజ్ నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్ వర్ లివ్డ్. ఈ ఆహారాన్ని స్వీకరించిన అనంతరం తమలపాకుల యొక్క వాడకం అనేది వీరి కాలంలో ప్రధానంగా కొనసాగినట్లు తెలుస్తోంది. మనం ఇప్పటికీ కిల్లీల రూపంలో మనం తీసుకుంటుంటాం. డిన్నర్ చేసిన తర్వాత కిల్లీలను మనం తీసుకుంటుంటాం తమలపాకులతో. రైట్. ఆ విధమైన తమలపాకుల యొక్క వాడకం కూడా వీరి కాలంలో కొనసాగించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. నెక్స్ట్, వీరి యొక్క అలంకరణ, వస్త్రధారణ, డ్రెస్సింగ్ ఎలా ఉంది? ద వే దట్ దే డ్రెస్, మెయిన్లీ ద విమెన్ సెక్షన్ ఆఫ్ ద ఇండస్ సొసైటీ, దే హ్యాడ్ శారీస్. చీరకట్టు సాంప్రదాయం అంటుంటాం. ఈ చీరకట్టు సాంప్రదాయం, నేటి ఈ చీరకట్టు సాంప్రదాయం అనేది ఎక్కడ దీనికి బీజాలు పడ్డాయంటే మన సింధు నాగరికత కాలంలోనే చీరకట్టు సాంప్రదాయానికి బీజాలు పడ్డాయి. సో విమెన్ వోర్ శారీస్ while the men wore ధోతి అండ్ షాల్. పురుషులు ధోతిని మరియు షాలువను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. టర్బన్, తలపాగను పెట్టుకుంటున్నారు. షాలువా. రైట్. అదేవిధంగా గోచెను కట్టుకోవడం ఈ సింధు కాలంలో పురుషులు యొక్క వస్త్రాధరణలో అంతర్భాగంగా కొనసాగింది. నెక్స్ట్, అదేవిధంగా అలంకరణకు వచ్చేసరికి ఈ సింధు స్త్రీలు ముఖ్యంగా మేకప్ కిట్లను ఉపయోగించినట్లుగా మనకి పలు ప్రాంతాల్లో లభ్యమైన పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన వస్తు అవశేషాలు నిరూపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా హర్రప్పా ప్రాంతంలో దువ్వెనలు కావచ్చు, కాంస్యంతో చేసిన దర్పణాలు అంటే అద్దాలు, బ్రాంజ్ మిర్రర్స్ అండ్ కోమ్స్, అండ్ మెయిన్లీ ద బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ indicates different styles of haircuts. ఆ కాలంలో భిన్న కేశాలంకరణ పద్ధతులు, హెయిర్ స్టైల్, కేశాలంకరణ కావచ్చు. రైట్. అదేవిధంగా కేశాలంకరణతో పాటు సౌందర్య లేపనాలను ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. సౌందర్య లేపనాలు లైక్ లిప్స్టిక్. Right. The evidences of lipsticks were found from
Chanhudaro. And the evidences of makeup kits were recorded from హరప్పా ప్రాంతంలో బయలుపడిన మేకప్ కిట్లు కావచ్చు. అదేవిధంగా ఈ చన్హుదారో ప్రాంతంలో బయలుపడిన లిప్స్టిక్, అదరాలను అందంగా అలంకరించుకునే రైట్ ఈ సామాగ్రిని ఉపయోగించినట్లు, అదేవిధంగా ముఖాన్ని వర్ణాన్ని పెంచుకునే సామాగ్రిని, సౌందర్య సామాగ్రిని, లేపనాలను ఉపయోగించినట్లుగా మనకి తెలుస్తోంది. రైట్, ఈనాటి స్త్రీలను ఏమాత్రం తీసిపోకుండా, తగ్గకుండా సింధు ప్రజలు అద్భుతమైన అలంకరణ పద్ధతులను ప్రదర్శించారు. దే హ్యాడ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద మేకప్. అండ్ లెట్ us డిస్కస్ దేర్ ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్. సింధు ప్రజలు ముఖ్యంగా ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, యాంక్లెట్స్ అండ్ నోస్ రింగ్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్, బీడ్స్, necklace, different types of ornaments were used, jewelry items were used by Harappans. సింధు స్త్రీలు ముఖ్యంగా, స్త్రీ పురుషులు ఇరువురు ఇయర్ రింగ్స్ని, ఫింగర్ రింగ్స్ని ఉపయోగించారు. స్త్రీలు ముఖ్యంగా నెక్లెస్ని ఉపయోగించారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ హ్యాడ్ ఎ నెక్లెస్, బ్యూటిఫుల్ చైన్. రైట్, ఇటువంటి నెక్లెస్ని, బీడ్స్ పూసల్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా చెవి పోగుల్ని ఉపయోగిస్తున్నారు, చేతి ఉంగరాలను ఉపయోగిస్తున్నారు, ముక్కు పుడుకలను ఉపయోగిస్తున్నారు, యాంక్లెట్స్ని ఉపయోగిస్తున్నారు. డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ were used by our ancestors Harappans. మరి సింధు ప్రజలకు తెలిసిన జంతువులేంటి? సింధు ప్రజలకు తెలిసిన జంతువులు అంటే ఖడ్గమృగం, పులి, ఏనుగు, వానరం అంటే మంకీ, వానర జాతులు అంటుంటాం, మంకీ, కోతి. రైట్, బర్రె, ఎద్దు, రైట్, దుప్పి. ఇవన్నీ సింధు ప్రజలకు తెలిసిన జంతువులు. రైట్, ముఖ్యంగా కుక్క, రైట్, కోళ్ళను కూడా ఎక్కువగా పెంచుకుంటున్నారు సింధు ప్రజలు. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదైనా ఉందంటే దట్ ఈస్ నన్ అదర్ దాన్ ద లయన్. సింహం అనేది సింధు ప్రజలకు తెలియదు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో చాలా సందర్భాల్లో ప్రశ్నలు వచ్చాయి. ద యానిమల్స్ అసోసియేటెడ్ విత్ పశుపతి మహాదేవుని యొక్క ముద్రిక చుట్టూ, అతడి యొక్క విగ్రహం చుట్టూ కనిపిస్తున్న జంతువులేవి? ఇందులోనే ఉన్నాయి. ఖడ్గమృగం ఉంది, అందులో పులి ఉంది, ఏనుగు ఉంది, ఇంకా ఇక్కడ బఫెలో కూడా కనిపిస్తుంది. రైట్, బట్ సింహం అనేది ఎక్కడ కూడా దీని యొక్క ఆనవాళ్ళు మనకు కనపడలేదు. లయన్. సో దే డోంట్ నో అండ్ డోంట్ హ్యావ్ ద అవేర్నెస్ ఆన్ లయన్ మీద, ఈ సింహం మీద ఎక్కువగా వీరికి జ్ఞానం లేదు. సింహం అంటేనే తెలియదు. దే డోంట్ నో లయన్. అండ్ వాట్ అబౌట్ ద హార్స్? గుర్రం మీద తమకు జ్ఞానం ఉందా? గుర్రం సుపరిచితమేనా? రైట్, సుపరిచితమా కాదా అనే దానిపై వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. రైట్, సుర్కటోడా. Surkotoda is located in Gujarat. Where the horse skeletons, the bones of the horses, the evidences of horses were found. And ఈ హార్స్ అనేది సింధు ప్రజలకు సుపరిచితమేనా అనే అంశానికి, హార్స్ వాజ్ నాట్ వెరీ మచ్ క్లోజ్ ఆర్ ఫెమిలియర్. హార్స్ వాజ్ నాట్ యూజ్డ్, but horse was known by Harappans. Though horse was there, but horse was not in use in the daily life of the Harappans.
గుర్రం యొక్క అవశేషాలు కనుగొనబడినప్పటికీ గుర్రాన్ని దైనందిక జీవితంలో నిత్య జీవితంలో ఉపయోగించిన సాక్ష్యాధారాలు మనకి లభ్యం కావడం లేదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. రైట్, ఎక్కువగా ఇక్కడి నుంచి వస్తుంటుంది. సింహం అనేది సింధు ప్రజలకు తెలియదు. రైట్, మిగిలిన అన్ని జంతువులు తెలుసు. గుర్రం అనేది కొద్దిగా వివాదాస్పదంగా ఉంది. గుర్రపు అవశేషాలు కనుగొనబడినప్పటికీ సుర్కటోడా ప్రాంతంలో, గుజరాత్లో, కానీ గుర్రం అనేది దైనందిక జీవితంలో ఉపయోగపడినట్లు ఆనవాళ్ళు లేవు. దో ద హార్స్ స్కెల్టన్ వాజ్ ఫౌండ్ అట్ సుర్కటోడా, గుజరాత్ స్టేట్ ఆఫ్ ఇండియా, బట్ హార్స్ వాజ్ నాట్ ద డైలీ యూజ్ ఆఫ్ ద హరప్పన్స్. ఇక మనకి సింధు ప్రజలకు తెలిసిన లోహాలు, ముఖ్యంగా ద మెటల్స్ అండ్ మిశ్రమ లోహాలు, ద అలాయ్స్ యూజ్డ్ బై హరప్పన్స్. ఫస్ట్ సిల్వర్, కాపర్, టిన్, గోల్డ్, ఐవరీ. రైట్, ఇది ఏనుగు దంతాలతో చేస్తున్న సామాగ్రిని ఐవరీ అంటాం. సింధు కాలంలో ఎక్కువగా ఉపయోగించబడింది ఐవరీ. రైట్, దట్ మెటల్స్, దట్ సిల్వర్, వెండి, రాగి, తగరం మరియు సువర్ణం, బంగారం సింధు ప్రజలు విరివిగా ఉపయోగించినట్లు మనకి దాఖలాలు కనిపిస్తున్నాయి. రైట్, వీరి యొక్క ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో మనం దీన్ని చర్చిద్దాం. అయితే సింధు ప్రజలకు తెలియని ఏకైక లోహం దట్ ఈస్ ఐరన్. ఇక్కడ కూడా మీకు ప్రశ్నలు వస్తుంటాయి. హరప్పన్స్ డోంట్ నో ఐరన్, ఇనుము అనేది సింధు ప్రజలకు తెలియదు. ఇనుమును కనుగొన్నది క్రీస్తు పూర్వం 1000వ శతాబ్దంలో. రైట్, హరప్పా నాగరికత ఎప్పుడు అంతమవుతుంది? 1750లో పతనావస్థకు చేరుకొని 1500లో పరిపూర్ణంగా పూర్తి స్థాయిమైంది. మరి ఇనుమును ఎప్పుడు కనుగొంటున్నారు? క్రీస్తు పూర్వం 1000లో కనుగొంటున్నారు, 1000వ శతాబ్దంలో. అంటే సింధు ప్రజలకు ఇనుముకు సంబంధించిన పరిజ్ఞానం లేదు. ఇనుము అనేది సింధు ప్రజలకు తెలియదు. అసలు అప్పటి వరకు ఇనుమును ఆవిష్కరించలేదు. ఏదో మలివేద కాలంలో ఇనుమును కనుగొనడం జరుగుతుంది తూర్పు భారతదేశంలో. అప్పటి వరకు ఇనుప నిక్షేపాలు ఎక్కడ కూడా బయలుపడలేదు. రైట్, సో ద ఐరన్ ఓర్స్ were founded or discovered during the later Vedic phase in the 1000 up to this 1000 BC. No one knows ద ఐరన్ ఓర్. ఇనుప లోహాన్ని ఎవరు కూడా ఉపయోగించలేదు, ఎవరికి తెలియదు. అందుకే సింధు ప్రజలకు తెలియని ఏకైక లోహం అనే ప్రశ్నలు వస్తుంటాయి ఈ ఎగ్జంప్షన్స్ మీద. ఐరన్. సింధు ప్రజలకు తెలియని జంతువు సింహం. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి తరచూ వస్తుంటాయి. రిలీజియస్ సెటప్ ఆఫ్ హరప్పన్. ఆ రిలీజియస్ స్ట్రక్చర్, మతం అనేది ఉందా? ఉంటే ఆ మతం ఏంటి? హిందూ మతమా, ఇస్లాం మతమా, క్రైస్తవ మతమా, లేకపోతే జొరాస్ట్రియనిజమా, లేకపోతే పార్సీ మతమా? అదేంటి? సింధు తవ్వకాల్లో ఎక్కడా మతానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనపడలేదు. మతం అనేది సింధు కాలానికి తెలియదు. ఎందుకంటే ఎక్కడ కూడా పూజారులు లేరు, ఎక్కడ కూడా దేవాలయాలు కనుగొనబడలేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో టెంపుల్ అండ్ ప్రీస్ట్లీ క్లాస్, దెన్ హౌ కెన్ వి డిఫైన్ దట్ was existed in the Indus Valley. మనం సింధు కాలంలో మతం ఉన్నట్టుగా మనం చెప్పలేం. ఇది ఒక మతంగా చెప్పలేం, కానీ విశ్వాసాల సమూహంగా సింధు మతాన్ని మనం పిలవచ్చు. రైట్, కొన్ని మతాచారాలు, ఆచార పద్ధతులు, వ్యవహారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు, ఇవన్నీ ఒక మతాన్ని తలపించాయే తప్ప సింధు కాలంలో ఎటువంటి మతము లేదు. కానీ ఆరాధన పద్ధతులు ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వర్షిప్స్ ఆర్ మోడ్ ఆఫ్ వర్షిప్స్, బట్ వీ కెనాట్ సే దిస్ ఈజ్ అ రిలీజియన్. ఇది మతము కాదు, ఒక మోడ్ ఆఫ్ వర్షిప్ అని చెప్పుకోవచ్చు. లెట్ us డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హరప్పన్ వర్షిప్, వారి యొక్క మతాచారాలకు సంబంధించిన అంశాల గురించి మనం చర్చించుకుందాం. ఫస్ట్, అమ్మ తల్లి ఆరాధన, ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్, అమ్మ తల్లి ఆరాధన. సెకండ్,
పశుపతి ఆరాధన, ద వర్షిప్ ఆఫ్ పశుపతి యాజ్ ప్రోటో ఫార్మ్ ఆఫ్ శివ, శివుడి యొక్క తొలి రూపంగా పశుపతిని ఆరాధించడం. నంబర్ 3, ద వర్షిప్ ఆఫ్ ఫైర్, అగ్ని ఆరాధన. నెక్స్ట్ నంబర్ 4, ద వర్షిప్ ఆఫ్ నేచర్, రైట్, ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతి ఆరాధనలో అంతర్భాగంగా వేప చెట్టును పూజించడం, ద వర్షిప్ ఆఫ్ నీమ్ ట్రీ, వేప చెట్టును పూజించడం. సో ద వర్షిప్ ఆఫ్ పీపల్ ట్రీ, రావి చెట్టును పూజించడం. అండ్ ద వర్షిప్ ఆఫ్ బుల్, ఎద్దును పూజించడం. అండ్ ద వర్షిప్ ఆఫ్ స్నేక్స్ ఆర్ సర్పెంట్స్, రైట్, పాముల్ని పూజించడం వీరి కాలంలో కొనసాగింది. అదేవిధంగా స్త్రీ పురుష జననాంగాలను పూజించడం కూడా వీరి కాలంలో ఒక ఆనవాయితీగా మారింది. స్త్రీ పురుష జననాంగాల లేదా మర్మాంగాల ఆరాధన, మర్మాంగాలను ఆరాధించడం, వీటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా మనకి పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా తాయెత్తులు ధరిస్తున్నారు, తాయెత్తుల ఉపయోగం, తాయెత్తులను ధరించడం. అదేవిధంగా స్వస్తిక్ అనే చిహ్నాలను ఉపయోగిస్తున్నారు, స్వస్తిక్ అనే చిహ్నాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. విల్ డిస్కస్ వన్ బై వన్. ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్. See the two important sources to know about the Harappan religion are the customs and their main methods of worships. వారి యొక్క ఆరాధన పద్ధతుల గురించి తెలుసుకోవడానికి మనకి రెండు ఆధారాలు. ఒకటి సీల్, ద ఫస్ట్ వన్ ఈజ్ సీల్స్, ముద్రికలు. సీల్స్ అంటే ఏంటో మనం క్లుప్తంగా వివరించాం. అండ్ నెక్స్ట్ టెర్రాకోటా ఫిగరిన్స్, టెర్రాకోటా బొమ్మలు, బంకమట్టితో చేసిన టెర్రాకోటా బొమ్మలు. వీటి ద్వారానే మనం సింధు మత ఆచారాల గురించి తెలుసుకోగలుగుతాం. రైట్, అమ్మ తల్లి ఆరాధన అనేది మనకు ముద్రికల రూపంలో మరియు బంకమట్టి టెర్రాకోటతో చేసిన బంకమట్టి రూపంలో కూడా అమ్మ తల్లిని ఆరాధించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో తవ్వకాల్లో ఎవ్రీవేర్ in the archaeological excavations can see the worship of mother goddess. Yes, the terracotta mother goddess figurines were founded in a large scale everywhere in the excavations of Indus Valley civilization. ప్రతి చోట ఈ అమ్మ తల్లి యొక్క విగ్రహాలు బయలుపడుతున్నాయి. అందుకే అమ్మ తల్లిని స్త్రీ సృష్టికి మూలంగా సింధు ప్రజలు స్త్రీ దేవతలను పూజించడం మొదలుపెట్టారు. సో ద వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ వాజ్ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్. స్త్రీ దేవతలను ఎక్కువగా పూజిస్తున్నారు. పురుష దేవతలు, ఏకైక పురుష దైవం పశుపతి మాత్రమే. స్త్రీ దేవతల్ని ఎక్కువగా పూజిస్తున్నారు. అమ్మదల్లిని పూజించడం అనేది ప్రతి చోట కూడా సాధారణంగా జరుగుతోంది, సర్వసాధారణమైపోయింది. Though the Harappan culture, Harappan civilization ended, till today the practices Harappans are alive. Now we are worshipping the mother goddess in the form of Pochamma, Maisamma, Ankalamma, Aramaisamma, Ellamma, in various forms. నేటికి మనము గ్రామ దేవతల రూపంలో అమ్మ తల్లిని ఆరాధించడం ఆనవాయితీగా మనకి మారిపోయింది. ఎల్లమ్మ, అంకాలమ్మ, మైసమ్మ, అరమైసమ్మ రూపంలో మనం నేటికి గ్రామ దేవతల ఆరాధన చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి మనం గ్రహించామంటే మన పూర్వీకులు హర్రప్ప వాసుల నుంచి లేదా సింధు ప్రజల నుంచి మనం గ్రహించడం జరిగింది. సింధు నాగరికత అంతమైనప్పటికీ సింధు నాగరిక లక్షణాలు మాత్రం నేటికి మన సమాజంలో సజీవంగా కొనసాగుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ పశుపతి. వీరి కాలంలో ఏకైక పురుష దైవం. మొహంజోదారో ప్రాంతంలో లభ్యమైన పశుపతి ముద్రిక తెలియజేస్తుంది. ఈ పశుపతి సింధు కాలంలో ప్రోటో ఫామ్ ఆఫ్ శివ, శివుడి యొక్క తొలి రూపంగా ఆరాధించబడినట్లు, అనంతరం రుద్రుడుగా, అనంతరం శివుడుగా, అనంతరం లింగ రూపంలో ఆరాధనలు అందుకుంటున్నాడు. నేటికి ఈ పశుపతి లింగ రూపంలో ఆరాధనలు అందుకుంటున్నట్లు ఎవరు తెలియజేశారు? జాన్ మార్షల్.
తెలియజేశారు. మనం ఇది వరకే చర్చించుకున్నాం. సో వన్ అండ్ ఓన్లీ మేల్ గాడ్ వాజ్ వర్షిప్ బై ద హరప్పన్స్ పశుపతి మహాదేవ ఆర్ ప్రోటో ఫార్మ్ ఆఫ్ శివ ఆర్ ప్రోటో శివ. Right, but today we are worshipping this Pasupati Mahadeva in the form of linga, Shivalinga రూపంలో మనం పూజిస్తున్నాం. The ancient Shivalinga in the world, that is Gudimallam, located in Chittoor district, Andhra Pradesh, near Tirupati. చిత్తూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో అత్యంత కడు ప్రాచీనమైన శివలింగం బయలుపడింది గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలో. ఈ గుడిమల్లం అనేది ప్రాచీన శివలింగానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రైట్, నేటికి మనం లింగారాధన అనేది ఏదో ప్రాచీన కాలంలో 1వ శతాబ్దంలో ప్రారంభమైన లింగారాధన నేటికి కూడా కొనసాగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, అగ్ని ఆరాధన, ద వర్షిప్ ఆఫ్ ఫైర్, personification of fire. And fire, generally fire who connects devotee with deity during the time of yagnayagas, rituals. A priest used to start the mantra tantras in presence of fire, praising the fire god. అగ్నిదేవుణ్ణి ప్రశంసిస్తూ మంత్రాల రూపంలో యజ్ఞం చేస్తూ అగ్నిదేవుణ్ణి, అక్కడ అగ్ని ఇలా వస్తుంటుంది, అగ్నిదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని రైట్ తన యొక్క మంత్రాల ద్వారా యాగాలు నిర్వహిస్తూ ఉంటాడు. పౌరోహిత కార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. సో this Agni or god of fire is an intermediary between devotee and deity, who connects devotee with deity, and this is called an intermediary concept. భగవంతుణ్ణి భక్తుడికి మరియు భగవంతుణ్ణి అనుసంధానం చేసే అనుసంధానకర్త అగ్ని. అది అగరబత్తీల రూపంలో కావచ్చు, యజ్ఞయాగాల రూపంలో కావచ్చు, అగ్నిదేవుని మనం ఆరాధిస్తుంటాం. రైట్, బట్ ద సేమ్ థింగ్ బి ట్రేస్డ్ బ్యాక్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, ద వర్షిప్ ఆఫ్ ఫైర్, అగ్నిని ఆరాధించిన దాఖలాలు మనకి స్పష్టంగా రుజువయ్యాయి. ద టూ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ హరప్ప, లోతాల్ అండ్ కాలిబంగన్, వర్ ద స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు ద వర్షిప్ ఆఫ్ God, worship of fire. Fire altars were founded at Lothal and Kalibangan along with the animal slaughtering. జంతు బలులతో కూడిన అగ్నిగుండాల, హోమగుండాల నిర్మాణం అనేది సింధు తవ్వకాల్లో బయలుపడింది. లోతాల్ మరియు కాలిబంగన్, దీస్ టూ ఆర్ ద నోటబుల్ ఎగ్జాంపుల్స్. అగ్ని ఆరాధన కొనసాగినట్లు మనకి లోతాల్ మరియు కాలిబంగన్ ప్రాంతాల్లో బయలుపడిన హోమగుండాలు నిరూపిస్తున్నాయి. నెక్స్ట్, వర్షిప్ ఆఫ్ నేచర్, ప్రకృతి ఆరాధనలో భాగంగా చెట్లను పూజిస్తున్నారు. వర్షిప్ ఆఫ్ నీమ్ ట్రీ, వేప చెట్టును పూజించడం నేటికి ఆనవాయితీగా మారిపోయింది, పొరిపాటైపోయింది. మన సమాజంలో కూడా, మన మతంలో కూడా వేప చెట్టును మనం పూజిస్తున్నాం. ఇది సింధు ప్రజలు మనకు అందించిన కానుక, సింధు ప్రజలు అందించిన ఒక సైద్ధాంతిక దృక్కోణం. నేటికి మనం దాన్ని అవలంబిస్తున్నాం. సింధు ప్రజలు ఎందుకు పూజించారు దీన్ని అంటే, బికాస్ ద మెడిసినల్ వాల్యూ ఆఫ్ నీమ్ ట్రీ, బికాస్ ఇట్స్ హర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశ గొప్ప వైద్య అస్త్రంగా దీన్ని మనం పిలవచ్చు, వేప చెట్టును. రైట్, అందుకే సింధు ప్రజలు దాన్ని పూజించారు. కానీ మనం గుడ్డిగా, బ్లైండ్గా మన పూర్వీకులు చేశారు అంటూ మనం కూడా వేప చెట్టును పూజించడం మొదలు పెడుతున్నాం. వేప చుట్టూ వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ సాక్రెడ్ థ్రెడ్ సెరమనీ, చుట్టూ దారాల్ని చుట్టడం, చుట్టూ పసుపు కుంకుమని రాయడం, వేప చెట్టును పూజించడం. దారిలో వెళ్ళేవారు కూడా
తమ ప్రయాణాన్ని ఆపి చెప్పుల్ని వదిలి వేప చెట్టును పూజించడం మొదలు పెడుతున్నారు. వేప చెట్టులో ఏమైనా దైవం ఉందా? నో. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్ మెడిసినల్ వాల్యూ హరప్పన్స్ వర్షిప్డ్. అందులో ఉన్న శాస్త్రీయ ఔషధ విలువలకు హర్రప్ప వాసులు విలువిచ్చి వేప చెట్టును పూజించడం జరిగింది. నేటికి మనం కూడా పూజిస్తున్నాం వేప చెట్టును. కానీ మనం హేతుబద్ధంగా శాస్త్రీయ కోణంలో మనం ఆలోచించడం లేదు. నెక్స్ట్ రావి చెట్టు. దిస్ ఈస్ అ పీపుల్ ట్రీ. ద వర్షిప్ ఆఫ్ పీపుల్ ట్రీ వాజ్ ఆల్సో ద మోస్ట్ కామన్ ఫీచర్ ఆఫ్ హరప్పన్ రిలీజియన్. అండ్ ద వర్షిప్ ఆఫ్ హంప్డ్ బుల్. మూపరుమున్న ఎద్దును కూడా పూజిస్తున్నారు. ఎద్దును పూజించారు సింధు ప్రజలు. నేటికి మనం ఎడ్లను పూజిస్తున్నాం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద పొంగల్ వెకేషన్. పొంగల్ సంక్రాంతి సమయంలో మనం ఎడ్లను ఆవుల్ని గొప్పగా అలంకరించి వాటిని పూజించి మనం భోగి కనుమల్ని నిర్వహించుకుంటున్నాం. అంటే ఈ ఎడ్ అనేది ఎందుకు పూజించడం జరిగింది, బుల్ని ఎందుకు పూజించారు సింధు ప్రజలు అంటే దెర్ వాజ్ ఆల్సో ఏ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఇట్. Bull served a major role. It played a major role in the field of agrarian economy, agriculture. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయంలో, పంట పొలాల్లో ఎద్దు అనేది అద్భుతమైన అపారమైన సేవను చేస్తుంది. రైట్. అదేవిధంగా పామును పూజించడం, స్నేక్స్, ద వర్షిప్ ఆఫ్ స్నేక్. సర్పెంట్, నాగశిలల యొక్క పూజ. ఎందుకంటే ఏదైనా కారణం కావచ్చు. మైట్ బి somehow there were the victims of snakes. Someone was bitten by the snake and lost his life. And finally Harappans came to know that snakes had some power killing the human beings. స్నేక్స్కి ఏదో అపారమైన శక్తి ఉంది, అవి కాటేస్తే చనిపోతున్నారు మానవులు అనేది సింధు ప్రజలకి ఏదో తెలిసింది. అందుకే పాము కనిపిస్తే చాలు దాని ద్వారా ప్రమాదం ఉంది, దానిలో ఏదో శక్తి ఉంది, అది కాటేస్తే మరణిస్తున్నారు. విషం అనేది తెలియకపోవచ్చు. రైట్. అది కాటేస్తే మరణిస్తున్నారు అన్న అంశాన్ని గుర్తించిన సింధు ప్రజలు దాన్ని పూజించడం మొదలుపెట్టారు. దాని తాకిడి నుంచి, దాని యొక్క ప్రమాదం నుంచి రక్షించుకోవడాన్ని దాన్ని పూజించడం మొదలుపెట్టారు సింధు ప్రజలు. ప్రాబబ్లీ మైట్ హ్యాపెన్. మనం కూడా నేటికి విషం ఉంది అని తెలిసి కూడా మనం పామును పూజిస్తున్నాం, పాములో ఏదో శక్తి ఉందని. రైట్. పాము కాటేస్తే చనిపోతారు, దానివల్ల మానవ సమూహానికి, మానవాళికి ప్రమాదం ఉందని సింధు ప్రజలు పూజించారు. కానీ మనం నేటికి ఎటువంటి శాస్త్ర బద్ధత లేకుండా, శాస్త్రీయ నిర్వహణ లేకుండా, రైట్, హేతువాద దృక్పథం లేకుండా పాముల్ని మనం పూజిస్తున్నాం. నాగశిలల రూపంలో పూజిస్తున్నాం. రైట్. నాగుల చవితి సందర్భంలో, నాగపంచమి సందర్భంలో ఎన్నో గిరిజన తెగలు నాగోబ జాతరని కూడా నిర్వహించుకుంటూ నాగుపాములను పూజించే సంస్కృతి మన యొక్క సమాజంలో సాధారణమైపోయింది. రైట్. సో స్త్రీ పురుషుల మర్మాంగాల్ని పూజించడం. సో హర్రప్పన్స్ వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్. Male and female sex organs. Many symbols of phallus and vulva, యోని గుర్తులతో వేసిన ముద్రికలు ఎన్నో కనుగొనబడ్డాయి. లింగాలతో కూడిన ముద్రికలు ఎన్నో కనుగొనబడ్డాయి. లింగాలు, యోనికి సంబంధించిన ఆనవాళ్ళు మనకి మొహంజోదారో మరియు హర్రప్పా ప్రాంతంలో కనిపిస్తున్నాయి. హర్రప్పా ప్రాంతంలో స్త్రీ మర్మాంగానికి సంబంధించిన పూజలు నిర్వహించబడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మొహంజోదారో ప్రాంతంలో లింగారాధన, ముఖ్యంగా పురుషుడి యొక్క మర్మాంగాన్ని పూజించినట్లుగా మనకి ఆనవాళ్ళు బయలుపడ్డాయి.
సో ఈ విధంగా స్త్రీ పురుష జననాంగాలను పూజించడం సింధు కాలంలో ప్రారంభమైంది. ఇక తాయెత్తుల యొక్క వాడకం. సో హర్రప్పన్స్ యూజ్ టాలిస్మన్స్, amulets in order to protect from the evil spirits, ghost and some sort of phasmophobia, అంటే దయ్యాల నుంచి, భూత పిశాచాల నుంచి, భూత ప్రేతాత్మల నుంచి తమను తాము రక్షించుకోవడానికి తాయెత్తులను ధరించారు సింధు ప్రజలు. నల్లటి థ్రెడ్స్, నల్లటి దారాలను ఉపయోగించారు. ఆ నల్లటి దారాల్ని నేటికి మన సమాజంలో ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కానీ దాని వెనుక దాగి ఉన్న హేతువాద దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. రైట్. దిష్టి నుంచి మనం రక్షించుకోవడానికి నల్లటి దారాలను మనం ఉపయోగిస్తున్నాం మన సమాజంలో. కానీ సింధు ప్రజలు ఎప్పుడో వీటిని ఉపయోగించారు. తాయెత్తులు ముఖ్యంగా దే హ్యాడ్ బిలీఫ్ ఆన్ ఈవిల్ స్పిరిట్స్, ghosts. They believed in evil spirits. ప్రేతాత్మల మీద వీరు నమ్మకాన్ని ఉంచారు, దయ్యాల మీద వీరు విశ్వాసాన్ని ప్రకటించారు. అందుకే వాటి నుంచి రక్షించుకోవడానికి తాయెత్తులను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, స్వస్తిక్ సింబల్ వాజ్ అ సాక్రెడ్ సింబల్ యూజ్డ్ బై హర్రప్పన్స్ ఇన్ దేర్ బీడ్ మేకింగ్. వారు పెద్ద పెద్ద చైన్లను పూసలతో తయారు చేసేటప్పుడు స్వస్తిక్ సింబల్స్ని కూడా ఉపయోగించినట్లు మనకి పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన ఆధారాలు నిరూపిస్తున్నాయి. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇండస్ రిలీజియన్. సింధు యొక్క కాలంలో మత పద్ధతులు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆరాధన పద్ధతులు ఎలా ఉన్నాయి అన్న దాన్ని మనం మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ విధంగా వివరిస్తూ రాస్తే సరిపోతుంది. అమ్మతల్లి ఆరాధన కావచ్చు, పశుపతి మహాదేవుని యొక్క ఆరాధన కావచ్చు, అగ్నిని ఆరాధించడం కావచ్చు, అదేవిధంగా ప్రకృతి ఆరాధనలో భాగంగా వేప చెట్లను, రావిని, ఎద్దును, పాముల్ని, నాగశిలని పూజించడం కావచ్చు, స్త్రీ పురుష మర్మాంగాల్ని పూజించడం కావచ్చు, అదేవిధంగా తాయెత్తులు, స్వస్తిక్ చిహ్నాలను పూజించడం సింధు కాలంలో కనిపించే ప్రధాన ఆచారాలుగా ఇండస్ ఎకానమీ. సింధు కాలంలో ఆనాటి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థ. సో సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. సింధు ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంది? వ్యవసాయం మీద ఆధారపడింది. దిస్ ఈజ్ మెయిన్లీ అగ్రేరియన్ ఎకానమీ. అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ ఆక్యుపేషన్, చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ హర్రప్పన్స్. ఈ వ్యవసాయంలో వీరు సాగించిన మిగులు దేనికి దారితీసిందంటే వర్తక వ్యాపారాలకు దారితీసింది. వర్తక వ్యాపారాలు, ద సర్ప్లస్ దట్ దే హ్యాడ్ లెడ్ టు ద ట్రేడింగ్ యాక్టివిటీస్. విస్తృతమైన వర్తక వ్యాపారాన్ని చేసి వీరు లాభాలు గడించారు. ఈ లాభాల ద్వారా అద్భుతమైన నాగరికతను నిర్మించారు. అదే సింధు నాగరికత అని చెప్పుకుంటున్నారు. రైట్. సో హియర్ యూ మస్ట్ రిమెంబర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎకానమీ వాజ్ అగ్రికల్చర్. రైట్. అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ హరప్పన్స్. ప్రధాన ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం. ముఖ్యంగా వీరు వ్యవసాయంలో పండించిన ఆహార పంటలు ఏంటివి అంటే వీట్, బార్లీ, సెస్మి అండ్ మస్టర్డ్. గోధుమ, బార్లీ, నువ్వులు మరియు ఆవాల్ని ఎక్కువగా పండించారు. అదేవిధంగా రాగి మరియు హార్స్ గ్రామ్ కూడా తక్కువగా పండించబడింది. రైట్. రాగి మరియు హార్స్ గ్రామ్, రాగులు మరియు ఉలవలు కూడా తక్కువగా పండించబడ్డాయి. ఎక్కువ ప్రధానంగా గోధుమ, బార్లీ, నువ్వులు మరియు ఆవాలు పండించబడ్డాయి. అదేవిధంగా వీరి యొక్క వాణిజ్య పంట విషయానికి వచ్చేసరికి ఫుడ్ క్రాప్స్ అమ్మ, ఇవన్నీ ఆహార పంటలు. రైట్. వాణిజ్య పంటల విషయానికి వచ్చేసరికి వీరు ప్రపంచానికే, మధ్య ఆసియా ప్రాంతంలో మరియు ప్రపంచానికి వీరు పరిచయం చేసిన అత్యంత గొప్ప పంట ఏంటంటే పత్తిని పండించడం. రైట్.
So cotton was cultivated in a large scale and they were the first to introduce cotton in the world. ప్రపంచంలోనే పత్తిని పండించిన ఘనత సింధు ప్రజలకు దక్కుతుంది. మరి వీరికంటే ముందు మనం మెహర్ఘర్ గురించి చర్చించుకున్నాం. మెహర్ఘర్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 7000లో పత్తిని పండించడం దాఖలాలు కనపడ్డాయి అనేది మనం చర్చించుకున్నాం. ఆ విధంగా అనంతరం మధ్య ఆసియా ప్రాంతంలో పత్తిని విస్తృతంగా పండించి మధ్య ఆసియా ప్రాంతానికి సరఫరా చేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే సింధు ప్రజలకు దక్కుతుంది. మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సింధు ప్రాంతాన్ని సింధు పత్తిని సింధన్ అని గ్రీకులు పిలుస్తున్నారు. అదేవిధంగా మేలుహా అనే మరొక పదాన్ని కూడా సూచించారు. మెలుహా అంటే పత్తిని పండించే ప్రాంతం, మరియు ఆనాటి భారతదేశాన్ని మెలుహా అని సంబోధించడం జరిగింది. మెలుహా అనే సింధన్ అనే ఈ రెండు పదాలు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని గురించి వివరిస్తున్నాయి. రైట్. సో వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా సింధు ప్రజలు ప్రపంచంలోనే అత్యధికంగా పత్తిని పండించి మధ్య ఆసియా ప్రాంతంలో ఎగుమతి చేయడం జరిగింది. మెసొపొటోమియా ప్రాంతానికి ఎక్కువగా పత్తిని ఎగుమతి చేయడం జరిగింది సింధు ప్రజలు. అందుకే మెసొపొటోమియన్లు మెలుహా, గ్రీకులు సింధన్ అనే పేర్లతో ఈ సింధు ప్రాంతాన్ని మరియు సింధు ప్రాంతంలో పండించబడిన పత్తిని ఈ పేర్లతో వ్యవహరించడం జరిగింది. రైట్. మరి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా కొనసాగింది? వీరి యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో వీరు రోజుకు సాగించిన మిగులు సర్ప్లస్ అనేది ఏ విధంగా వ్యాపారానికి దారితీసింది? ఈ వ్యాపారంలో వీరు లాభాలు ఎలా సాధిస్తున్నారు? ఈ లాభాలు సాగించడానికి కారణం ఏంటి? ఎవరితో వీరు వ్యాపారాన్ని మొదలుపెట్టారు? ఎవరు వీరి యొక్క ప్రధాన వ్యాపార భాగస్వాములు? ఈ వ్యాపారం ఎలా జరిగింది? ఇది స్వదేశీ వ్యాపారమా, విదేశీ వ్యాపారమా? మరి ఈ వ్యాపారాల గురించి, వీటి యొక్క తీరుతెన్నుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, లెట్ us డిస్కస్. సింధు ప్రజలు ఋతువుల ఆధారంగా, పవనాలు కాదు, ఋతువుల ఆధారంగా వీరు వర్తక వ్యాపారాలు చేయడం జరిగింది. ఖరీఫ్, రవి రెండు రకాల పంటల్ని పండించడం జరిగింది. రెండు ఋతువుల్లో రెండు వేరువేరు రకాల పంటల్ని పండించడం జరిగింది సింధు ప్రజలు. అందులో ముఖ్యంగా వీరు స్వదేశీ వ్యాపారంలో స్థానిక వ్యాపారం, లోకల్ ట్రేడ్ ఆర్ ఇంటర్నల్ ట్రేడ్, స్థానిక మరియు విదేశీ వ్యాపారం, రెండు రకాల వ్యాపారాల్ని కొనసాగారు. స్థానిక వ్యాపారం అంటే ఇంటర్నల్ ట్రేడ్, అండ్ విదేశీ వ్యాపారం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. అండ్ ద గూడ్స్ క్యారీడ్ త్రూ ద బుల్లక్ కార్ట్స్ ఇన్ ద ఇంటర్నల్ ట్రేడ్, బుల్లక్ కార్ట్స్. రైట్, ఎడ్ల బండ్ల ద్వారా వస్తువుల రవాణా జరిగింది ఒక చోట నుండి మరొక చోటికి. ఎడ్ల బండ్ల ద్వారా వస్తువుల్ని రవాణా చేసి స్థానిక వ్యాపారాన్ని కొనసాగారు. సో ద ఇంటర్నల్ ట్రేడ్ ద గూడ్స్ ఆర్ క్యారీడ్ త్రూ ద బుల్లక్ కార్ట్స్, వైల్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ద గూడ్స్ వర్ క్యారీడ్ అండ్ ద కార్గో వాస్ క్యారీడ్ త్రూ షిప్స్. నౌకల ద్వారా, తెరచాపల ద్వారా వస్తువుల్ని మెసొపొటోమియా ప్రాంతానికి పంపించడం జరిగింది. రైట్, లోతాల్ ప్లేడ్ కీ రోల్ ఇన్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్. లోతాల్, రైట్, వన్ అండ్ ఓన్లీ డాక్యార్డ్ ఆఫ్ ద హర్రప్పన్స్. హర్రప్పా వాసులకున్న ఏకైక రేవు పట్టణం, విరాజిల్లిన అద్భుతమైన నాగరికత. మెసొపొటోమియన్లతో సుమేరియన్లు వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు, విదేశీ వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు. అందులో భాగంగానే విదేశీ వ్యాపారం అనేది లోతాల్ ప్రాంతం నుంచి కొనసాగింది. రైట్, ఈ లోతాల్ ప్రాంతం నుంచి రైట్ పర్షియన్ గల్ఫ్ ద్వారా దిల్మున్, మక్రాన్ తీరం ద్వారా వయా మక్రాన్, నెక్స్ట్ దిల్మున్, నెక్స్ట్ ఇరాక్, పర్షియన్ గల్ఫ్ అంటాం వీటిని. పర్షియన్ అఖాతం ద్వారా, పర్షియన్ గల్ఫ్ ద్వారా
ఈ ట్రేడ్ రూట్ కొనసాగిందమ్మా. ఈ పర్షియన్ అఖాతం మనకి ఇలా ఈ అరేబియా సముద్రం నుంచి ఇలా దిల్మున్, మక్రాన్, బహ్రైన్ అంటుంటాము. దిల్మున్ మరియు మక్రాన్ తీరం, పాకిస్తాన్ అనంతరం మక్రాన్ తీరం వస్తుంది. దిల్మున్ అనే ప్రాంతాలు కూడా వస్తాయి. రైట్, వీటి నుంచి ఇలా వెళ్తే ఇక్కడ ఇదంతా పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ అంటాం. పర్షియన్ గల్ఫ్. ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా చివరికి ఈ నౌకలు వస్తువుల్ని, కార్గోని క్యారీ చేస్తూ ఇరాక్ ప్రాంతానికి, అంటే ఆనాటి మెసొపొటోమియా ప్రాంతానికి వస్తువుల యొక్క రవాణా జరిగింది. అంటే ముఖ్యంగా ఇందులో లోతాల్ ఇక్కడ ఉంది. లోతాల్ ఇది గుజరాత్లో ఉంది. ఈ లోతాల్ ప్రాంతం నుంచి అరేబియా సముద్రం ద్వారా రైట్ వయా మక్రాన్ తీరం, మక్రాన్ అండ్ దిల్మున్ అనే 2 తీరాల ద్వారా రైట్ పర్షియన్ అఖాతం, పర్షియన్ గల్ఫ్ ద్వారా ఇరాక్ ప్రాంతానికి, ప్రజెంట్ ఇరాక్ ప్రాంతానికి, ఆనాటి మెసొపొటోమియా లేదా సుమేరియా ప్రాంతానికి వస్తువుల రవాణా జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే సింధు ప్రజలు ప్రధానంగా మెసొపొటోమియన్లతో విస్తృత విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు అనేది చాలా క్లుప్తంగా తేటతెల్లమవుతుంది. రైట్, మరి సింధు ప్రజలు ఎటువంటి ఎగుమతులు చేశారు, ఎటువంటి దిగుమతులు చేసుకున్నారు, వీటి గురించి కూడా మనం చర్చించుకుందాం. సో లెట్ us డిస్కస్ ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. సింధు నాగరికత నుంచి సాగిన ఎగుమతులు ముఖ్యంగా దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఫార్మ్ డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బ్రిక్స్, కాల్చిన ఇటుకలు. సో యాజ్ వీ నో దట్ the baked bricks technology was unknown to the contemporary world, and this technology was used by Harapans, initiated by Harapans, and they were the pioneers of this technology. సో అందుకే ఈ మెసొపొటోమియా ప్రాంతంలో కూడా ఇటువంటి కాల్చిన ఇటుకలను ఉపయోగించలేదు. ఈ కాల్చిన ఇటుకల్ని సింధు ప్రజలు తరలిస్తున్నారు. అంతేకాకుండా లోహపు పరిశ్రమ గొప్పగా అభివృద్ధి చెందిందమ్మా. రైట్, కాపర్ని ప్లస్ టిన్ని రెండింటిని కలిపి బ్రాంజ్ని తయారు చేస్తున్నారు. బ్రాంజ్, ఇటువంటి బ్రాంజ్తో కూడిన సొఫిస్టికేటెడ్ టూల్స్, వెపన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ని సింధు ప్రజలు తరలిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు. రైట్, మెటలర్జికల్ ఇండస్ట్రీస్. సో ద మిక్చర్ ఆఫ్ కాటన్ అండ్ ద మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్ is bronze. The mixture of any two metals is an alloy. Bronze was an alloy, the mixture of cotton and tin, created in a large scale by the Harappans, and they were the first to use this alloy. ఈ విధంగా మెటలర్జికల్ ఇండస్ట్రీ అనేది వీరి కాలంలో గొప్పగా అభివృద్ధి చెందింది. లోహపు పరిశ్రమ అంటుంటాం. They possessed huge knowledge of metallurgical sciences, and they possessed the metallurgical excellence, and this is the notable example. And next, textile. They were the first to start the bulk amount of the cultivation of cotton. ఎక్కువ మొత్తంలో కాటన్ని కల్టివేట్ చేయడం ప్రారంభించారు సింధు ప్రజలు. అందులో భాగంగానే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి, వస్త్ర పరిశ్రమలు. మరియు కాటన్తో చేసిన వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారమ్మా. కాటన్తో చేసిన ఈ వస్త్రాలు, పత్తి వస్త్రాలు, రైట్, నూలు వస్త్రాలు అంటుంటాం, వీటిని కూడా ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేశారు. పాటరీ ముఖ్యంగా బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ, బ్లాక్ అండ్ రెడ్ పాలిష్డ్ వేర్ పాటరీ ఎక్స్పోర్టెడ్. నెక్స్ట్, షిప్ మేకింగ్ ఇండస్ట్రీ. The spare parts of the ships were also manufactured effectively and efficiently, and the center of this ship making industry is Lothal. You can mention here, Lothal అనేది ప్రధాన పాత్రను పోషించింది. నౌకా విడి భాగాలను
సరఫరా చేయడం, నౌకల యొక్క విడి భాగాలతో నౌకల్ని తయారు చేసే అద్భుతమైన పరిశ్రమ లోతాల్లో కనిపిస్తుంది. రైట్, ఈ నౌకల యొక్క విడి భాగాలను స్పేర్ పార్ట్స్ ఆఫ్ షిప్స్ వర్ ఎక్స్పోర్టెడ్ టు మెసోపొటేమియా. నెక్స్ట్ బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇండస్ట్రీ, బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ. Right, different types of ornaments and mainly the beads. పూసల పరిశ్రమ అంటుంటాం. ఈ పూసల పరిశ్రమ మే ఫౌండెడ్ ఇన్ లోతాల్, చన్హుదారో అండ్ రంగపూర్ ఈ ప్రాంతాల్లో ఈ పూసల పరిశ్రమలకు సంబంధించిన ఆనవాళ్ళు బయలుపడ్డాయి. రైట్, పూసలతో భిన్న ఆకృతుల్లో ఆభరణాలని తయారు చేయడం, పూసల దండల్ని తయారు చేయడం. రైట్, ఈ పూసలతో చేయబడిన ఆభరణాలను మెసొపొటేమియా లాంటి విదేశీ నాగరికతలకు తరలించడం. ఈ విధంగా సింధు ప్రాంతంలో విభిన్న పరిశ్రమలు కొలువుతీరి నెలకొల్పబడి విరివిగా వస్తువుల్ని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. కమింగ్ టు ఇంపోర్ట్స్. దిగుమతుల విషయానికి వచ్చేసరికి గోల్డ్, బంగారం, సిల్వర్, పర్ఫ్యూమ్స్, గోల్డ్, సిల్వర్, పర్ఫ్యూమ్స్, సుగంధ పరిమళాలు, వెండి, బంగారం, సున్నపురాలు, లైమ్ స్టోన్స్, సున్నపురాళ్ళు, జేడ్ స్టోన్స్, ఇంద్రనీలాలు. These are precious stones used in making the finger rings and different types of ornaments. ఇంద్రనీలాలు అంటుంటాం, పచ్చలు కూడా అని పిలుస్తుంటాం. పచ్చలు, జేడ్ స్టోన్స్, ఇంద్రనీలాలు. రైట్, ఒక వజ్రాలతో చేయబడిన విలువైన రాళ్లతో చేయబడిన ఇంద్రనీలాలు కావచ్చు, పచ్చలు, జేడ్ స్టోన్స్ కావచ్చు. అదేవిధంగా తగరం. రైట్, గోల్డ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా కర్ణాటకలోని కోలార్ బంగారపు గనులకి ప్రసిద్ధి. కోలార్ ప్రాంతం నుంచి రైట్ బంగారాన్ని, సిల్వర్ని సుమేరియా ప్రాంతం నుంచి, దట్ ఈజ్ మెసొపొటేమియా, సుమేరియా ప్రాంతం నుంచి ఎక్కువ మొత్తంలో వెండిని దిగుమతి చేసుకున్నారు. సుగంధ పరిమళాలని గ్రీస్ ప్రాంతం నుంచి, గ్రీకుల నాగరికత అంటుంటాం. గ్రీస్ ప్రాంతం నుంచి సుగంధ పరిమళాలని, పర్ఫ్యూమ్స్, అత్తర్లు, సెంట్లు అంటుంటాం. అదేవిధంగా సున్నపురాలను ఎక్కువగా లైమ్ స్టోన్స్ని మంగోలియా ప్రాంతం నుంచి దిగుమతి చేయడం జరిగింది. మంగోలియా. జేడ్ స్టోన్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫింగర్ రింగ్స్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఆఫ్ఘాన్ అండ్ పర్షియా ప్రాంతం నుంచి, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి ఈ ఇంద్రనీలాలను, పచ్చలు అంటే విలువైన రాళ్ళు. రైట్, ఈ విలువైన రాళ్లను ధరిస్తే అష్టైశ్వర్యాలు పొందగలుగుతాం, ఆయురారోగ్యాలు పొందగలుగుతాం, ఆయుస్సు పెరుగుతుంది, అంతా శుభమే జరుగుతుంది. శుభానికి సూచికలు ఈ ఇంద్రనీలాలు. అండ్ తగరం, టిన్ ఫ్రమ్ బీహార్ ప్రాంతం నుంచి అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి కూడా ఈ తగరాన్ని దిగుమతి చేసుకోవడం జరిగింది. కాపర్ అంటే రాగి.
కాపర్ ఫ్రమ్ ఖేత్రి మైన్స్, రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి రాగిని దిగుమతి చేసుకోవడం జరిగింది. ఈ రెండింటిని మిశ్రమం చేసి మేళం గావించి దేన్ని తయారు చేశారు? కాంశాన్ని తయారు చేశారు. కాంశాన్ని తయారు చేయడం జరిగింది సింధు ప్రజలు. ఈ విధంగా సింధు ప్రజలు పలు వస్తువుల్ని పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇంపోర్ట్స్ గోల్డ్ కావచ్చు, సిల్వర్, పర్ఫ్యూమ్స్, లైమ్ స్టోన్స్, నెక్స్ట్ జేడ్ స్టోన్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్, రైట్, నెక్స్ట్ టిన్, కాపర్, దిస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ అండి. రైట్, హౌ వాజ్ ద ట్రేడ్ extended and what was the status of trade? So Indus economy was always prosperous. Indus economy was always prosperous and fabulous, receiving huge amount of balance of payments in the form of barter system, not in the form of currency, but barter system. Barter system was at prominent level. So Harappan trading activities were mainly based on barter system. What is meant by barter system? Barter system is nothing but exchanging the goods. వస్తు మార్పిడి పద్ధతి అంటాం తెలుగులో. ఏమని పిలుస్తాం? వస్తు మార్పిడి పద్ధతి. ఈ వస్తు మార్పిడి పద్ధతుల్లో వస్తువుల్ని మార్చుకోవడం ద్వారా వ్యాపారం కొనసాగించడం. ఎందుకు వస్తువుల్ని మార్చుకోవడం జరుగుతోంది అంటే ల్యాక్ ఆఫ్ కరెన్సీ వాజ్ నాట్ ఎగ్జిస్టెడ్. రైట్, ద్రవ్యం అనేది ఆ కాలంలో లేదు. మనలాగా నోట్లు, కాయిన్స్ అనేటివి లేవు. ఓన్లీ సింధు నాగరికత నుంచి ఒక బస్తా నూలు వస్త్రాలు పంపిస్తే ఒక బస్తా నూలు వస్త్రాలు మెసొపొటేమియాకి ఎగుమతి చేస్తే దానికి రిటర్న్గా 10 కేజీల వెండి సుమేరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంటే వస్తువుల్ని మార్చుకుంటున్నారు. దీన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. బార్టర్ సిస్టమ్ ఇన్ ఇంగ్లీష్, విచ్ మీన్స్ ఎక్స్చేంజింగ్ ద గూడ్స్. అంటే నూలు వస్త్రాలను ఎగుమతి చేస్తూ రైట్ వెండిని దిగుమతి చేసుకుంటున్నారు. తమకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం, దానికి సరిసమానమైన రైట్ విలువను కట్టి తమకు కావలసిన వస్తువుల్ని దిగుమతి చేసుకోవడం, మరియు తమ వద్దనున్న మిగులును ఎగుమతి చేయడం. దీన్నే ఏమని పిలుస్తున్నామంటే బార్టర్ సిస్టమ్ అంటున్నాం, వస్తు మార్పిడి పద్ధతి. సో దేర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ వర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద సిస్టమ్ కాల్డ్ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. దీని ద్వారానే వర్తకం కొనసాగింది. రైట్, కరెన్సీ అందుబాటులో లేదు కాబట్టి ఈ పద్ధతిని కొనసాగించారు. నెక్స్ట్, దేర్ ట్రేడింగ్ యాక్టివిటీస్ and had unique feature of weights and measurements. వారు తూనికలు, కొలతల్ని విస్తృత వర్తక వ్యాపారాల్లో కూడా ఉపయోగించారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ నూలు వస్త్రాలను, పత్తిని, రా కాటన్ని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు తూనికలు, కొలతలు కూడా అవసరమే. మరి ఆ తూనికలు, కొలతల్ని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. అండ్ దీస్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ 16 and its multiples. 16 and its multiples. 16 3s are 48, 16 4s are 64, like this. Again the difference is 16. Again the difference is 16. See, 16 was given high priority. 16 అనే అంకెను ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. 16 దాని యొక్క గుణిజాలని. రైట్, నేటికి మనం ఇదే అవలంబిస్తున్నాం. మన ఆర్థిక వ్యవస్థలో కూడా ఇదే 16 అనే అంకెను ఆధారంగా చేసుకొని మన ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నిర్ణయించబడింది. రైట్, 1 రూపీ అంటుంటాం మనం
కరెన్సీ ఏంటి? రూపీ. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 16 అనాస్. 16 అనాస్ 16 అనాలు కలిస్తే 1 రూపాయి అవుతుంది. అనాలు అనేటివి మొన్నటి వరకు ఇవి చలామణిలో ఉండేవి. రైట్, 16 అనాస్. ఫర్ ఎగ్జాంపుల్ చారానా వినుంటారు మీరు. చారానా 4 అనాస్ ఈజ్ ఈక్వల్ టు 25 పైస్. 16 అనాస్ ఈజ్ ఈక్వల్ టు 100 పైస్. 4 అనాస్ 4 అనాలు 25 పైసలు అయినప్పుడు అంటే చారానా అంటున్నాం. మరి 100 పైసలకి ఎన్ని అనాలు వస్తాయమ్మా? 16. 4 into 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 అనాస్. ఆ విధంగా మన 1 రూపాయి కరెన్సీ అనేది 16 అనాలకు సమానం. నేటికి మనం 16ను ఎక్కువ 16 అనే దాని యొక్క గుణిజాలపై మనం ఆధారపడి ఉన్నాం. మన కరెన్సీ కానివ్వండి, మన యొక్క తూనికలు కొలతలు కానివ్వండి. అంతేకాకుండా శుభ కార్యక్రమాల సమయంలో శుభ సూచికలుగా 116లు 1116ను మనం సమర్పిస్తూ ఉంటాం. 16 116లు 1116. 16 అనే దానికి అంత గొప్ప ప్రాధాన్యతను సంతరించుకోవడానికి కారణం మన పూర్వీకులు సింధు ప్రజలు ప్రారంభించిన తూనికలు కొలతలు, వారి తూనికలు కొలతల సాంప్రదాయం నేటికి సజావుగా కొనసాగుతూనే ఉంది. సో ఇండస్ పాలిటీ, డిడి కౌశాంబీస్, he propounded a theory called theocratic theory, through which Indus people were governed by priestly class association or theocratic rule. R.S. Sharma propounded a theory, merchant rule, or merchants were the ruling class. A.L. Bhasham, according to A.L. Bhasham, the entire system of administration was centralized or centralized system of governance. On Garden Child, according to Garden Child, municipal administration was existed. Municipal system of governance. పురపాలక సంఘాలచే సింధు పరిపాలన కొనసాగింది అంటూ గార్డెన్ చైల్డ్, a famous Australian archaeologist, propounded a theory which accordingly Indus Valley civilization was governed by municipalities or municipal system of governance. పురపాలక సంఘాలచే సింధు ప్రజల యొక్క పరిపాలన కొనసాగింది. ఎందుకు పురపాలక సంఘాలు అంటున్నాడంటే దీనికి కారణం ఏంటంటే సింధు ప్రాంతంలో ప్రతి చోట కూడా నగరాలే నిర్మించడం జరిగింది. నగర నిర్మాణంలో భాగంగా వీధి దీపాల నిర్మాణం, అదేవిధంగా చెత్త కుండీలు, ఉమ్ము కుండీలు, అదేవిధంగా పటిష్టమైన పట్టణ ప్రణాళిక, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇవన్నీ మున్సిపల్ పరిపాలనకు అద్దం పడుతున్నాయి. కాబట్టి గార్డెన్ చైల్డ్, సింధు ప్రజలు మున్సిపల్ పరిపాలనలో భాగంగా కొనసాగారు. మున్సిపల్ పరిపాలనలో అంతర్భాగంగా ఉండేవారనేది మనకి తెలుస్తుంది. సో దీస్ 4 థియరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద పాలిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, బట్ till today this is a point of debate or controversy. And next is downfall of Indus Valley civilization. Downfall of Indus Valley civilizations. So various theories were propounded by the various scholars regarding the downfall or the decline, the fall of the civilization. Right. So from 3000 to 1500 BC, from 3000 to 1500 BC, this is the rough estimation of a rough calculation of the period of Indus Valley civilization. But it rise to its zenith and celestial heights from 2500 to 1750. From 1750 it started falling or declining or came to an end in the year 1500 BC. So many theories were propounded. Number 1, so the time period was propounded by R.S. Sharma. According to R.S. Sharma, Indus Valley civilization rise to its zenith from 2500 and 1750. This is the period of the advancement and the materialistic development and the zenith of Indus Valley civilization. According to R.S. Sharma, this is the period of Indus Valley civilization rise to its zenith. రైట్. సింధు నాగరికత ఉచ్చస్థితికి చేరుకున్న కాలం 2500 నుంచి 1750 BC వరకు
అని ఆర్ఎస్ శర్మ ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ మార్టిమర్ వీలర్. The theory of Mortimer Wheeler is very important. According to Mortimer Wheeler, Aryan invasions, the main cause of the end of the civilization. Right. ఆర్యుల దండయాత్ర, ఆర్యన్ ఇన్వేషన్స్, ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమవుతుందని మార్టిమర్ వీలర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి మార్టిమర్ వీలర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం ఈ వాయవ్య భారతదేశంలో నివసిస్తున్న సింధు ప్రజలు క్రీస్తు పూర్వం 1750 నుంచి 1500 మధ్య ఇక్కడ నివసిస్తున్న ఈ సింధు ప్రజలకు ఒక భయానకమైన ప్రమాదం పొంచుకొచ్చింది. ఆ ప్రమాదం ఎవరి రూపంలో వచ్చిందంటే ఆర్యుల రూపంలో, ఆర్యుల దండయాత్ర రూపంలో ప్రమాదం పొంచుకొచ్చింది. ఆ ప్రమాదం చివరికి సింధు నాగరికతను అంతమొందించి సింధు ప్రజలు ఉత్తర ఈ భారతదేశాన్ని, ముఖ్యంగా వాయవ్య భారతదేశాన్ని వదిలి దక్షిణ భారతదేశానికి తరలి రావడం జరిగింది. ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ద్రవిడ సంస్కృతిని ప్రారంభించి ద్రవిడులుగా స్థిరపడడం జరిగింది. అందుకే సింధు నాగరికతను ద్రవిడుల నాగరికత అని కూడా పిలుస్తాం. రైట్. సింధు ప్రజలు ఎందుకు మైగ్రేట్ అయ్యారు? వాట్ వాజ్ ద main reason behind it, and what factor made responsible for the migration of Indus people from the northwest frontier provinces of India to the southern part of India? What was the reason behind it? The reason is Aryan invasions, ఆర్యుల దండయాత్ర. సో ఎందుకు ఆర్యుల చేతుల్లో సింధు ప్రజలు ఓటమి పాలవుతున్నారు? కారణం ఏంటి అంటే ఆరియన్స్ యూజ్ సొఫిస్టికేటెడ్ టూల్స్, వెపన్స్ అండ్ ఇంప్లిమెంట్స్, ద ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్. యుద్ధ క్షేత్రంలో, యుద్ధ తంత్రంలో అద్భుతమైన యుద్ధ సామాగ్రిని, పటిష్టమైన యుద్ధ సామాగ్రిని ఉపయోగించడం జరిగింది ఆర్యులు హెల్మెట్స్ని యూజ్ చేశారు. హెల్మెట్స్ శిరస్త్రాణం అంటుంటాం, పైన ధరిస్తుంటారు. రైట్. తలకు గాయాలు తగలకుండా, గాయాల బారి నుండి తలను రక్షించుకోవడానికి హెల్మెట్ని ధరించారు యుద్ధాల్లో ఆర్యులు. అదేవిధంగా ఆర్యన్ యూజ్డ్ మెయిల్ కోట్స్ ఆర్ ఆర్మోర్. మెయిల్ కోట్స్ రక్షక కవచాలను ఉపయోగించారు, బాడీ మీద రక్షక కవచాలను ఉపయోగించారు. అండ్ ఆరియన్స్ యూజ్డ్ షీల్డ్ డాలును ఉపయోగించారు. డాలు, కవచాలు మరియు శిరస్త్రాణాలను ఆర్యులు ఉపయోగించారు యుద్ధాల్లో. బట్ హర్రప్పన్స్ did not use this kind of sophisticated tools and weapons at the art of warfare. యుద్ధ క్షేత్రంలో హర్రప్పా ప్రజలు వీటిని ఉపయోగించకపోవడం వల్ల సింధు ప్రజలు సహజ సిద్ధంగానే ఆర్యుల చేతుల్లో ఓటమి పాలు కావడం జరిగింది అంటూ మార్టిమర్ వీలర్ ఆర్యుల దండయాత్ర వల్లే సింధు ప్రజలు ఓటమి పాలై సింధు నాగరికత అంతమవుతోంది అంటూ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో దిస్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. నెక్స్ట్ నెంబర్ 3, జిఎఫ్ డేల్స్. అకార్డింగ్ టు జిఎఫ్ డేల్స్, floods were the main cause of the end of the civilization. వరదల వల్ల ఈ సింధు నాగరికత అంతమవుతోంది. వరదల తాకిడికి లోనవుతున్న మొహంజోదారో, చన్హూదారో లాంటి పట్టణాలు మనకు గొప్ప సాక్ష్యాధారాలుగా నిలిచాయి. ఈ వరదల్లో కూరుకుపోయిన ఇళ్ళు మరియు జనావాసాలు మరియు భయానకమైన ఆస్తి ప్రాణ నష్టం జరిగి ఎన్నో కళేబరాలు మరియు అస్థి పంజరాలు పూడికల నుంచి బయటకి గుట్టలుగా దిబ్బలుగా కనిపిస్తున్నాయి మొహంజోదారో ప్రాంతంలో మరియు చన్హూదారో ప్రాంతంలో. ఈ వరద తాకిడి వల్లే సింధు నాగరికత అంతమవుతుందని జిఎఫ్ డేల్స్ అనే ఆర్కియాలజిస్ట్ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ద గ్రేట్ స్కాలర్స్ Robert Rykes propounded the theory of tectonic forces or earthquakes. భూకంపాల వల్ల సింధు నాగరికత అంతమవుతుంది. ఎందుకు భూకంపాల వల్ల సింధు నాగరికత అంతమవుతుంది? కారణం ఏంటి అంటే ఈ సింధు నాగరికత విస్తరించిన ప్రాంతం, వాయవ్య సరిహద్దు ప్రాంతం సున్నితమైన భూపలకలను కలిగి ఉంది. ఇవి
టెక్టానిక్ బలాలకు ప్రభావితం అవుతుంది. చాలా సున్నితమైన ప్రాంతం మరియు భూకంపాలకు నిలయమైన ప్రాంతం, మరియు టెక్టానిక్ ఫోర్సెస్లో టెక్టానిక్ జోన్లో ఉంది కాబట్టి ఇక్కడ భూకంపాలు సంభవించి ఉంటాయి. భూకంపాల్లో ఎన్నో నగరాలు తుడిచిపెట్టుకుని పోయాయి అంటూ రాబర్ట్ రైక్స్ భూకంపాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, లాంబ్రిక్. ద థియరీ was propounded by Lambrick. This is also important. Lambrick theory. Lambrick. According to Lambrick, the course of the rivers had been changed. సింధు నాగరికత యొక్క పతనం అనేది నదుల యొక్క గమనాన్ని మార్చుకోవడం వల్ల జరిగింది. నదులు తమ యొక్క ప్రవాహ గమనాన్ని, ద కోర్స్ ఆఫ్ ద రివర్స్ హ్యాడ్ బీన్ చేంజ్, ద డైరెక్షన్ ఆఫ్ ద రివర్ ఫ్లో హ్యాడ్ బీన్ చేంజ్, అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ Harappan civilization, according to Lambrick. Yes, there was a notable example. See here, in Rajasthan, in the state of Rajasthan, Kalibangan is located. Kalibangan is located in the state of Rajasthan. On which? On the banks of river Ghaggar nadi ఒడ్డున ఈ కాలిబంగన్ నెలకొని ఉంది. ఘగ్గర్ నది ఒడ్డున. ఘగ్గర్ is a stream of river Saraswati. Ghaggar is a stream of river Saraswati. Around 2500 Kalibangan was perfectly located and situated on the banks of river Ghaggar, which is stream of river Saraswati. క్రీస్తు పూర్వం 2500లో కాలిబంగన్ అనే సింధు క్షేత్రం ఘగ్గర్ నది ఒడ్డున నెలకొని ఉంది. రైట్. అయితే 1500లోకి వచ్చేసరికి, క్రీస్తు పూర్వం 1500లోకి వచ్చేసరికి ఈ ఘగ్గర్ నదికి మరియు కాలిబంగన్ అనే సింధు క్షేత్రానికి మధ్య దూరం 300 కిలోమీటర్లు పెరిగిపోయింది. రైట్. ఎంత వ్యత్యాసం జరిగిందో చూడండి. ఈ వ్యత్యాసం వల్ల రైట్ ఈ నదీ ప్రవాహం ఏదైతే మార్చుకోవడం వల్ల ఈ కాలిబంగన్కి మరియు నదికి మధ్యనున్న వ్యత్యాసం పెరిగిపోయి, దూరం పెరిగిపోయి కాలిబంగన్ లాంటి నగరాలు పూర్తిగా క్షీణించిపోయి థార్ ఎడారిగా మారిపోయాయి. రాజస్థాన్లోని థార్ ఎడారి ఆవిర్భావానికి సరస్వతి నది కాలగర్భంలో కలిసిపోవడం, మరి సరస్వతి యొక్క శాఖ అయిన ఘగ్గర్ కూడా నది ప్రవాహ దశను మార్చుకోవడం వల్ల ఇలాంటి కాలిబంగన్ లాంటి నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, అంతమయ్యాయి అనేది లాంబ్రిక్ సూచించాడు. నెక్స్ట్, డాక్టర్ అగర్వాల్స్ థియరీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Agarwal's theory. According to Dr. Agarwal's, the huge desertification, తీవ్రమైన ఎడారీకరణ జరుగుతోంది. ఎడారీకరణ. రైట్. థార్ ఎడారి ఆవిర్భావం, సరస్వతి నది యొక్క అంతం, ఇలాంటి తీవ్రమైన ఎడారీకరణ వల్ల సింధు నాగరికత అంతమవుతోంది. అంటే లాంబ్రిక్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అగర్వాల్ కూడా సమర్థించడం జరిగింది, ఏకీభవించడం జరిగింది. నెక్స్ట్, ఫైనల్లీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ ద ఫెయిర్ సర్వీస్ థియరీ. థియరీ ఆఫ్ ఫెయిర్ సర్వీస్. థియరీ ఆఫ్ ఫెయిర్ సర్వీస్. ఫెయిర్ సర్వీస్ అనే పురావస్తు శాస్త్రజ్ఞుడి యొక్క అంచనాల ప్రకారం సింధు నాగరికత అంతం కావడానికి కారణం సహజ వనరుల యొక్క దుర్వినియోగం. ద మిస్యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ఈ విధంగా సహజ వనరుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. నీటిని అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగించడం, అదేవిధంగా కలపను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగించడం, కలపను వంట చెరుకును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ కలపను అడవులను నరికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు ఈ కలపను విరివిగా ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నారు? కారణం ఏంటంటే సింధు ప్రజలు బ్రాంజ్, కాంస్యం అనే మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. వేటి యొక్క మిశ్రమంతో? కాపర్ మరియు టిన్.
రాగి మరియు తగరం యొక్క మిశ్రమంతో కాంస్యం అనే మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. మరి ఈ మిశ్రమ లోహాన్ని తయారు చేయడానికి కాపర్ని మరియు తగరాన్ని, రాగిని మరియు తగరాన్ని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. వేడి చేసి ఆ రెండింటిని మిక్స్ చేయాలి. రైట్, అలాంటి మిశ్రమం చేసే ప్రక్రియలో అత్యధిక ఉష్ణోగ్రత కోసం కలపను ఉపయోగించడం జరిగింది. కలపను కాల్చి ఈ రెండింటిని దహనం చేయడం జరిగింది. దీని ద్వారా అడవుల్ని విపరీతంగా నరికివేయడం జరిగింది. డీఫారెస్టేషన్ ఈస్ టేకన్ ప్లేస్. ఎప్పుడైతే అడవుల నరికివేత క్రమక్రమంగా జరుగుతూ పోయిందో సాయిల్ ఎరోజన్ అనేది జరిగింది. దానితో పాటు సాయిల్ ఎరోజన్ జరిగింది. అంతేకాకుండా ఈ భూగర్భ జలాల యొక్క ఉనికి పూర్తిగా కోల్పోయింది. భూగర్భ జలాలు అడిగింటిపోయాయి, చాలా అడిగింటిపోయి అదృశ్యమైపోయాయి. సో అండర్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ డిసపియర్డ్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సాయిల్ ఎరోజన్ జరుగుతుంది, మృతికా క్రమక్షయం. అడవుల్ని పూర్తిగా నరికేస్తే రైట్, వర్షాలు పడినప్పుడు ఆ నీరు భూ పై పొరను కోసుకొని మృతికా సారాన్ని పూర్తిగా నష్టపరిచింది. మృతికా క్రమక్షయం జరిగింది, పై పొర మొత్తం కొట్టుకొని పోయింది. దీని ద్వారా రైట్ ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఏదైతే ఉందో ఈ నేల యొక్క సారం పూర్తిగా తగ్గిపోయింది, పంట దిగుబడి తగ్గిపోయింది. రైట్, అంతేకాకుండా ఈ పైపొర కొట్టకపోవడంతో మరియు అడవుల్ని నరికివేయడంతో భూగర్భ జలాలు అడుగింటిపోవడంతో రైట్ ముఖ్యంగా నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. దీని ద్వారా ఈ న్యాచురల్ రిసోర్సెస్ని విరివిగా ఉపయోగించడం ద్వారా దుర్వినియోగం చేయడం వల్ల ఈ నాగరికత అంతమవుతుందంటూ ఫెయిర్ సర్వీస్ అద్భుతమైన అందమైన సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగింది. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ హర్రప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, సో నెక్స్ట్ ద ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలో సింధు నాగరికత యొక్క స్థానం ఏంటి అంటే, సింధు నదిని గ్రీకులు ఇండస్ అని పిలిచారు. సింధు నదిని గ్రీకులు ఏ విధంగా పిలిచారు? ఇండస్. ఈ ఇండస్ అనే పేరు మీదగానే ప్రస్తుతం ఇండియా అని పిలువబడుతుంది. ఇండియా కేమ్ ఫ్రమ్ ద రూట్ ఇండస్. ఒక నది యొక్క పేరు ఇండస్. గ్రీకులు ప్రాచీన కాలంలో సింధు నదిని ఇండస్ అని పిలిచారు, దాని పేరు మీదగానే ఇండియా అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ ఇండస్ నదిని సంస్కృతంలో సింధువు, సింధు జలాశయం, సింధువు అని పిలిచారు. రైట్, ఋగ్వేద కాలంలో కూడా సింధు జలాశయం యొక్క పేరు పలుమార్లు ప్రస్తావించబడింది. అంటే సింధువు అనే పేరు మీదుగానే హిందువు అనే పేరు వచ్చింది. అంటే అరబ్బులు తమ యొక్క ప్రొనౌన్సియేషన్లో రైట్ స్పీచ్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సీని పలకడం, ఉచ్చరించడం కష్టమైనప్పుడు హీగా దాన్ని పలకడం జరిగింది. ఆ విధంగా సింధువును హిందువుగా పలకడం జరిగింది. రైట్, సింధు ప్రాంతాన్ని హిందూగా పలికి చివరికి హిందువుల నుంచి హిందువులు నివసించే ప్రాంతాన్నే హిందూస్థాన్గా ప్రస్తుతం పిలవడం జరుగుతుంది. చూడండి, మన భారతదేశం యొక్క ఉనికి, మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపం ఒక నాగరికత నుంచి ఆవిర్భవించింది, ఒక నాగరికత నుంచి గ్రహించడం జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది భారతదేశ చరిత్రకు అద్దం పడుతోంది, భారతదేశ చరిత్రకు మూల బిందువు అవుతోంది. సింధు నాగరికత భారతదేశ చరిత్రకు ఆది నాగరికతగా, భారతదేశ చరిత్రకు మూల నాగరికత, భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికతగా సింధు నాగరికత పిలువబడుతోంది. ఇది సింధు నాగరికత, ద ప్లేస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ థింగ్ ఈజ్ బొరియల్ ప్రాక్టీసెస్. సింధు ప్రజల యొక్క అంతిమ క్రియలు ఎలా చేసేవారు? ఫైనల్ రైట్స్ అంటుంటాం వీటిని. ఫైనల్ రైట్స్ ఈ సింధు ప్రజల యొక్క ఏ విధంగా చేశారు అంటే, శవాన్ని పూడ్చేవారా, శవాన్ని కాల్చేవారా, మరి ఏ విధంగా వీరు అంతిమ క్రియలు నిర్వహించేవారు అంటే 3 రకాల అంతిమ క్రియలు నిర్వహించారు. రైట్, బొరియల్ ప్రాక్టీసెస్ని మనం చూడవచ్చు. నంబర్ 1 ఈజ్ కంప్లీట్ బొరియల్స్. నెక్స్ట్ నంబర్ 2 ఈజ్ ఫ్రాక్షనల్
fractional burials. And number 3 is post-cremation burials. Post-cremation burials. Complete burials. పూర్తి స్థాయి శవాన్ని సమాధి చేయడం. కంప్లీట్ బొరియల్స్ ఆఫ్ ఎ కాప్స్ అలాంగ్ విత్ ద గ్రేవ్ గూడ్స్. కాప్స్ అంటే శవం. ఆ శవంతో పాటు అతడి యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ కావచ్చు, అతడి యొక్క ఆహార వస్తువులు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఆహార వస్తువులు కావచ్చు, అతడు ప్రీతిప్రాయంగా తీసుకునే ఆహార వస్తువులు కావచ్చు, వాటితో పాటు దుస్తులను కూడా సమాధిలో ఉంచి సమాధి చేస్తున్నారు, పూడుస్తున్నారు. దీన్నే కంప్లీట్ బరియల్స్ అంటున్నాం. ఎందుకు? అతడి యొక్క పర్సనల్ బిలాంగింగ్స్, వ్యక్తిగత అంశాలైన దుస్తులు కానివ్వండి, అతడు దైనందిక జీవితంలో ఉపయోగించే వస్తువులు కావచ్చు, వాటితో పాటు అతడు అత్యంత ప్రీతిప్రాయంగా ఉపయోగించే తినే వస్తువులు, ఆహార వస్తువులు, వాటిని సమాధిలో ఉంచి సమాధి చేస్తున్నారు. కారణం ఏంటి అంటే దే హ్యాడ్ a strong belief in the rebirth. They believed life after death. They believed in life after death. అంటే చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటుంది. ఆ పునర్జన్మలో మళ్ళీ మనం జన్మిస్తాం కాబట్టి అప్పుడు మనకి మన యొక్క వస్తువులు మనతో పాటు ఉండాలి అన్న ఒక నమ్మకం వీరిలో ఉండేది. They had a strong belief in life after death, and that is the concept of rebirth. Okay. Next, fractional burials. Fractional burials. Right. Burying the bones after the body exposure to the wild beast. Body exposure to the wild beast. Wild beast. అంటే మృగాలకు శవాన్ని ఇచ్చేస్తారు. ఆ క్రూర మృగాలకు శవాన్ని పడేస్తారు. ఆ క్రూర మృగాలు సింహాలు కావచ్చు, పులులు కావచ్చు, రైట్, పక్షులు కావచ్చు, లైక్ రాబందులు, ఆ జాతి పక్షులు, రైట్, వాటికి శవాన్ని పడేస్తారు. ఆ క్రూర మృగాలు ఆ శవాన్ని బాగా భక్షించిన తర్వాత, అవి తిన్న తర్వాత మిగిలిన ఎముకలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి సమాధి చేయడం. దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ వాజ్ ఆల్సో ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద హర్రప్పాన్ సొసైటీ. రైట్. ఫ్రాక్షనల్ బొరియల్స్ అంటాం వీటిని. పూర్తి స్థాయి కాదు, ఫ్రాక్షనల్. రైట్. బర్రింగ్ ద బోన్స్ ఆఫ్టర్ ద కార్ప్స్ ఎక్స్పోజర్ టు ద wild beast. So this kind of practices were existed in a large scale. Next, post cremation అంటే శవాన్ని కాల్చేస్తున్నారు. కాల్చిన తర్వాత మిగిలిన రెలిక్స్, అస్థికలు ఏవైతే ఉంటాయో వాటిని పూడ్చిపెట్టడం. సో దిస్ కైండ్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ వర్ existed during Harappan civilization.